ఓం శాంతి. इतनी प्यार से बोलेंगे అందరూ ओम ప్రేమగా शांति। చెప్పండి ఓం శాంతి. आप सभी का एक बार फिर से इस सत्र में बहुत बहुत स्वागत ఈ है, క్లాస్కు మీరు अभिनंदन है, వచ్చినందుకు अभिवादन చాలా है। చాలా చాలా चलो ధన్యవాదాలు. चले इस रूहानी पथ पर जहाँ सुख నడుస్తూ चैन ఉండండి, आनंद ఎక్కడ है हर సుఖము पल। ఆనందం एक లభిస్తుందో, नई सोच नया उमंग भरकर కొత్త ఆలోచనలు, अध्यात्म కొత్త से ఉత్సాహ अंधकार को ఉల్లాసాలు, तजकर ఇవంతా चलो కూడా चले ఆధ్యాత్మిక इस శక్తి रूहानी ద్వారానే पथ पर। ये సాధ్యమవుతాయి. वो पथ है जो हम सबको మన जीवन అందరికీ जीने की नई कला జీవితంలో सिखलाए। జీవించడానికి मैं కళలు అనేది कौन మనం मेरा पिता నేర్చుకోవాల్సి है कौन, పడుతుంది. इस దానికంతా మన अनोखी తండ్రి पहेली को నేర్పిస్తూ ఉన్నారు. सुलझाए। ఈ విషయాలను चलो चले గురించి इस మనకు रूहानी पथ पर ఈ ఆత్మిక जहाँ सुख యాత్రలో चैन మనము आनंद సుఖ है हर శాంతి पल। ఆనందం जहाँ सुख పొందడానికి चैन आनंद ఎక్కడ है हर సుఖము पल। శాంతి तो ఉంటుందో इन्हीं కూడా शब्दों తండ్రి के साथ తెలియజేస్తూ ఉన్నారు. ఆ हमारे క్లాస్ बीच में ఇప్పుడు మన మధ్యలో आदरणीय ఉండేటటువంటి शिविका ఆదరణీయ दीदी जी मौजूद हैं। శ్రీపతి हम మళ్ళీ करतल ध्वनि తెలియజేస్తూ से ఉన్నారు. दीदी जी का स्वागत करते हैं, अभिनंदन करते हैं। అభినందన और పలుకుదాం मैं మనము. बहन से अनुरोध करूंगी कि वह दीदी को तिलक देकर के उनका దీదీకి తిలకం పెట్టి स्वागत करेंगे। స్వాగతం పలకాలి అని నేను और కోరుతున్నాను. साथ ही साथ मैं జత दीदी जी का జతలో परिचय देना దీదీజీ चाहूँगी। పరిచయం ఇస్తాను. आप ब्रह्मा कुमारी संस्थान के सीनियर బ్రహ్మకుమారి राजयोगा సంస్థలో टीचर हैं। సీనియర్ రాజయోగ టీచర్. मात्र 8 वर्ष की आयु से ही आप इस ईश्वरीय ज्ञान का अनुसरण कर रहे हैं। చాలా చిన్నప్పటి आपने నుంచినే బాల్యం बैचलर ऑफ నుండినే జ్ఞానంలోకి टेक्नोलॉजी వచ్చారు. इन इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन ఎలక్ట్రానిక్స్, और కమ్యూనికేషన్ एमबीए इन कस्टमर रिलेशनशिप मैनेजमेंट की डिग्री हासिल की చాలా है। డిగ్రీలు పొందారు వీళ్ళు. वर्तमान समय आप వర్తమాన एजुकेशन विंग के సమయంలో हेडक्वार्टर कोऑर्डिनेटर ఇది हैं। ఇక్కడ మన आप क्लीन द సంస్థలో హెడ్ माइंड और క్వార్టర్స్లో ग्रीन द ఉన్నారు. अर्थ प्रोजेक्ट को भी कोऑर्डिनेट कर रहे हैं। ప్రతి ప్రాజెక్టు కూడా आपने बहुत सारे కోఆర్డినేటర్గా विषयों పనిచేస్తూ ఉంటారు. जैसे कि చాలా स्ट्रेस విషయాలు फ्री వీరికి బాగా लाइफ, తెలుసు. क्लीन స్ట్రెస్ ग्रीन ఫ్రీ एंड లైఫ్, एम्पावर्ड इंडिया, గ్రీన్ పవర్ ఇండియా, इंक्रीजिंग द कंसंट्रेशन एंड मेमोरी पावर आदि पर మెమరీ रिट्रीट्स, పవర్ ट्रेनिंग పెంచుకోవాలంటే प्रोग्राम्स ఏం और చేయాలి, ఇలాంటి एजुकेशनल ట్రైనింగ్స్ అంతా कैंपेन्स ఇస్తూ ఉంటారు వీరు ऑर्गेनाइज ఇక్కడ. किए हैं। आप ब्रह्मा कुमारीज के दादी प्रकाशमणि विजडम पार्ट में जो नव దాది सृजन ప్రకాష్ మణి एक्वा लेजर शो డిపార్ట్మెంట్లో इंस्टॉल किया गया है, వీరు उसके పాల్గొనేటటువంటి వారు प्रोड्यूसर ఎప్పుడు भी हैं। ప్రొడ్యూసర్గా तो हम కూడా एक बार ఉన్నారు అక్కడ. फिर से करतल ध्वनि से दीदी जी का కరతాళ वेलकम ధ్వనులతో करते हैं। స్వాగతం పలకండి. उनका विषय है విషయం आत्मा ఏమిటి का అంటే परिचय। ఆత్మ పరిచయం सुनेंगे ఇస్తారు. दीदी ఇప్పుడు जी से। విందాము దీది ద్వారా. ओम शांति। ఓం శాంతి. वेरी वेरी गुड मॉर्निंग। వెరీ వెరీ గుడ్ మార్నింగ్. स्वीट मॉर्निंग। స్పీచ్ మార్నింగ్. ब्लिसफुल मॉर्निंग। పీస్ఫుల్ మార్నింగ్. है सभी की मॉर्निंग ब्लिसफुल है, అందరికీ आनंदमय మార్నింగ్ है। ఆనందంగా ఉందా, బ్లెస్ఫుల్గా मतलब ఉందా, आनंद में ఆశీర్వాదాలు रहना, పొందుతున్నారా, खुश रहना। ఖుషీగా ఉండాలి. तो सभी ने अच्छे से नाश्ता किया है, అందరూ నాస్తా చేశారా पेट भर మంచిగా? के किया है। ఆ? पेट भर गया है तो फिर अभी और क्या కడుపు నిండా जाएगा? తిన్నారా? కడుపు నిండా తింటే ఇంకేమవుతుంది हाँ, తర్వాత? नींद तो नहीं నిద్ర आएगी। రాదు కదా. पक्का కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది, जगा నిద్ర के రాదు కదా. बैठेंगे अपने आप को। हाँ, थोड़ा सा ऐसे कर लो, अपने కొంచెం आप को అట్లా स्ट्रेस ఆ आउट कर విధంగా लो స్ట్రెస్ వెళ్ళిపోవడానికి అలా कि అనుకోండి, చేతులు भगवान मेरी చాంచండి. बुद्धि को खोल दो, आज बहुत कुछ రెండు मिलने చేతులు. वाला है, उसको आने दो, मेरी नींद को भगा दो। నీందంతా వెళ్ళిపోవాలి, आने మన दो, నిద్ర అంతా आने మన दो। నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. బాబా శక్తి మనలోకి आज రావాలి. हम सेल्फ रियलाइजेशन का ఈరోజు సెల్ఫ్ రియలైజేషన్ बेसिक, గురించి బేసిక్, है ఇది ना, बेसिक फंडामेंटल कोर्स। బేసిక్ ఫండమెంటల్ కోర్స్, किस ఇది किसने कोर्स పునాది. किया है? वैसे 7 days का कोर्स 7 किया days है కోర్స్ किसी ने ఉంటుంది आप में కదా, से? అందులో अच्छा, ఎవరు कुछ लोगों తీసుకున్నారు? ने किया है, కొద్దిమంది शुक्र है। తీసుకున్నారు. థ్యాంక్స్. ज़्यादा मेहनत नहीं करनी पड़ी। ఎక్కువ కష్టపడాల్సిన बट అవసరం जिन లేదు. लोगों ने नहीं किया है, ఎవరు తీసుకోలేదో उन्हें बड़ा కోర్స్ मज़ा आएगा। వారికి కూడా మజా क्यों? వస్తుంది क्योंकि ఇప్పుడు. देखो, बहन ఎందుకంటే ने इतना लंबा चौड़ा इंट्रोडक्शन सुनाया। ఇంత పొడవు ఇంత किसका లహు इंट्रोडक्शन सुनाया? ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా నన్ను గురించి. शरीर का इंट्रोडक्शन सुनाया। శరీరానికి ఆ अपने సంబంధము बारे में ఇప్పుడు వరకు जानना बड़ी చెప్పిండేది अच्छा నన్ను लगता है ना గురించి. सभी को, कोई ఇప్పుడు आपकी మీకు तारीफ करे, कोई స్వంతం आपके గురించి बारे में అనుభవం बात करे చేయిస్తా నేను అంటున్నారు. और अच्छी अच्छी बातें करे तो कितना अच्छा लगता మంచి है। మంచి విషయాలు వింటే ఎంత బాగా अच्छा लगता है అనిపిస్తుంది, सभी को। మంచిగా అనిపిస్తుంది కదా. अपनी तारीफ अच्छी लगती है या अपनी बुराई अच्छी लगती है? మీకు మంచిగా మంచిది तारीफ మంచిగా अच्छी ఉంటుందా, लगती है। పొగిడితే బాగుందా, तो చెడుగు हमें అంతే हमारा బాగుంటుందా? परिचय, మన हम పరిచయం, कौन है, क्या మనం है, ఎవరు, कहाँ से ఏంటి, आए ఎక్కడి हैं, నుండి వచ్చాము, क्यों आए ఎందుకు हैं, వచ్చాము, हमारे जीवन का लक्ष्य మన क्या है, జీవిత లక్ష్యం कितने ఏంటి, सारे सवाल होते हैं मन के అన్ని अंदर। ప్రశ్నలు कभी ఉన్నాయి अकेले కదా बैठ మనలో. करके हम सोचते हैं ఒంటరిగా యోచన చేయండి कि ఈ कोई విషయాల चीज़ मेरे గురించి. कंट्रोल में क्यों ఏదైనా नहीं మన है, కంట్రోల్లో ये ఎందుకు चीज़ లేదు, मेरे कंट्रोल में क्यों नहीं चलती ఎందుకు है, లేదు. घर पे నాకు मेरा నేను राज क्यों చెప్పినట్టు नहीं चलता है।
फलाना मेरी क्यों ప్రపంచంలో नहीं అంటే सुनता నా है, ఇంటిలో నా రాజ్యమే मेरा मन కొనసాగుతోంది. मेरे उसमें क्यों ప్రపంచంలో, नहीं चलता है, దేశంలో, कितने सारे రాష్ట్రంలో प्रश्न होते ఒక్కొక్కరి हैं, రాజ్యం కొనసాగుతూ ఉంటుంది. कितने सारे కానీ प्रश्न। మన मेरी పైన మన आइडेंटिटी రాజ్యం क्या है, కొనసాగడం లేదు. हाँ, ఎందుకని? मैं क्यों हूँ। నేను तो ఎందుకు बहुत అలా सारे ఉన్నాను? प्रश्न होते చాలా हैं, उन ప్రశ్నలున్నాయి. सारे प्रश्नों का మొత్తం एक साथ जवाब, ప్రశ్నలన్నింటికీ और ఒకే अंत में आप జవాబుంది. समझ लेना అంతిమంలో మీరు कि हमारे తెలుసుకుంటారు. जीवन का लक्ष्य మన क्या है। జీవితానికి లక్ష్యం ఏంటి? सबसे पहली जो प्रॉब्लम शुरू మొట్టమొదట होती है ప్రాబ్లం हमारी ప్రారంభమవుతుంది. आइडेंटिटी మన से, ఐడెంటిటీ, कि మన हम పరిచయం कौन हैं, అనేది. నేనెవరు? हम क्या हैं। నేనేమిటి? तो क्वेश्चन मार्क उठता है। క్వెషన్ మార్క్ तो हम వస్తుంది కదా! अपने आप को बहुत सारी తమను चीज़ों తాము से చాలా रिप्रेजेंट करते हैं। చాలా तो విషయాలు सबसे पहला తెలుసుకోవాల్సి परिचय పడుతుంది. हमारा हमसे మొట్టమొదటి कौन कराता है, పరిచయము ఎవరు చేపిస్తున్నారు ఇక్కడ? कौन कराता है। ఎవరు చేయిస్తున్నారు మన పరిచయము? हाँ, हमारे माता पिता कराते మన हैं, वो మాతాపిత हमें కదా! नाम నువ్వెవరు देते అనేది हैं, పేరు చెప్తారు కదా! వాళ్ళు देते పేరు हैं ना। పెడతారు. तो सबसे पहले पहले हमारा మొట్టమొదట परिचय మన हमारे नाम పరిచయము से होता మన है, जब నామం, మన माता పేరు पिता ने నుండి हमारा ఉంటుంది. नामकरण మన किया తల్లి తండ్రి పేరు कि हम పెట్టినప్పటి इस నుంచి बच्चे को, इस ఈ व्यक्ति को బిడ్డకు ये ఈ बुलाएं, పేరు పెడదాము, तो ये ఇలా हमें पहला పిలుస్తాము. टैग मिलता है। మొట్టమొదట ట్యాగ్ जैसे అదే. आप मार्केट में जाते हो तो कोई మార్కెట్‌కి प्रोडक्ट मिलता వెళ్ళినామంటే है ना, ప్రొడక్ట్స్ ఎన్నో లభిస్తూ तो उस पे ఉంటాయి. टैग लगा होता ట్యాగ్ ఉంటది కదా దానికి. है ना। अगर उस प्रोडक्ट पे टैग ना हो ట్యాగ్ లేదు तो అంటే उसकी वैल्यू होती है, దానికి వాల్యూ ఉండదు. होती है नहीं, ఉండదు కదా! चाहे वो कहीं का भी हो। ఎక్కడైనా ఏ और जब వస్తువైనా तक సరే उस ట్యాగ్ प्रोडक्ट पे లేదు टैग అంటే नहीं लगेगा, దానికి విలువే हाँ, లేదు. और सबसे कीमती टैग तो प्राइस का होता है, हाँ, सबसे कीमती टैग प्राइस का होता है, ब्रांड का होता ఎందుకంటే है। బ్రాండ్ గురించి तो ऐसे పలానా ही బ్రాండు అంటారు. इंसानों के బ్రాండ్ साथ भी అయి यही है, వస్తువు అని అడుగుతూ हाँ, ఉంటారు कि కదా! बच्चा है దానికి వాల్యూ तो ఉంటుంది. किसका बच्चा है, ఎవరి బిడ్డ? इसका ఇక్కడ కూడా नाम क्या है, इसकी పేరేంటి? क्वालिफिकेशन వాళ్ళ क्या వారి है, వారి किस खानदान का క్వాలిఫికేషన్స్ है, ఏమి? क्या వారికి ఏముంది? नेशनैलिटी है, क्या వారు पोजीशन ఏం है। ఏం పొజిషన్‌లో ఉన్నారు? बहुत అమ్మా, सारे నాన్న टैग्स కానీ होते हैं जिन స్వయానికి टैग्स కూడా से हम अपने आप ఈ को ట్యాగ్ आइडेंटिफाई करते हैं। నుంచి పరిచయం అనేది ज़रा అందరికీ लिस्ट లభిస్తుంది. निकालना एक दिन बैठ करके, या आज ही निकालना, ఈ రోజే कि ఆలోచించేయండి आप, మిమ్మల్ని हम గురించి. इंसान अपने నేను आप को कितने टैग्स देते हैं जिससे నేనెన్ని हम अपनी ట్యాగ్స్ वैल्यू को समझते నాకు हैं। నేను తెలుసుకుని कोई काला వేసుకున్నాను. है, कोई गोरा है, कोई मोटा है, కొద్దిమంది कोई పतला శరీరం है, లావా, हाँ, कोई నలుపా, टीखना है, తెలుపా, कोई लंबा है। పొడవా, పుట్ట, तो ఇవన్నీ जैसे हम अपने आप को శరీరానికి आईने కదా में అవంతా देखते हैं वैसे भी ఐడెంటిటీ. टैग्स देते हैं, ये అవన్నీ सुंदर है, ये ఇది बदसूरत है। బాగున్నారా, तो जो బాగలేరా? व्यक्ति सुंदर होगा उसका तो सेल्फ एस्टीम बहुत अच्छा ఎందుకంటే होगा, అందంగా ఉండే उसको వాళ్ళకు मान बड़ा సెల్ఫ్ ऊंचा వాళ్ళపైన होगा। వాళ్ళకి బాగా 10 लोग उसको पूछते होंगे। స్వాభిమానం जो ఉంటుంది. सुंदर नहीं होगा సుందర లేదు అంటే, అందంగా లేరు అంటే उसका వారిపైన कैसा होगा వాళ్ళకి सेल्फ ఎలా एस्टीम। ఉంటుంది వారి वो సెల్ఫ్? रोज अपने आप को आईने రో में देख करके क्या सोचता होगा, అద్దంలో చూసుకొని कि ఎందుకు मुझे ఇలా कोई ఉన్నా, पूछेगा ఎందుకు भी ఇలా नहीं, ఉన్నా मेरी అనేది शक्ल ही ఆలోచిస్తూ ऐसी है। ఉంటారు కదా! हाँ, तो उसका सेल्फ एस्टीम डाउन हो जाएगा। కాబట్టి వాళ్ళ సెల్ఫ్ तो అనేది हमने अपने రెస్పెక్ట్ शरीर के డౌన్ हिसाब से भी అవుతుంది अपने ఎప్పుడు. आप को टैग दे के रखा है। ట్యాగ్ చేసి फिर వారే వరకు వారే नेशनैलिटी के हिसाब ట్యాగ్ से వేసుకున్నారు. भैया ये నలుపు కాదు, నేను अमेरिकन ఇలా है, ఉన్నాను అని ये ఏ ब्रिटिशर है, విషయాన్నైనా. अंग्रेज है, गोरा है, हम तो भारतीय हैं, మన काले हैं, భారతీయుల, और ये ఆంగ్లేయుల, अफ्रीकन है, భారతీయుల, निग्रो है। ఆఫ్రికన్ల, तो నీగ్రోల, कितने सारे टैग्स ఎన్ని हैं, ట్యాగ్స్ ఉన్నాయి చూడండి. कितने శరీరానికి सारे ఇవంతా टैग्स हैं, శరీరానికే. सोचो। ఎన్ని कोई ట్యాగ్స్ अंग्रेज आता ఆలోచించేయండి. है तो लोग उसके साथ फोटो खिंचाना शुरू कर देते हैं, ఫోటోలు తీస్తారు కదా है ना। ఎవరైనా कितने ఇంగ్లీష్ लोग వాళ్ళు उनके साथ వస్తే. फोटो खिंचाते हैं, भाई कोई इंडियन ఎన్నిసార్లు आएगा उसके తీస్తారు. साथ इतने फोटो तो नहीं खिंचाएंगे। तो ब्रांड वैल्यू हमने బ్రాండ్ शरीर के వాల్యూ आधार पर శరీరము ఆధారం अपने పైన मन మనము में అనుకుంటూ ఉన్నాం हमारी खुद ఇప్పటిదాకా. की जो कीमत మనకు है, खुद మనకు की మనం आइडेंटिटी వాల్యూ हमने बहुत सारे ఇచ్చుకునేటటువంటిది टैग्स से, है ना। చాలా और फिर గొప్ప जेंडर का भी ట్యాగ్స్ है, ఎన్నో हाँ, ఉన్నాయి पुरुष మనకు. का, स्त्री का, ఈ శరీరానికైతే है స్త్రీ ना। పురుష जब हम భావన. वर्क प्लेस पे देखते हैं, कारोबार में देखते हैं, तो जैसे युद्ध छिड़ रहा हुआ है, मैन वर्सेस वुमेन। ఎందుకంటే कौन ज्यादा कैपेबल है, ఎవరు आदमी ज्यादा कैपेबल है कि औरत లౌకికంలో ज्यादा కూడా कैपेबल है। యోచిస్తారు కదా, औरत अपने ఎవరు आप को బాగా साबित करने के విలువైనటువంటి लिए हर వ్యక్తి. काम करने को మరి तैयार है आज। ఇంకొకటి, నన్ను నేను సాబితు हर చేసుకోవాలంటే, चीज घर बार నిరూపణ छोड़ చేసుకోవాలి, करके, ప్రూవ్ हर చేసుకోవాలని चीज బాగా से, हर చదువుకోవడం, क्षेत्र में జాబు, वो अपना పదవులు ఇలాంటివి కూడా अपने आप को పొందుతూ ఉంటారు दिखाना కదా. चाहती है, प्रूव करना నన్ను నేను चाहती है कि मैं किसी चीज చూపించుకోవాలి, से, किसी व्यक्ति से कम नहीं हूँ। నేను ఎవరితో తక్కువ కాదు, और నేను చాలా आदमी भी గొప్ప, लगा हुआ నేను है గొప్పగా कि కనబడాలి, भाई ఇవన్నీ मुझे भी చేసుకుంటారు किसी కదా. औरत से हार नहीं खानी है, నేను ఎవ్వరి నుంచి ఓడిపోయేది లేదు, हाँ। ఓటమి तो అంగీకరించను, ये जो ఇలాంటివి है కూడా చాలా एक మందికి धर्म ఉంటాయి. युद्ध चल रहा है। యుద్ధం అది तो ये మధ్యలో सारे సంఘర్షణ జరుగుతూ टैग्स ఉంటుంది. ఈ मिलकर के क्या ట్యాగ్స్ करते हैं, అంతా కలుపుకొని ఏం చేస్తూ क्या ఉంటారు? करते हैं, ఏం చేస్తారు? बहुत बड़ी कंफ्यूजन क्रिएट చాలా करते हैं, बहुत बड़ी కన్‌ఫ్యూజన్‌లో, कंफ्यूजन చాలా क्रिएट పెద్ద करते हैं। కన్‌ఫ్యూజన్ క్రియేట్ बहुत చేసుకుంటూ ఉన్నారు. घमासान युद्ध चलता है యుద్ధం हम జరుగుతూ ఉంది. सबके दिमाग సంఘర్షణ, में। మానసిక సంఘర్షణ. हम सब कंफ्यूज होते हैं, కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. डिप्रेशन के शिकार డిప్రెషన్ होते కూడా हैं। లోనవుతూ ఉంటారు. కొద్దిమంది हाँ, ఫెయిల్ అయ్యారు बहुत అంటే. बड़ा जिसको कहते ఇంకొకరు हैं ఎవరైనా हमारे मन ఉన్నతి में అవుతూ एक ఉన్నారు द्वंद అంటే వారిని चलता చూసి है। और ఈర్ష్యపడుతూ अंत में ఉంటారు. इंसान यही ఇలాంటివన్నీ. सोचता है कि లాస్ట్‌కు मैं రిజల్ట్ कौन हूँ, ఏమైంది? मैं क्या हूँ, मेरी आइडेंटिटी क्या ఆలోచన है। చేసుకోండి.
నేనెవ్వరు? अब हम क्या నేనేంటి? करेंगे, ये सारे నేనేం टैग्स को చెయ్యాలి? एक बार साइड रख देते हैं, ఒకసారి काट ఆ देते ట్యాగ్స్ हैं। అంతా పక్కన పెడదాం. काट देते हैं इन सब टैग्स को और सोचते हैं, पूछते हैं अपने आप से कि हम कौन हैं। అడుక్కోండి. మీకు మీరు ఎవరు నేను? तो जब हमने नाम का टैग छोड़ दिया, अपने పేరుకు जेंडर का टैग छोड़ दिया, సంబంధించినటువంటివన్నీ ట్యాగ్స్, हमने జనరల్ ట్యాగ్స్ नेशनैलिटी का అన్నీ टैग వదిలేయండి. छोड़ दिया, సాలరీ हमने ట్యాగ్స్ వదిలేయండి. क्वालिफिकेशन पोस्ट पोजीशन का క్వాలిఫికేషన్ टैग ట్యాగ్స్ छोड़ दिया। వదిలిపెట్టండి. तो शरीर का टैग जो శరీరానికి है అవన్నీ कि मैं ట్యాగ్స్. इस शरीर में हूँ, శరీరం ऐसे వదిలేస్తే शरीर మళ్ళీ में ఏమీ हूँ, तो లేదు. हम ఏ अपने ట్యాగు आप को ఏది इस ఏదీ లేదు शरीर से ఇంకా. आइडेंटिफाई ఉనికే करते లేదు हैं। కదా! और ये शरीर बना किससे కాబట్టి बना है? శరీరం కూడా 5 ఏమిటితో तत्वों से తయారైంది? मिलकर के बना పంచభూతాల है। నుంచి. 5 एलिमेंट से मिलकर के बना है, 5 जो मुझे తత్వాలు लगता है आपको భూమి, बताने की జలము, भी అగ్ని, ज़रूरत नहीं है, వాయువు, 5 तत्व ఆకాశం 5 कौन-कौन నుంచి से हैं, ఏర్పడిండేది सबको శరీరం. पता है। అందరికీ తెలుసు है ఆ ना? విషయం. 5 तत्वों से मिलकर के 5 हमारा తత్వాలతో शरीर बना है। ఏర్పడినటువంటిది ఈ శరీరం. तो हम एक स्टैंडर्ड बेस मान कर के पहले चलते हैं మనం कि ఇంతవరకు हम శరీరం कौन हैं, అనుకుంటూ हम क्या నడిచాము. हैं। నేనెవరు? हाँ? నేనేంటి? तो वो स्टैंडर्ड बेस है क्या कि हम एक आत्मा हैं। तो వాస్తవానికి ये तो ఆలోచన बात सब చేయాలంటే लोगों ने పునాది ఏంటి बताई అంటే है कि నేను आप एक ఆత్మ. आत्मा हो। నేను ఒక आत्मा ఆత్మ. क्या होती है? ఆత్మ ఎలా एक ఉంటుంది? कॉन्शियस बीइंग है, एक एनर्जी है, एक स्टार है। ఆత్మలో ఒక तो శక్తి हम सब అనేది एक ఉంది. स्टार हैं। అదే हम సారం सब एक అంటే అదే. सूक्ष्म स्टार हैं। సూక్ష్మమైన आसमान సారం में ఉంది. आज चमकता हुआ सितारा सभी ने देखा है ना। సితారాలందరూ तो చూస్తారు కదా, जैसे वो एक నక్షత్రాలు सितारा जगमगाता ఎలా है, మెరుస్తూ हम ఉంటుందో सब वही हैं। అలాగే ఆత్మలందరం కూడా మెరుస్తూ पर क्या ఉండే होता है, జ్యోతి हर सितारे నక్షత్రాలు की మనం. अपनी अपनी रोशनी है। कोई ఏ सितारे में कम रोशनी సితారా होती है, किसी सितारे में వెలుగు बहुत దానిదే रोशनी होती है। వేరువేరుగా तो ఉంటుంది. लाखों करोड़ों सितारे हैं आसमान में, కోట్ల ऐसे ही धरती पर ఆకాశంలో हम सब నక్షత్రాలు सितारे ఉన్నాయి. के रूप में हैं। छोटी छोटी చిన్న ज्योति చిన్నవి है కూడా जो ఉన్నాయి. కానీ మనం भ्रुकुटी के ఆత్మ बीच చిన్న में చిన్న जगमगाती है ఆత్మలు और భృకుటి हर काम మధ్యలో 2 करती है, కనుబొమ్మల నడుమ ఆత్మ हर कार्य నివసిస్తూ करती ఉంది. है। ప్రతి కార్యం तो చేసేది అదే. हमने अपने पौराणिक काल మనం से ये పౌరాణిక बात కాలం నుంచి పూర్వం समझी నుండి है, కూడా ये बात जानी ఈ है విషయం कि తెలుసుకుంటూ हम ఉన్నాం. शरीर नहीं हैं, మనం శరీరం हम क्या కాదు. है, एक మనము सूक्ष्म ఒక एनर्जी है जिसको సూక్ష్మమైనటువంటి बहुत శక్తి, सारे शब्दों ఆత్మ. से చాలా पुकारा जाता है। శబ్దాలతో कोई పిలుస్తూ उसको ఉంటారు. सोल कहता है, कोई కొద్దిమంది उसको సోల్ आत्मा అంటారు, कहता ఆత్మ है, कोई అంటారు, उसको नूर कहता నూర్ है, कोई అంటారు, उसको प्रकाश జ్యోతి का అని, पुंज ప్రకాశ कहता है, कोई పుంజం ज्योति అంటారు, कहता है, నక్షత్రం कोई అంటారు, हाई మరి कॉन्शियसनेस మణి कहता है। అంటారు, హై बहुत క్వాలిఫికేషన్స్ सारे सारे ఉండేదంటారు. उसके చాలా విధాలుగా पुकारने చెప్తూ के ఉంటారు वर्ड्स हैं। आप ఆత్మకు. जो मर्जी चाय पकड़ सकते हो, ఏదైనా जो అనుకోవచ్చు. मर्जी चाय पकड़ सकते हो, पर हम एक ऊर्जा है, మనం ఒక ఊర్జ, हम ఒక एक శక్తి एनर्जी మనం. है। ఆత్మ ఎనర్జీ. पर किस तरीके की एनर्जी ఏ है, हम శక్తి మనం कैसी ఆత్మ, एनर्जी है, ఎలాంటి ये हम ఆత్మ, पे डिपेंड करता है। అది మనపైన अब बात మనకే आती है कि ఆధారపడి इस ఉన్నాం. पूरे शरीर में పూర్తి ये శరీరంలో एनर्जी जो ఈ आप हो, ఎనర్జీ ये అనేది कहाँ रहती है। ఉంది. इस ఎందుకంటే ఈ पूरे ఆత్మ शरीर ఇక్కడ में ఉంది आप कहाँ కాబట్టి रहते మొత్తం हो, శరీరం అంతా శక్తి అంతా నిండి ఉంది. మనం कहाँ ఎక్కడ रहते हो, ఉంటుంది? ఎక్కడ నివసిస్తుంది ఆత్మ? क्या लगता है आपको, इस पूरे ఏమనిపిస్తుంది? शरीर में आप कहाँ रहते పూర్తి हैं, శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంది? कहाँ रहते हैं। ఎక్కడ ఉంది ఆత్మ అనేది? दिल में रहते हैं। హృదయంలో ఉందా? कुछ भी होता है तो हम तो दिल पे हाथ ఏమైనా लगाते జరిగితే हैं। చేయి పెట్టుకుంటారు కదా హృదయం पूरे పైన. शरीर में कहाँ रहते हैं, हाथों में रहते हैं, पैरों में रहते हैं, కాళ్ళల్లో ఉందా? कहाँ रहते हो। ఎక్కడ ఉంది ఆత్మ? ये जगह बदलते रहते हो, कभी मेरे స్థలం मेरा मन మారుతుందా? करता है कि పోనీ मैं हाथ में चला जाऊं तो मैं చేతిలోకి हाथ में వచ్చింది. हूँ, कभी मेरा मन అప్పుడు करता है मैं पैरों में మనసు चला जाऊं तो मैं కనిపిస్తుంది पैरों కాళ్ళ में हूँ। లేకపోయింది, ऐसा కాళ్ళలో घूमते నేనున్నా ఇలా रहते हो पूरे అనుకుంటూ बॉडी ఉన్నారా? में, తిరుగుతూ ఉంటుంది ఆత్మ ఎక్కడైనా कहाँ శరీరంలో. रहते ఎక్కడ ఉంది हो। जब ఆత్మ? आपसे कोई गलती होती है तो कहाँ हाथ జవాబుతో मारते हो, పొరపాట్లుగా చెప్తూ ये क्या ఉంటారు. कर दिया मैंने, ఏదైనా తప్పు జరిగినప్పుడు తల మీద कहीं और నుదిటి हाथ పైన मारते हो, కొట్టుకుంటారు కదా చేత్తో. జ్ఞాపకం कहाँ हाथ రాకపోయినా అయ్యో मारते हो, గుర్తు రాలేదే అంటారు. चाटा मारते हो, నా నుదిటి चाटा రాత, भी नहीं నా తల मारते, రాత यहाँ అంటూ यहाँ ఉంటారు. मारते हो, నా నుదిటి రాత నా గీత అంటూ ఉంటారు కదా. यहाँ ఎక్కడ? यहाँ మనము मारते తిలకం పెట్టుకుంటాం, కుంకుమ పెట్టుకుంటాం, విభూతి పెట్టుకుంటాం. हैं। ఆ इस స్థానం. स्थान को ఆ స్థానానికి हर धर्म में बड़ा ప్రతి पवित्र ధర్మం వారు स्थान కూడా मानते हैं, పవిత్రంగా बड़ा पवित्र భావిస్తారు ఆ స్థానాన్ని मस्तिष्क, మాత్రం. హిందువులే కాదు, ప్రతి मनुष्य ఒక్కరు का కూడా. मस्तिष्क మస్తిష్కం అది. है या नहीं। बाकी चीजों का तो आजकल देखो रिप्लेसमेंट पॉसिबल हो गया है, ఏదైనా అంటే पर మార్పు मस्तिष्क का జరుగుతుంది. रिप्लेसमेंट हो सकता గుండెను है, కూడా మారుస్తూ ఉన్నారు. అన్నిటినీ आपके మారుస్తూ दिमाग ఉన్నారు. का रिप्लेसमेंट हो सकता है, కానీ पॉसिबल है, అన్నిటికీ नहीं ఇక్కడ हो सकता, మార్చేకి అవుతుందా? తలను हो ही తీసేసేకి नहीं అవుతుందా? सकता, పెట్టేకి पॉसिबल ही नहीं అవుతుందా? है कि इस సాధ్యం वहां కాదు का కదా. दिमाग लगा ఇదొకటి. करके इसका दिमाग फिट శరీరంలో कर ఏ दूं, అవయవాన్నైనా ये మార్చొచ్చు, पॉसिबल ही नहीं కానీ है। ఆత్మను तो మార్చలేరు. ఆ मस्तिष्क స్థానాన్ని मस्तिष्क మార్చలేరు. पूरे शरीर మస్తిష్కం में सबसे ज्यादा అన్నిటికంటే इम्पोर्टेंट ऑर्गन ముఖ్యమైనటువంటి है, ఇంపార్టెంట్ ఇది ప్లేస్. दिमाग। ఇది ఏది? आप सबने कंप्यूटर तो మస్తకం देखा ही है మధ్యలో. ना, कंप्यूटर के युग में है। కంప్యూటర్ యుగంలో तो ఉన్నాం मैं एक కదా. छोटा सा एग्जांपल देती हूँ చిన్న कंप्यूटर का। ఎగ్జాంపుల్ చెప్తాను. कंप्यूटर में क्या होता है, కంప్యూటర్లో जैसे ఏముంటుంది? मेरे सामने ये लैपटॉप है, నా ఎదురుగా ऐसे अगर मेरे ల్యాప్టాప్ ఉంది. सामने कंप्यूटर हो तो ये
मैं हूँ जो कंप्यूटर चलाने वाली, నేను కంప్యూటర్ నడిపిస్తున్నా. मैं నేను. कंप्यूटर चलाने నేను वाली हूँ। నడిపిస్తున్నా. मेरे सामने నా लैपटॉप रखा ఎదురుగా है, ల్యాప్‌టాప్ ఉంది. मेरे सामने लैपटॉप నా रखा है, ఎదురుగా ల్యాప్‌టాప్ ఉంది. ठीक है? और సరే लैपटॉप కదా! पे ये కరెక్టే स्लाइड కదా! आ रही है जो आपको दिखाई दे रही है। దీనికి లైట్ అనేది एक కనెక్షన్ के ఇవ్వాల్సి बाद एक పడుతుంది. स्लाइड आएगी इस కరెంట్ लैपटॉप पे। నుంచినే కదా వచ్చేది. చెప్పేది और मैं నేనైనా इस स्लाइड కరెంట్ से पढ़ ఉండాలి. रही हूँ, आप लोग भी इस स्लाइड से पढ़ रहे हैं। మనం पर अगर मैं ना వింటాము. हूँ మనం చూస్తాము. और సరే. आप लोग ना हो, तो क्या इस మనం लैपटॉप का లేదు कुछ అంటే इस्तेमाल है? మనం లేదు అంటే कोई तो ల్యాప్‌టాప్ उसको यूज़ ఉంటుంది, करने वाला కరెంటు चाहिए ना? ఉంటుంది. యూజ్ చేసేవాళ్ళు चाहिए या లేకపోతే नहीं వేస్ట్ चाहिए? కదా అది. चाहिए ना? కరెక్టే కదా! तो लैपटॉप है हार्डवेयर, जिसको हम ల్యాప్‌టాప్ कहते हैं, इसको हम హార్డ్‌వేర్. टच कर सकते हैं, महसूस कर सकते हैं, దాన్ని అనుభవం छू చేస్తాం కూడా सकते हैं, మనం. फील कर सकते हैं ఫీల్ कि చేస్తూ क्या है, ఉంటాం. कैसा है। ఇదేమి ఎలా एक होता ఉంది है అనేది. हार्डवेयर, హార్డ్‌వేర్ అంటారు. दूसरा होता है सॉफ्टवेयर। ఇంకొకటి సాఫ్ట్‌వేర్ అంటారు. सॉफ्टवेयर क्या है? సాఫ్ట్‌వేర్ ఎలా ఉంటది? सॉफ्टवेयर को छू सकते हो? సాఫ్ట్‌వేర్‌ను छू सकते తాకేకవుతుందా? हैं सॉफ्टवेयर को? ఎవరైనా नहीं, తాకేకవుతుందా? సాఫ్ట్‌వేర్ सॉफ्टवेयर को లేదు. आप सिर्फ महसूस कर सकते हो कि वो అనుభవం है। చేసుకోవాలి जैसे అంతే. ये తాకేక स्लाइड, లేదు. ये जो स्लाइड है ఏ इसको आप पढ़ స్లైడ్ सकते ఏదైతే हो, पर ఉందో स्लाइड को छू మనం सकते हो? చదవచ్చు, చూడొచ్చు. छू ఇక్కడ सकते हो ఉండేది కానీ स्लाइड को? नहीं छू सकते, टच नहीं कर ముట్టుకోలేము, सकते, టచ్ చేయలేము महसूस కదా! नहीं कर దాన్ని सकते। అనుభవం చేసుకోవచ్చు మనం. ऐसे ही అదేవిధంగా आप, बहुत మనం सारी चीजें हैं इस दुनिया में, ఈ जैसे ప్రపంచంలో प्यार ఎన్నో है, వస్తువులు प्रेम है। ఉన్నాయి. జ్ఞానం प्रेम ఉంది. को आप महसूस कर सकते ప్రేమ हो, ఉంది. छू ప్రేమను కూడా सकते हो అనుభవం प्रेम को, చేసుకోవచ్చు. ప్రేమను ముట్టుకునేకవుతుందా? टच అనుభవం कर చేస్తాం सकते हो? కదా! టచ్ नहीं, చేస్తామా ప్రేమను? शांति है। శాంతి ఉంది. शांति क्या है? శాంతిని కూడా శాంతి అంటే ఏమి? सॉफ्टवेयर है, उसको సాఫ్ట్‌వేర్. आप टच नहीं कर టచ్ सकते। చేయలేం बाहर మనము. से 2 किलो शांति खरीद के బయట नहीं ला सकते। 2 किलो కొనుక్కునేకవుతుందా? प्यार नहीं मिलता 2 बाहर। కిలోలు ప్యార్ ये सब ప్రేమ चीजें बाहर नहीं मिलती మిగులుతుందా? हैं, అంటే మీకు ये सब चीजें कहीं फिट नहीं కొనుక్కునేకవుతుందా? की जा सकती। मैं లభిస్తుందా? आपके లేదు ब्रेन కదా! में प्रेम, लव का, ప్రేమ్ जो లవ్ है అనేది एक అనుభూతి इंस्ट्रूमेंट फिक्स పొందుతారు कर दूं। ఎదుటివారు మన ప్రేమను. मैं आपके ब्रेन में इंटेलिजेंस, నా इंटेलिजेंस फिट कर दूं। బ్రెయిన్‌లో ఇంటెలిజెన్స్ कितना అనేది मीटर ఫిట్ रहेगा? చేసుకున్నాను. ఇంత ఫిట్ ये చేసుకున్నా कोई నాలో. भी चीज जो है ఏ वो सब ఏదైతే ఉందో सॉफ्टवेयर में లోపల आता है, ये कोई అనుభవం भी చीज చేసుకోవాలి हार्डवेयर కానీ नहीं है। దాన్ని టచ్ చేయలేము. पर అది అంతా ब्रेन तो ఏమిటిలో ఉంది అంటే हार्डवेयर है। ఆత్మ. బ్రెయిన్ అంటే ब्रेन హార్డ్. क्या है, బ్రె हमने देखा है మనం ना, जब మనకు ब्रेन की తెలుసు. सर्जरी होती है బ్రెయిన్‌కి तो సర్జరీ सारा కూడా ब्रेन చేస్తారు కదా! निकाल के दिखाई మొత్తం देता है कि తీసేసి ब्रेन में చూపిస్తారు अच्छा కూడా अच्छा బ్రెయిన్. ऐसे ऐसे ये नर्व्स हैं, ये ఇట్లాంటి न्यूरॉन्स నర్వ్స్ हैं, ఉన్నాయి. ये सब ఇది चीजें ఉంది, दिखाई అది ఉంది देती అని हैं। तो ब्रेन इज చూపిస్తారు अ బ్రెయిన్‌లో. हार्डवेयर। బ్రెయిన్ అంటే पर హార్డ్‌వేర్. ब्रेन का इस्तेमाल करने वाली जो शक्ति है, బ్రెయిన్‌ని కూడా సంపాదన చేసే శక్తి उसको ఏది हम అంటే सॉफ्टवेयर దాన్నే कहते हैं, और సాఫ్ట్‌వేర్ वो అంటాము. सॉफ्टवेयर ఆ आप हो। సాఫ్ట్‌వేరే ఆత్మ అంటే అది మనం. वो चीज जो हाथ में नहीं आती, అది वो చేతిలోకి రాదు. चीज जो सिर्फ महसूस की जा కేవలం सकती అనుభవం है, చేసుకోవాలి. वो चीज जिसको कोई पकड़ नहीं सकता। పట్టుకోలేము ఆ వస్తువుని ఆత్మను. हाँ, वो शक्ति कौन है? ఆ वो శక్తి आप ఏది? हो, जिसको हम कॉन्शियसनेस మనం कह रहे हैं, आत्मा కాన్షియస్‌నెస్ कह रहे అంటాం हैं। కదా! हाथ में नहीं आ सकता, ఆత్మ सिर्फ అంటాం. महसूस किया जा सकता కేవలము है। అనుభవం और చేసుకోవాలి. क्योंकि అనుభూతి ये పొందాలి. सॉफ्टवेयर है, इसलिए हर एक సాఫ్ట్‌వేర్ का सॉफ्टवेयर अलग है। అందరిలో आप వేరువేరుగానే जितने ఉండాయి. लोग यहाँ సాఫ్ట్‌వేర్ बैठे అంతే. हो, ఇంతమంది కూర్చున్నారు కదా ఇక్కడ. शायद 800 लोग అందరిలో बैठे होंगे, సాఫ్ట్‌వేర్ तो ఉన్నారు. हमारे पास అంటే इस మీ समय ఆత్మ. 800 ఆత్మలో వేరు अलग వేరు. अलग यूनिक सॉफ्टवेयर 108 बैठे మంది हैं। ఉన్నారనుకోండి. 108 మంది సాఫ్ట్‌వేర్ है వేరు या వేరుగా नहीं है? ఉంది. అంటే हर एक का ఆత్మలు వేరు सॉफ्टवेयर వేరు. अलग है, हर एक ఎందుకంటే के వేరు अंदर వేరుగా अपने अपने ఉంటాయి అన్ని संकल्प हैं, సంస్కారాలు, हर एक స్వభావాలు की थॉट्स అంతా కూడా. अलग हैं, हर एक का ఆలోచనలు వేరు. विल अलग है, మరి हर एक की एनाटॉमी अलग है। అనాటమీ हर कोई కావచ్చు. अलग अलग ప్రతి तरीके ఒక్కటి से కూడా सोचता है, हर एक के స్వభావం सपने अलग కావచ్చు, हैं, ड्रीम्स స్వప్నాలు अलग हैं, కావచ్చు, డ్రీమ్స్, लक्ष्य अलग है, हर లక్ష్యం कोई अपनी కావచ్చు. जिंदगी से अलग चीज మరి चाहता है, వేరువేరుగా और ఏదైనా हर एक की కోరికలు कहानी కావచ్చు, भी अलग है, వారి వారి हर एक కథలు की కావచ్చు, जर्नी హిస్టరీ अलग है। కావచ్చు, జర్నీ కావచ్చు. आप వేరు सब में వేరే से కదా! सबकी, किसी की भी ऐसा है कि मेरी ఒకరిది जर्नी ఇంకొకరితో सेम है इस కలుస్తుందా? व्यक्ति से, कह सकते సంస్కారాలు हैं? ఒకరి బుద్ధి कोई ఉన్నట్టు भी नहीं कह ఇంకొకరిది सकता। ఉంటుందా? ఇంట్లో వాళ్ళది కూడా ఉండదు కదా! हम सब अपने अपनी అంటే వేరు यूनिक వేరు. अलग अलग जर्नीज पर हैं। అలగ్ అలగ్ किसी జర్నీస్ की ఇవంతా. यात्रा किसी से नहीं मिलती, ఈ యాత్ర ఇంకొక किसी के యాత్రతో संस्कार किसी కలవదు. से नहीं ఈ मिलते, सब సంస్కారం अपने ఇంకొక अपनी, సంస్కారంతో కలవదు. जिसको कहते हैं ना, हर దాన్నే एक्टर అంటారు. अलग है, हर ప్రతి ड्रामा యాక్టర్ का వేరు వేరే. आप ప్రతి पार्ट बजाने డ్రామాలో वाले सब పాత్రలు अलग, तो सब చేసేటటువంటి सॉफ्टवेयर अलग ఆత్మలంతా अलग टाइप के సాఫ్ట్‌వేర్స్ सॉफ्टवेयर। వేరు వేరే. इसलिए बड़े बड़े కనుక साइकियाट्रिस्ट, साइंटिस्ट भी సైకియాట్రిస్ట్ सोचते हैं కానీ, कि సైంటిస్ట్ కానీ मानसिक యోచిస్తారు. बीमारियों का, या मानसिक మానసిక जो भी అనారోగ్యాన్ని ఎవ్వరు अंदर బాగు हलचल होती है ना, చేయలేరు. उसका कोई इलाज नहीं होता, మానసిక రోగం उसका कोई सेट మానసిక इलाज రోగి नहीं है। అంటారు కదా! దానికి आपके మందే లేదు. शरीर को बुखार होता है, మీ सबको శరీరానికి सिमिलर అనారోగ్యం टाइप का వచ్చింది, बुखार होता है, और జలుబొచ్చింది, पता है ये తప్పనిసరిగా बुखार में ये दवाई देनी है, మందు ठीक हो ఇస్తారు. जाएगा। మనోరోగానికి మందు లేదు అంటారు కదా! అది उसके ఆత్మ అది. सिम्टम्स एक जैसे होते हैं, సింప్టమ్స్ అంతా पर ఒకటే दिमाग విధంగా में ఉంటాయి. अगर జలుబు అంటే बुखार हो, అందరికీ ఒకే या విధంగా, दिमाग की कोई प्रॉब्लम అనారోగ్యం हो, జ్వరం मन అంటే की ఒకే कोई का విధంగా कोई इशू हो, ఇలాగా तो वो सबका अलग होता है।
అయితే उसकी कोई सेट दवाई नहीं है, उसका कोई सेट इलाज వీటికి नहीं है क्योंकि सब వేరు వేరుగా सॉफ्टवेयर डिफरेंट అనారోగ్యాలొచ్చినా डिफरेंट है। అన్నిటికి మందులు కూడా वो ఉన్నాయి किस వీటికి. कारण से? क्योंकि हम सब कॉन्शियंट पॉइंट्स ऑफ लाइट, हम మనము सब ऊर्जा కాన్షియస్ है, ఆఫ్ లైట్ अलग మనం. टाइप की ऊर्जा है। ఎందుకంటే వేరుగా और ये ఉన్నాం. ఈ ऊर्जा శరీరం इस నుండి पूरे शरीर में అతీతంగా कहाँ ఉన్నాం. निवास करती है, ఎక్కడ कहाँ रहती నివసిస్తూ है? ఉన్నాము, तो हम ఎక్కడున్నాం हाथ మనం. यहाँ मारते हैं, మనము हम ఇలా सोचते అనుకుంటాము. भी यहाँ से हैं। ఆలోచించేటప్పుడు కూడా చెయ్యి తల आप మీదకే जब तिलक వెళ్తుంది. తల మీద लगाते అంటే हो तो తిలకం कहाँ लगाते పెట్టుకుంటాం हो? కదా! ఎక్కడ हाँ, పెట్టుకుంటారు मस्तक తిలకము? में कहाँ लगाते हो మస్తకం మీదే तिलक? పెట్టుకుంటారు. విభూది కూడా बिंदी ఇక్కడే लगाते हैं, పెట్టుకుంటారు కదా! है ना? బిందువు बिंदी कहाँ పెట్టుకుంటారు लगाते కదా! हो? ఇక్కడ यहाँ। ఇక్కడే కదా तो పెట్టుకుంటారు. किसी दिन हम फैशन चेंज कर ఇప్పుడు देते हैं। ఫ్యాషన్ చేంజ్ అయిపోయింది. तिलक आज से हम यहाँ लगाएंगे। करा है कभी किसी ने? फैशन तो बड़ी जल्दी चेंज होता है। ఫ్యాషన్ తొందరగా ट्रेंड మారుతూ चेंज ఉంటాయి होते కదా! रहते ట్రెండ్ हैं। ఎక్కువ ఉంటుంది नई కదా! जनरेशन आकर के पुरानी जनरेशन की हर चीज को छोड़ ఆ! देती है। పాత జనరేషన్ మార్పులు तो हम వేరుగుంటాయి. फैशन వీరు चेंज कर వీరు देते हैं। हम మార్చేస్తారు కదా! अब కొత్త आज से జనరేషన్ तिलक వాళ్ళు यहाँ नहीं పాత लगाएंगे, వాటిని. हम यहाँ लगाएंगे। అయినా కానీ పెట్టుకునేదేమో తిలకము लगाएंगे। ఇక్కడే. ఇక్కడ क्या పెట్టుకుంటారు గొంతు कहेंगे పైన. लोग आपको? కానీ వాస్తవంగా అయితే ये फैशन तो हमने चेंज नहीं భృకుటి किया। మధ్యలోనే పెట్టుకుంటారు तिलक तो यहीं మస్తిష్కంలో. लगेगा। हाँ, बिंदी तो यहीं लगेगी। అక్కడే పెట్టుకుంటారు. क्यों? ఎందుకు? किस चीज का प्रतीक है? ఎందుకని? क्या दर्शा रहा ఏసి है? ఎందుకు तिलक ప్రతీక అది? क्यों దేనికి लगाया जा रहा है? ये ప్రతీక? प्रथा भी क्यों ఎందుకు चलाई है? పెట్టుకుంటున్నారు? కుంకుమ, తిలకము, విభూది అక్కడే ఎందుకు हर धर्म పెట్టుకుంటారు? में आप चले ప్రతి जाओ, हर ధర్మంలో धर्म చూడండి. में ప్రతి इस ధర్మం स्थान వాళ్ళు को, ఆ जैसे స్థానానికి చాలా जाएंगे మహత్వమంటారు. मंदिर में जाएंगे, సలాం అలైకుం मस्जिद में అన్నప్పుడు जाएंगे, కూడా गुरुद्वारे में చెయ్యి ఎక్కడ जाएंगे, వెళ్తుంది? तो माथा మస్తకం टेकते हैं। మధ్యలో. सबसे पहले ప్రతి ये स्थान को, ఎవరైనా ఏ वहाँ స్థానం వెళ్ళినా जो కానీ भूमि తల है उससे टच कराते हैं कि वहाँ की తల एनर्जी यहाँ ఆనిస్తారు आए, చూడండి. దేవత విగ్రహం కాళ్ళ है ना? దగ్గర वो एनर्जी కానియండి, का గడప फ्लो దగ్గర यहाँ हो కానియండి. कि यहाँ ऐसा क्या है जिसको एनर्जी चाहिए, అది ఎనర్జీ కావాలి. అక్కడ కావాలి जिसकी ఎనర్జీ అని. एनर्जी खत्म हो गई है, దాని यहाँ ఎనర్జీ आनी चाहिए। తగ్గిపోయింది. అక్కడికి రావాలి ఎనర్జీ ఆత్మకి, जोत भी लेंगे तो మనస్సుకు. यहाँ लेंगे, है ना, हर चीज। तो ये आत्मा का स्थान है। ఇది तो आप ఆత్మస్థానం. जो ऊर्जा हो कहाँ बैठी है? ఎక్కడ కూర్చుంది कहाँ बैठे ఆత్మశక్తి? हो? ఊర్జ అంటే శక్తి ఎక్కడ यहाँ बैठे కూర్చుంది? हो, భృకుటి इधर మధ్యలో बैठे हो। కూర్చుంది. భృకుటి మధ్య, और किस మస్తిష్కం మధ్య. साइज में, किस शेप में बैठे हो, ఏ షేప్‌లో कैसे ఉంటది? ఏ बैठे हो? సైజులో ఉంటుంది? आत्मा का शेप और साइज क्या షేపు, होता है? సైజ్ ఎలా ఉంటది? क्या होता है? ఎలా शेप ఉంటది? और साइज क्या है? ఎలా ఉంటది షేప్, आज సైజు? हमने हर चीज को ब्रेक करते 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 हम एटॉमिक लेवल तक चले गए మనము हैं। ప్రతి ఒక్క हर एक వస్తువుని బ్రేక్ पदार्थ को, చేస్తూ, हर एक చేస్తూ, एलिमेंट చేస్తూ को हमने तोड़ते రకరకాలుగా तोड़ते తయారు तोड़ते చేస్తూ వచ్చేస్తాం. माइक्रोस्कोप में भी देख लिया कि वो మైక్రోస్కోప్ एक లోపల सूक्ष्म కూడా ज्योति చాలా के समान है, సూక్ష్మంగా छोटा ఉండేది. सा వాటిని बिंदु కూడా है, మైక్రోస్కోప్ पॉइंट ద్వారా है। చూడొచ్చు. दुनिया में किसी भी चीज को आप ब्रेक करते ఏదైనా चले जाओ, కానీ किसी भी चीज को చూడొచ్చు. ब्रेक करो, आपको అంత अणु సైన్స్ मिलेगा, అభివృద్ధి एटम అయింది. मिलेगा। కనబడనటువంటివన్నీ तो కనబడతాయి. अणु का क्या है? सूक्ष्म साइज है। సూక్ష్మ तो సైజ్. ऊर्जा का वो साइज ఈ भी जो ఆత్మ जिस साइज में आप సూక్ష్మంగా बैठे हो, वो ఉంటుంది. अणु के దీన్ని ఈ समान, కళ్ళతో ज्योति के చూసేకి समान, एक కాదు. छोटा सा ज्योति జ్యోతి, कण చిన్న यहाँ జ్యోతి विराजित కణం. है। అది కణం. ఆత్మ అనేది జ్యోతి इसलिए కణం. बिंदी भी छोटी सी लगाते हो, इतनी బిందువు सी కూడా बिंदी लगाते हो, తిలకం కూడా है ना, तिलक మెల్లగానే लगाते చిన్నగానే हो। పెట్టుకుంటారు. तो ज्योति का प्रतीक। तो జ్యోతికి हम ప్రతీక, सब कौन ఆత్మకు है? ప్రతీక. ఆత్మ एक ఉండేది జ్యోతి छोटी सी స్వరూపం. चमकते हुए చిన్న सितारे के మెరుస్తూ ఉండే समान నక్షత్రం आत्मा సమానంగా जो ఆత్మ यहाँ बैठी ఇక్కడ है, కూర్చుంది. यहाँ बैठ के ఇక్కడ इतने కూర్చొని बड़े ఇన్ని शरीर को పనులు चला చేయిస్తూ रही है, ఉంచుడండి. ఇంత పెద్ద శరీరాన్ని इतने నడిపిస్తుంది. विशाल शरीर ఎంత को चला रही है, విశాలమైనటువంటి जिसमें हाथ శరీరాన్ని है, पैर నడిపిస్తూ है, ఉంది. హార్ట్ कितने ఉంది, सारे ऑर्गन्स కాళ్ళు फिट है। ఉన్నాయి, చేతులు, हमारी बॉडी में ఇన్‌స్ట్రుమెంట్స్ कितनी ఎన్నున్నాయి सारी చూడండి. मशीन चल మన चल रही है। అవయవాలంతా हार्ट की శరీరంలో अलग मशीन है, అన్నింటినీ पेट की ఇదంతా अलग మిషన్. मशीन है, దీనంతా నడిపించేది इंटेस्टाइन्स की अलग చూడండి. मशीन है, వేరు వేరు కదా! लंग्स की अलग मशीन है చూడడానికి सांस आने के लिए। లంగ్స్ कितनी मशीनें వేరు हैं వేరు ఎన్ని एक ఎన్ని शरीर के अंदर, और మిషన్‌లు इतनी ఇక్కడ सारी ఉండేది. मशीन्स का చేతులు, కాళ్ళు ऑपरेशन అన్నీ. इतनी छोटी सी వినడానికి, आत्मा यहाँ बैठे हुए చూడ్డానికి करती है। ఇన్ని ఉన్నాయి మనలో. అయితే అన్నీ నడిపించేది ఒకటే कितना ఆత్మ. वंडरफुल खेल है, వండర్‌ఫుల్ कितना ఆట కదా! वंडरफुल जो है వండర్‌ఫుల్ बनी కదా! प्रकृति है ये। ప్రకృతి అనేది వండర్‌ఫుల్ అద్భుతం. तो हम सोल का और बॉडी का जो कनेक्शन है ना, మనం वो సోల్‌కు, किस तरीके से బాడీకి दिखा ఏదైతే सकते हैं? కనెక్షన్ అనేది ఎలా जैसे कि తెలుసుకోవచ్చు అంటే, सीप में मोती। మోతీ ఉంటుంది కదా! ముత్యం. सीप की इंपॉर्टेंस होती है సీప్‌లో या मोती की इंपॉर्टेंस होती है? దేనికి? मोती की ముత్యానికా? ముత్యపు इंपॉर्टेंस होती है। చిప్పకా? सीप में से मोती వాల్యూ निकल जाता వాల్యూ है, तो ఉండేది सीप ఏమిటికి? को छोड़ देते हैं। దాన్ని వదిలేస్తాము. ముత్యం ऐसे మాత్రం ही తీసుకుంటాం కదా! इस शरीर అదే में విధంగా ఈ आत्मा मोती శరీరం के అనేది समान, ఏమైంది? ముత్యపు చిప్ప ड्राइवर లాంటిది. और कार। దాని స్థానం ఆత్మ. డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ స్థానం ఆత్మ అనేది कार డ్రైవరు. जो है గాడి उसमें అనేది ड्राइवर శరీరం. बैठा है, దీనిలో और కూర్చున్నాడు ड्राइवर की ఆత్మ. एक पक्की सीट होती है। పక్కా సీట్ होती ఉంటుంది है या नहीं డ్రైవర్‌కు. होती है? ఉంటుందా లేదా? ముందే हम కదా कहें कि ఉంటుంది. भाई ये स्टेयरिंग व्हील है, స్టీరింగ్ ड्राइवर వీల్ की ఉంది ये కదా! सीट है। డ్రైవర్ సీట్ आज అది. ड्राइवर यहाँ नहीं बैठेगा, అక్కడ आज ड्राइवर కూర్చోలేదు पीछे అంటే बैठ के गाड़ी వెనక चलाएगा। కూర్చొని నడిపిస్తాడా డ్రైవరు? तो गाड़ी चलेगी? నడుస్తుందా? ड्राइवर की सीट चेंज कर देते हैं। డ్రైవర్ సీట్ చేంజ్ చేయడు కదా!
अभी स्टेयरिंग व्हील पे बैठ के ड्राइवर गाड़ी नहीं चलाएगा, पीछे बैठ के चलाएगा। వెనక కూర్చొని నడిపించగలడా? हाँ, गाड़ी हिलेगी भी नहीं। तो కొంచెం हर కూడా కదలదు వెనక एक जो भी కూర్చుంటే. इंस्ट्रूमेंट है ఏవైతే उसमें जो ఇన్‌స్ట్రుమెంట్స్ ड्राइवर है उसकी ఉన్నాయో सीट మన होती है। శరీరంలో तो అవయవాలు ये शरीर అవన్నీ भी కూడా क्या ఈ है? గాడి కూడా ये शरीर ఆత్మ भी क्या అనే है? कार దానిపైన की तरह है, న जिसमें ఆధారపడి आत्मा ఉంది की एक దానిపైన. सीट है। ఆత్మ సీటు जहाँ पर భృకుటి ये మధ్యలో इस कार కూర్చొని का ड्राइवर శరీరాన్ని बैठा है ఇన్‌స్ట్రుమెంట్స్‌ను और इस నడిపిస్తూ ఉంది. इस गाड़ी को चला रहा ఈ है। గాడిని నడిపిస్తూ ఉంది ఆత్మ. तो यहाँ पर ही वो सीट है అదే जहाँ సీటు. बैठ करके ये ఇక్కడ पूरी गाड़ी चल కూర్చొని सकती ఆత్మ है। 2 కనుబొమల నడుమ अगर आत्मा కూర్చొని पोजीशन నడిపిస్తూ ఉంది. चेंज అదే कर ले, పొజిషన్ एक ఎప్పుడు दिन अभी तो చేంజ్ मैं అయ్యేది. हार्ट में चली ఇప్పుడు जाती हूँ, मैं ఆత్మ पैर में चली जाती हूँ అక్కడే कहीं, ఉంటుంది. ऐसा नहीं కాళ్ళేగి, ये చేతులేగి ఇంకో गाड़ी ही नहीं చోటికి चलेगी। మారేది లేదు. ఫిక్స్ అయిపోయింది. డ్రైవర్ సీట్ ఎలా समझे? ముందు భాగంలో दूसरा फिर ఫిక్స్ तीसरा అయిపోయిందో है, అలాగే. ఇంకా जैसे మూడవది एक घर చెప్పాలి है అంటే और उस ఇల్లు. घर का ओनर। ఇంటికి तो ఓనర్ ये ఉంటారు కదా! हमारा घर है, ఇది నా आत्मा का ఇల్లు घर है ये, అంటారు. అదేవిధంగా जिसमें हम శరీరం रहते हैं। అనేది ఆత్మకు ఇల్లు. हाँ, घर में रहती है, आत्मा ఇంట్లో घर में ఉంటుంది रहती है। ఆత్మ. ये जैसे घर और उसका ओनर। ఓనర్ इसी तरह जैसे एक घोड़ा వేరే गाड़ी కదా! और उसका रथी, एक మరి रथ గుర్రం और उसका వేరు, रथी। రథం ఉంది. तो రథం వేరు, कितने जैसे दिखाया है రథికుడు ना, వేరు. 5 घोड़े हैं या రథానికే 2 గుర్రాలు, घोड़े हैं, 5 तो उसकी గుర్రాలు. लगाम किसके हाथ में చూడండి होती है? ఏమేమున్నాయి. ఎవరి हाँ, जो చేతుల్లోనే चलाने కదా वाला रथी, కళ్ళెముంటది. इसको हम चैरियटर कहते మరి हैं, उसके దానికే हाथ में చెప్తారు उसकी लगाम होती है। మనస్సు, బుద్ధి तो అనే चैरियटर కళ్ళాలు ठीक ना हो అనుకుంటారు तो అని घोड़ा చెప్తారు. बेलगाम होकर के क्या करेगा ఎందుకంటే ఆ रथ? రెండిటి ద్వారానే तो కంట్రోల్ लगाम जो చేయగలడు. है संभाल के चलना पड़ता है। तो వాటిని ऐसे చాలా ही జాగ్రత్తగా 5 పట్టుకోవాలి कर्मेंद्रिया, కళ్ళాలను. ఈ 5 हमारी जो कर्मेंद्रियां हैं కర్మేంద్రియాలు ఏవైతే उनकी ఉన్నాయో लगाम కళ్ళు, ముక్కు, आत्मा నోరు, के हाथ చెవులు, में होती है, చేతులు, हमारे हाथ में హమారి नहीं, చేతులు అంటే ఆత్మ उनकी చేతిలో लगाम ఉన్నాయి होती है। అవి. तो ఉండి जैसे తీరాలి एक కూడా. राजा అప్పుడే కరెక్ట్‌గా और నడుస్తుంది. उसकी మనస్సు, బుద్ధి राजधानी। కంట్రోల్‌లో ఉంటే 2 కళ్ళాలు. अब राजधानी में बहुत सारे రాజధాని, सब्जेक्ट्स होते हैं, రాజధాని बहुत అంటే सारी చాలా प्रजा ఉంటాయి కదా! होती है। సబ్జెక్ట్స్. రాజు तो ఉంటారు, कहते हैं ना, जैसा ప్రజలుంటారు. राजा ఎలాంటి वैसी రాజు అలాంటి प्रजा। ప్రజ. तो राजा మరి अगर ఆత్మ రాజు राजा अगर खराब है तो ఖరాబ్‌గా उसकी ఉంటే प्रजा कैसी होगी? ప్రజలు ఎలా ఉంటారు? ఈ శరీరం అనేది ఎలా ఉంటుంది? ఆత్మ प्रजा సరిగ్గా कैसी లేకపోతే होगी? खराब होगी, ఖరాబ్‌గా ऑटोमेटिकली खराब ఉంటారు होगी। ఆటోమేటిక్‌గా. तो प्रजा को देख लो कि राजा कैसा है, ప్రజను చూస్తే पता రాజు चल ఎలా जाएगा। ఉంటాడో చెప్పొచ్చు. శరీరాన్ని చూసి, तो ఇంద్రియాలను अगर చూసి, किसी के పనిని शरीर का చూసి. बुरा हाल है, ఎవరికైనా శరీరానికి बीमारियों అనారోగ్యం से వచ్చింది, ग्रस्त है किसी का शरीर, అనారోగ్యంతో तो पता चल जाता है कि भैया తెలిసిపోతుంది. इसका ये आत्मा कैसी होगी, ఈ क्या ఆత్మ ఎలా होगी। ఉంది? तो बहुत అనారోగ్యంతో అని सारी చెప్తారు चीजों కదా! का रिफ्लेक्शन हमारी प्रजा मीन्स అన్ని हमारी రిఫ్లెక్షన్ राजधानी है, అనేది మన हमारा शरीर, రాజధానిని బట్టే. हमारे हाथ, हमारे మన पैर, हमारी చేతులు, మన आंखें, కాళ్ళు, हमारे మన नाक कళ్ళు, मुख, ముక్కు, हमारे నోరు, कान, ये सब చెవులు हमारी सब्जेक्ट्स है, ఇవన్నీ राजधानी है। సబ్జెక్ట్స్ ఏవి రాజధాని ये सब ఇదంతా. हमारे मंत्री हैं। మరి మనస్సు అనేది మంత్రి. आज हर चीज आउट ऑफ कंट्रोल चलती है। ఔట్ ఆఫ్ కంట్రోల్ కదా इसी तरीके ఇప్పుడన్నీ से కూడా. मोबाइल और आपका सिम। ఎందుకంటే ఇప్పుడు సిమ్ ఉంది. मोबाइल फोन तो మొబైల్‌లో बड़े సిమ్ होते हैं, ఉంటది. అది टैबलेट्स भी आ गए పెద్దగుంటుంది. हैं, उसमें सिम कार्ड టాబ్లెట్ कितना కూడా सा ఎంత होता है? పెద్దగుంటుంది. సిమ్ చాలా कितना छोटा చిన్నగుంటుంది. सा सिम कार्ड है, శరీరం और అనేది ना डालो सिम कार्ड సెల్లు तो లాంటిది. సిమ్ అనేది हाँ, ఆత్మ. बिना అది सिम कार्ड లేకపోతే के పని मोबाइल का జరగదు. क्या करोगे? ఏం చేసుకుంటారు क्या మొబైల్‌ని? करेंगे? అది లేకపోతే ఏం చేసుకుంటారు? సిమ్ లేకపోతే. मोबाइल ఇప్పుడు और उसमें చెప్తూ ఉన్నాం सिम। కదా! तो సిమ్ उसी గురించి, तरीके से మొబైల్ शरीर గురించి. में आत्मा भी, శరీరం जैसे ये అనేది मोबाइल और మొబైల్. इसका सिम, అందులో సిమ్ ఆత్మ. है ना। और फिर उसी तरीके से ఇప్పుడు ఆత్మ లేదు అంటే प्रोग्रामर, और శరీరము देख लो శవం కదా! रोबोट है। ఏమీ చేయలేదు. तो जैसे कि దాంట్లో ఉండే होता है చిన్న సూక్ష్మ कंप्यूटर, ఆత్మనే. ఇప్పుడు कंप्यूटर में కంప్యూటర్ होता है ఉంది. सीपीयू కంప్యూటర్‌లో जिसको हम कहते हैं सेंट्रल సీడీ ఉంటుంది प्रोसेसिंग కదా! यूनिट, और एक होता है प्रोग्रामर जो ఎందుకంటే लिखता है, और एक होता है रोबोट। रोबोट हाथ पैर రోబోట్ हिलाता ఉంటది है, కదా! हाँ, రోబోట్ కూడా पलकें దాంట్లో కూడా झपकाता है, అన్నీ काम అమర్చి करता ఉంటారు है, కదా! सब దాన్ని चीजें బట్టి करता है। పని पर చేస్తుంది वो అది. क्या हाथ हिलाएगा, कौन ఇప్పుడు सा ఏ हाथ విధంగా చేయి हिलाएगा, అల్లాడించాలి, कौन से ఎలా पैर चलाएगा, చల్లాడించాలి, किस ఎలా डायरेक्शन में నడవాలి, ఏ जाएगा, డైరెక్షన్ क्या ప్రకారంగా करेगा, వెళ్ళాలి, ఏం तो वो చేయాలి, कौन डिसाइड ఆ करता है? విధంగా రోబోట్‌ను रोबोट డిసైడ్ डिसाइड करता చేసేది है? नहीं, రోబోటే वो డిసైడ్ डिसाइड చేస్తుంది करता है అంటే वो దాన్ని प्रोग्रामर जिसने తయారు उसकी చేసేది ఒక कोडिंग की వ్యక్తి है। ఉంటారు. तो जो कोडिंग దాని करने वाला ప్రకారంగా प्रोग्रामर है वो అనేక बैठ ఏది करके చేయాలో అది నడుస్తూ कंप्यूटर में ఉంటుంది దాని ద్వారా. इंस्ट्रक्शंस लिखता है। కంప్యూటర్‌లో वो కూడా ఇన్‌స్ట్రక్షన్స్ इंस्ट्रक्शंस जो అంటే है అది हमारा जो सेंट्रल प्रोसेसिंग మనము यूनिट है उसको मशीन लैंग्वेज ఇప్పుడు में మెషిన్ कन्वर्ट करता है, లాంగ్వేజ్‌లో కన్వర్ట్ उसको చేసేది डायरेक्शन కూడా देता है, रोबोट के డైరెక్షన్ पास అనేది కూడా एनर्जी जाती है। ఎనర్జీ అనేది रोबोट जो है వెళ్తుంది समझ में రోబోట్ आता है, దగ్గర उसको కూడా. मुझे ये वाला हाथ उठाना है, ఇప్పుడు मुझे ये चीज़ చెయ్యెత్తాలి, उठानी है, मुझे ఈ यहाँ जाना వస్తువు है, उस తీసుకోవాలి, हिसाब అక్కడికి से काम వెళ్ళాలి. होता है। అవంతా రికార్డ్ అయి ఉంటుంది ये కదా पूरा దాంట్లో. मैकेनिज्म ఆ! भगवान ने మరి हम ఇక్కడ सब మనలో आत्माओं को ప్రతి इस शरीर में ఆత్మలో फिट करके दिया భగవంతుడు है। రికార్డ్ నింపారు. पूरा డ్రామాలో मैकेनिज्म जो పూర్తిగా. जिसका रेप्लिका ఇప్పుడు మనిషి साइंटिस्ट, बड़े ఎలాగా बड़े రోబోట్‌లో साइंटिस्ट అంతా जो हैं నింపి रोबोट्स ఉంటారో के फॉर्म में అలాగా बनाने की
कोशिश कर रहे పరమాత్ముడు हैं और ఆత్మలో आज तक సర్వము कोई इस నింపారు. बात का पार नहीं पा पाया है దీన్ని कि ఎవ్వరు ऐसी कौन सी भाषा దాటడానికి వీల్లేదు. ఎవరు यहाँ पर నేర్చుకోలేరు. कौन డాక్టర్లు देखता కూడా है చూడలేరు. जिसको ये ब्रेन సైంటిస్టులు समझता है కనుక్కోలేరు. బ్రెయిన్ और ये బ్రెయిన్ అంటూ शरीर ఉన్నారు కానీ हिलता है डुलता है, వాస్తవానికి ఆ कोई బ్రెయిన్ नहीं అనేది समझ కూడా पाया। నడిపించేది ఎవరు అంటే क्योंकि ఆత్మనే. आत्मा कौन सी भाषा ఆత్మ बोलती ఏ है, మాట किस మాట్లాడుతుంది, तरीके ఏ से భాష, कम्युनिकेट करती है हमारे ब्रेन के साथ, ఏ जो విధంగా वो సంకేతాలు उसी की सुनता పంపిస్తుంది है और బ్రెయిన్కు. फिर बाद में हमारे हाथ पैर चलते हैं తర్వాత చేతులు కాళ్ళు और పనిచేస్తాయి. इसमें బ్రెయిన్కి సంకేతాలు అందిన सेकंड्स में काम తర్వాత होता है। సెట్టింగ్స్ పని अभी అది. मैं बोल रही हूँ అదే तो నేను చెప్తూ कब ఉన్నాను. आत्मा ने ఆత్మ इंस्ट्रक्शन दिया और ఎప్పుడైతే कितनी जल्दी ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ हमारा ఉందో शरीर దాని उन इंस्ट्रक्शंस అనుసారంగా को ఇది पकड़ रहा है। చెయ్యాలి అంటూనే जैसे आप सुन रहे हो, సెకండ్లో आपके कान మైండ్ ऑटोमेटिकली काम గ్రహిస్తుంది. कर रहे हैं, బ్రెయిన్ గ్రహించి है ना, आपकी సంకేతాలు आंखें అందుకొని ऑटोमेटिकली తర్వాత काम कर रही है, हर ఆటోమేటిక్గా चीज చూడడం కానీ मल्टीटास्किंग हो रही है, మాట్లాడడం కానీ చేయడం కానీ చేస్తూ हर ఉన్నాం. चीज की मल्टीटास्किंग हो रही है यहाँ ప్రతి बैठे बैठे। వస్తువు కూడా तो कितना सिंक्रोनाइजेशन है शरीर का और आत्मा का आपस में, कितना సంబంధం ఉంది కదా. परफेक्ट ఆత్మకు सिंक्रोनाइजेशन है। శరీరానికి సంబంధం, లోతైన कुछ సంబంధం लोग ఉంది, जैसे గాఢ एज के సంబంధం साथ ఉంది. क्या होता है, ఏజ్ తగ్గట్టు एज ఎలా के साथ क्या ఉంటారు. होता है, किसी को पार्किंसन हो जाता है, उसका हाथ हिलता है बहुत కొంచెం सारा, అల్లాడేది, हाँ శరీరం बहुत కదిలేది हिलता ఇలా है, किसी ఉంటుంది को కదా. भूलने की आदत हो जाती है। కొంతమందికి మర్చిపోయే तो అలవాటు अलग ఉంటుంది. अलग तरीके కొంతమందికి की రకరకాల के डिसऑर्डर्स आने लग गए పద్ధతుల్లో हैं अभी, कि मेरा డిజార్డర్. पैर जो है, मैं जहाँ मैं जाना चाहता हूँ वहाँ नहीं चलते हैं। ఎక్కడికి तो अलग వెళ్ళాలో अलग बड़े అక్కడికి अलग अलग వెళ్ళలేరు. टाइप के ఎందుకంటే डिसऑर्डर्स हैं। అడుగులు తడబడుతూ ఉంటాయి, వణుకు వస్తూ ఉంటుంది, पलकें अपने आप ఇలాంటివన్నీ జరుగుతూ झपकती हैं, ఉంటాయి. बहुत सारी चीज़ें आउट ऑफ कंट्रोल है, हमारा అవుట్ ఆఫ్ गला कभी కంట్రోల్లో खराब हो ఉంటుంది కదా. जाता है तो हम కంఠం क्या కూడా करते हैं, भैया आज मेरा माइक గలత్ అయి ठीक नहीं है, ఉంటుంది. ये माइक ठीक काम नहीं कर रहा నా है ना, మైక్ गला పని खराब చేయలేదు है, आप కరెక్ట్గా, ఖరాబ్ दवाई అయింది लेते हो గొంతు गला అంటారు ठीक కదా, करने మందు के लिए। తీసుకోవాలి అనుకుంటారు కదా. तो अब अपने आप से सवाल करो, ఇప్పుడు మీకు మీరు ప్రశ్నించుకోండి. अपने आप से सवाल करते మీకు हैं మీరు ప్రశ్నించుకోండి. कि जब हम मैं मेरा ఎప్పుడైతే मुझे నేను, నాది, ये तीन शब्द इस्तेमाल करते ఈ हैं, శబ్దాలు ఏవైతే मैं ఉన్నాయి, मेरा నేను, मुझे, तो हम నాది, किसकी तरफ इशारा कर रहे हैं, ఎవరి ఎవరి వైపు मैं कौन వెళ్తుంది, है और నేనెవరు, मेरा क्या है। నాదేది, నేనెవరు, इन तीन నాదేది. शब्दों का हम लोग अर्थ समझने की कोशिश దీని करें। ప్రయత్నం मैं చేయండి. कौन हूँ और నేను मेरा क्या ఎవరు, है। నా వారెవరు, నాదేది. जब आप कहते हो ఇప్పుడు ఎప్పుడైతే कि చెప్తామో मैं ये हूँ నేను, और मेरा ये शरीर है, నేను ఆత్మ, ఇది నా శరీరం. जब आप आईने में देखते हो अपने आप को అద్దంలో చూస్తే तो कहते हो ये मैं हूँ, ఇది నేను ये అనుకుంటాం. जो శరీరాన్ని दिखाई दे रहा చూస్తాం है वो కదా मैं हूँ। అద్దంలో, అది నేను फिर అనుకుంటాం. दूसरी तरफ आप कहते हो कि ये मेरा शरीर है। ఇది నా శరీరం అనుకుంటాం. तो हमें मैं और मेरे के अंतर को నేను, समझना है। నాకు, నాది जैसे मैं తేడా कहती हूँ ఉంటుంది కదా. मेरा ये रिमोट, ये जो रिमोट है ये రిమోట్ मेरा ఉంది है, కదా, అది ये मेरा నాది. रिमोट है। మీ దగ్గర पर मैं పెన్ను ఉంటే रिमोट అది हूँ, మీది. ఫోన్ क्या मैं ఉంటే అది रिमोट हूँ, మీది. నాది అనుకుంటారు, पर ये నేను मेरा కాదు. रिमोट है। నేను వేరు శరీరం అనుకుంటారు, నాది అంటే पर मैं तो వస్తువు रिमोट అనుకుంటారు. नहीं हूँ ना, ఇంటిని నాది అనుకుంటాం కదా, रिमोट అలాగా. अलग है। రిమోట్ వేరు, నేను వేరు मैंने కదా. ये साड़ी पहनी है, ये నేను मेरी साड़ी है, నా శారీ ఇది, నా చీర तो क्या నాది. मैं కానీ साड़ी हूँ, నేను కాదు కదా. కాదు కదా. నేనా, क्या मैं साड़ी हूँ, నేను సారీనా, नहीं। నేను శారీనా, కాదు కదా. ऐसी मेरी आंखें అదే हैं, నా కళ్ళు, నేను కాదు. నా तो కళ్ళు क्या आप నాది. आंखें हो, నేను కళ్ళ కాదు. मेरे कान हैं, నా చెవులు हमारे कान, నాది. हम నేను सुन रहे నేను हैं, కాదు, तो వింటున్నా क्या आप దాని कान हो। ద్వారా. अब आप बोल रहे हो, मुख है మాట్లాడుతూ ఉన్నాం, आपका, तो నోరుంది. क्या आप मुख हो, మీరు ముక్కు, నోరా आपका पेट है, కాదు, మీ కడుపు. क्या आप पेट हो, పేట్ మీరా, आप क्या हो। మీరెవరు. इन टोटल हम कहते हैं पूरा शरीर मेरा है, पर పూర్తి मैं शरीर శరీరం हूँ। అంతా నాది, శరీరం అంతా. हाँ, కానీ నేను వేరు, శరీరం వేరు. मेरा शरीर है, నా శరీరం, पर मैं तो शरीर नहीं నేను हूँ ना। శరీరం కాదు. मैं आंखों से देखता నేను हूँ, मैं इस కళ్ళతో कानों से చూస్తున్నా, सुनता हूँ, చెవులతో मैं इस मुख వింటున్నా, से बोलता हूँ। నోటితో మాట్లాడుతున్నా. तो ये सारे कर्म हम इन कर्मेंद्रियों के थ्रू कर रहे हैं, शरीर के थ्रू కర్మేంద్రియాల कर रहे हैं, ద్వారా तो ये చేస్తూ दोनों का ఉన్నాం बहुत बड़ा ఇవంతా. अंतर है। చాలా तो తేడా कौन ఉంది. करवा रहा है, और ఎవరు शरीर ये చేయిస్తున్నారు, सारे काम कर శరీరం रहा है। ద్వారా तो చేయిస్తూ कराने ఉన్నారు. वाली शक्ति है आत्मा చేయించేటటువంటి శక్తి और करने ఆత్మ, वाला है हमारा చేసేవారు ये शरीर। तो నేను. सोल इज द ఆత్మ मास्टर ऑफ द बॉडी, మాస్టర్ ఆఫ్ ద బాడీ, कंट्रोलर ऑफ द फाइव కంట్రోల్ ఆఫ్ सेंस ద. ऑर्गन्स। तो ఎందుకంటే ये ఆ ఐదు हर ఉన్నాయి చూడండి, कर्मेंद्री से ఆ कर्म వాటి कराने ద్వారా वाली నేను शक्ति చేస్తున్న आत्मा है, ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా. जो कि इस भ्रकुटी के అవి बीच నా में ఇన్స్ట్రుమెంట్స్. विराजमान है। భృకుటి మధ్యలో तो अब విరాజమానమై जब నేను हम बात करते వెలిగిస్తూ ఉండే हैं ఆత్మను చేస్తూ अपने ఉన్నా. बायोडेटा की, మీ कि బయోడేటా हमारी తీసుకోండి. आइडेंटिटी क्या है, हम अपने ఐడెంటిటీ बारे ఏది में अगर మీది. आपसे पूछा जाए कि మీకు आप कौन ఎక్కడైనా हो, వెళ్తే क्या हो, అడుగుతారు కదా, तो क्या మీరెవరు, बताएंगे अपने बारे ఏం में। చెప్తారు, तो మిమ్మల్ని గురించి शरीर का పరిచయం, बायोडेटा तो ఐడెంటిటీ बड़ा ఇస్తారు लंबा కదా. चौड़ा होता है శరీరాన్ని గురించి చాలా పొడవు है ఉంది, ना। मैं చాలా ये हूँ, పెద్దగా मेरी ఉంటుంది. क्वालिफिकेशंस है, ఈ मेरा जन्म किस క్వాలిఫికేషన్ని, तिथि ఈ पे हुआ, క్వాలిఫికేషన్, ఈ స్థితి, यहाँ हुआ, మా అమ్మ और నాన్న, फिर बाद నేను, में నా मेरा बचपन చదువు, यहाँ నా बीता, చిన్నప్పుడు ఇలా फिर मैंने జరిగింది, ये मेरे माता पिता మా थे, అమ్మ నాన్న ये मेरे వీరు, बायोडेटा में मेरे
की ये पोजीशन थी, నా తండ్రి मेरी करंट పొజిషన్ में ये ఇది, पोजीशन है, ये क्वालिफिकेशन నా है, मैंने इस క్వాలిఫికేషన్ स्कूल से ఇది, पढ़ाई की, इस నేను ఈ कॉलेज से స్కూలు मैंने ఈ కాలేజీలో ग्रेजुएशन की, చదువుకున్నాను, నేను लंबा ఇలా चौड़ा జాబ్ बायोडेटा ఎంత है। ఉంది బయోడేటా శరీరానికి. वर्तमान में मेरी ये पोजीशन है, पास्ट వర్తమానంలో में मेरा ये పొజిషన్ అనేది एक्सपीरियंस ఎంత, रहा है, मैंने ఎక్స్పీరియన్స్ इस ఎన్ని कंपनी ఉంటాయి, में ఇంకా जॉब ఈ की, यहाँ కంపెనీలో काम జాబ్ किया। చేసా, ఇక్కడ చేసా, तो అక్కడ ये చేసా, सारा मिला करके ప్రమోషన్ हम अपना పొందా, बायोडेटा कहते हैं। ఇలాంటి బయోడేటా तो అదంతా ये तो శరీరానికి हमने अपनी इस సంబంధించినటువంటిది. पर्टिकुलर आज ఆ की लाइफस्टाइल పర్టికులర్ में हमने क्या क्या లైఫ్ किया, స్టైల్లో ఏమేం उसका చేసాము वृत्तांत है। దానికి. लेकिन आत्मा तो अजर अमर अविनाशी ఆత్మంతో है, అజర్ అమర एक అవినాశి ऊर्जा है ఆత్మ. जो ఆ कभी विनाश ఊర్జ को प्राप्त శక్తి नहीं ఎప్పుడు होती। వినాశనం కాదు ఆత్మ. तो आत्मा का बायोडेटा क्या है, ఆత్మ आपका బయోడేటా रियल ఏమి, आइडेंटिटी क्या మీరు है ఆత్మ जब రియల్ आपने ये ఐడెంటిటీ. सारे మీరు काम नहीं శరీరం किए యొక్క थे तब ఐడెంటిటీ भी तो ఇంతవరకు आपकी कोई తెలుసుకుంటూ आइडेंटिटी थी, వచ్చారు. మీ ఆత్మ యొక్క और ఐడెంటిటీ है और పరిచయం हमेशा ఏంటి, रहेगी। అది जिस दिन हम ఎప్పటికీ इस शरीर ఉంటుంది. को అది छोड़ेंगे ఏ उस दिन దినం आपकी क्या శరీరం आइडेंटिटी వదులుతారో होगी, అప్పుడు ఏం ఐడెంటిటీ చెప్తారు कौन మీరు, है हम। ఎవరు మీరు. तो हाँ, आत्मा की అప్పుడేమంటారు, आइडेंटिटी ఆత్మ उसके శరీరం बायोडेटा में అంటారా, ये శవం सारी అంటారా, बातें आती हैं పేరు చెప్తారా, कि చెప్పరు आत्मा का కదా. नाम क्या है, ఆత్మ ఏ वो పేరు ఇప్పుడు दिखती ఏమి, कैसी है, उसका అది ఎలా फॉर्म क्या है, చూస్తూ उसके ఉంది. माता पिता का नाम क्या है, ఆత్మ आत्मा का మాతాపిత पिता ఎవరు, कौन है, ఆత్మపిత ఎవరు, और आत्मा का एड्रेस कौन सा ఆత్మ है, मैं అడ్రస్ आत्मा ఏది, कहाँ से आई हूँ, ఆత్మ ఎక్కడి నుంచి मेरा వచ్చా डेट నేను, ऑफ बर्थ क्या నా है, డేట్ कब ఆఫ్ आई బర్త్ हूँ, ఏంటి, ఆత్మది. ऑक्यूपेशन क्या है, ఎందుకు मैं వచ్చా, क्यों నా आई हूँ, मेरा కర్తవ్యం मैं ఎందుకు, ఎందుకు करती నేను क्या వచ్చా, हूँ, मेरी నేనేం చేస్తున్నా, क्वालिफिकेशंस నా क्या है। క్వాలిఫికేషన్స్ ఏంటి. तो ये सारी ఈ बातें शरीर మొత్తం के हिसाब से नहीं, విషయాలన్నీ కూడా लेकिन खुद శరీరం की యొక్క आत्मा के లెక్కాచారంతో, हिसाब से जानना ఆత్మ बहुत లెక్కాచారం, ఇది जरूरी ఎంత है। ఆత్మకు సంబంధించిన तो తప్పనిసరిగా क्या తెలుసుకొని हम ये తీరాలి. सारी बातें ఇది जानते మనవి हैं, కాబట్టి, మనం కాబట్టి जानते हैं। తెలుసు కదా तो ये మనకి. सारी डिटेल्स మొత్తం आत्मा के డీటెయిల్స్ बायोडेटा में అంతా हम కూడా इस 7 ఆత్మ डेज का యొక్క जो हमारा कोर्स బయోడేటాలో होता है 7 రోజుల इसमें కోర్సులో एंड ఉంది तक కదా. जब आप करते हो तो इन सारे प्रश्नों का जवाब हमें మొత్తం मिलता है। ప్రశ్నలన్నింటికీ तो आज జవాబంతా आपको మనం कम से कम ये తెలుసుకోవాలి. तो पता चला कि ఇదైనా हम कौन తెలుసుకున్నారు हैं। కదా మనం एक ఎవరనేది. ఈరోజు कॉन्शियसनेस మీరు कॉन्शियसनेस एनर्जी, కాన్షియస్నెస్ प्योर ఎనర్జీ, ప్యూర్ प्योर एनर्जी, ప్యూర్ ఎనర్జీ, प्योर बीइंग ऑफ लाइट, పవిత్రమైనటువంటి पॉइंट ऑफ लाइट, పాయింట్ सोल, ఆఫ్ లైట్ ఆత్మ एक అంటే. सूक्ष्म शक्ति సూక్ష్మ है, శక్తి అది, सितारा है, సితారా ज्योति నక్షత్రం बिंदु అది, हमारा फॉर्म है, జ్యోతిర్బిందు हमारा ఆత్మ आकार है మనము, ज्योति बिंदु। आप अपने జ్యోతిర్బిందు बायोडेटा మనము. पे अपना फोटो लगाते మన हो, బయోడేటా तो रियल ఫోటో में తీసుకుంటాం वो కదా फोटो तो चेंज శరీరానికి. होता रहेगा, మరి అది చేంజ్ क्योंकि అవుతూ हर ఉంటుంది 10 రాను साल రాను. बाद आपके चेहरे के 10 अंदर कुछ ना సంవత్సరాల कुछ క్రిందటి परिवर्तन మా आ जाता है, ముఖమే ఇప్పుడు ఉంటుందా, तो वो फोटो తర్వాత चेंज మళ్ళీ होता 10 रहेगा। సంవత్సరాల लेकिन తర్వాత आत्मा का చేంజ్ फोटो అవుతుంది. कभी चेंज కానీ नहीं होगा, ఆత్మ आत्मा ఫోటో तो ఎప్పుడు हमेशा చేంజ్ सूक्ष्म కాదు. एनर्जी है ఎప్పుడు और सदा సూక్ష్మ रहने वाली ఎనర్జీనే, है। అదే तो हम రూపమే सब छोटी అలాగే छोटी ఉంటుంది. बिंदी के फॉर्म చిన్న में చిన్న है। బిందువులు. आत्मा का पिता कौन है, ఆత్మ పిత परमात्मा, ఎవరు, जिसका परिचय పరంపిత आपको नेक्स्ट పరమాత్మ. నెక్స్ట్ मिलेगा कि పరిచయం वो पिता कौन है, లభిస్తుంది उसकी మీకు తండ్రి क्वालिफिकेशंस గురించి. क्या है, वो कैसा ఈరోజు ఆత్మ दिखता है। గురించి, ఆయన ఎలా, आत्मा का ఎలాంటి एड्रेस వారు, क्या है ये भी आपको పరమాత్మ पता అంటే ఎవరు चलेगा कि भाई ఏమనేది इतनी తెలుసుకుంటారు. అయితే सारी ఈ वर्ल्ड ఫస్ట్ में ఆత్మ हम గురించి सब बैठे తెలుసుకోవాలి. हैं, इतनी ఇంతమంది क्वांटिटी में కూర్చున్నారు बैठे కదా. हैं, మీరు दुनिया ఇక్కడ में कोई ऐसी मैन्युफैक्चरिंग इंडस्ट्री ప్రపంచంలో है क्या जो आत्मा बना रही ఎవరికీ తెలియదు. है क्या, कोई भी नहीं है। ఎవరైనా తయారు कोई చేస్తారా, ऐसी इंडस्ट्री भगवान ने ఏదైనా लगा रखी ఇండస్ట్రీ हो जो ఉందా. आत्मा मैन्युफैक्चर करती हो, ఎవరైనా क्योंकि ఏ जनसंख्या ఇండస్ట్రీ तो అయినా बढ़ती जाती ఆత్మను बढ़ती తయారు जाती చేయగలదు. बढ़ती ఎన్నో जाती है। వస్తువులు తయారు చేస్తారు, तो ఆత్మను इतनी తయారు सारी చేయలేరు ऊर्जा కదా. कहाँ से आ रही है, इतनी చేతులు सारी కాళ్ళను आत्माएं కూడా कहाँ తయారు से చేస్తూ जनरेट हो ఉంటారు रही కానీ हैं। तो ఆత్మను कोई తయారు చేయలేరు. मैन्युफैक्चरिंग इंडस्ट्री नहीं है లేదు. इस तरीके की, क्योंकि आत्मा को కాబట్టి कभी बनाया नहीं जा ఆత్మను सकता। తయారు చేయలేము. साइंस का लॉ है ये, సైన్స్ యొక్క, సైన్స్ थर्मोडायनेमिक्स का, కూడా एनर्जी ఓడిపోయింది దీని कांट बी ముందు. क्रिएटेड, సాధ్యమే कांट లేదు. बी डिस्ट्रॉयड। ఏదైనా చేయగలుగుతూ ఉంది ऊर्जा ఇప్పుడు. को हम बना नहीं కాబట్టి सकते और ఆత్మను उसको खत्म ఎవ్వరు भी नहीं कर తయారు सकते। చేయలేరు, సమాప్తం ये చేయలేరు, తయారు थर्मोडायनामिक्स చేయలేరు, का लॉ है, రెండూ చేయలేరు. उसकी कभी उत्पत्ति नहीं हो सकती, ఉత్పత్తి లేదు, उसका कभी వినాశనం కూడా विनाश नहीं किया जा లేదు, सकता। రెండూ तो हम లేదు. सब మనమందరు कभी కూడా बने नहीं మనం हैं, हम తయారు सब अजर కాలేదు, अमर ఉన్నాం. अविनाशी అజర్ हैं, అమర్ सदा అవినాశి काल से ఆత్మలం, थे हैं और रहेंगे, సదాకాలానికి जिसको ఉండేవాళ్లే మనము. दुनिया में कहते हैं ప్రపంచంలో टाइमलेस, అంటారు एटर्नल, టైమ్లెస్, एजलेस, ఏజ్ లెస్. जिसकी कोई उम्र नहीं है। हम దానికి सबकी कोई उम्र नहीं है, शरीर की వయస్సు उम्र है, అనేది पर आत्मा की ఆత్మానికి कोई లేనే उम्र లేదు. ही नहीं है। ఇప్పుడు ఉంటుంది, सबसे ఉండదు, ఇట్లాంటిది ब्यूटीफुल बात ఉత్పత్తి है ये, हम వినాశనం सब कभी ఏమీ मरने नहीं ఉండదు. वाले। మనం ఎప్పుడు మరణించే వాళ్ళు కాదు. किस बात का भय, किस बात का डर, ఏ ఏ हम విషయానికి सब భయం ఇంకా इस మనం चोले को ఆత్మకి. छोड़ेंगे, नया चोला ఆ, धारण ఇది करेंगे। వదిలేస్తాం, వేరే और దాంట్లోకి जिस వెళ్ళిపోతాం, व्यक्ति ने अपने శరీరంలోకి. इस चोले ఏ के వ్యక్తి साथ बहुत अच्छे శరీరంతో अच्छे काम किए हैं, చాలా उसे तो మంచి डरने की మంచి जरूरत పనులు ही नहीं है, చేశారు क्योंकि उसको అనుకోండి, कंफर्म है कि వాళ్ళు अच्छा चोला बेस्ट से बेस्ट ही मिलेगा, అంటే శరీరం మారేటప్పుడు భయం बेस्ट से ఉండదు. बेस्ट ఎందుకంటే मिलेगा। ఖచ్చితంగా डरने की మంచిలో जरूरत మంచి उसको है శరీరం जिसने इस లభిస్తుంది. चोले से మంచి कुछ పనులు गलत చేసిండే काम किया వాళ్ళకి. है। చెడు పనులు చేశారనుకోండి हाँ, శరీరంతో, कितना अच्छा తప్పనిసరిగా सिंप्लीफाइड మరి ఎలా, फॉर्म ఇలాంటి में ड्रामा దగ్గర का, జన్మ जिसको कहेंगे తీసుకుంటారు प्रकृति చెప్పండి. के नियम बने हुए हैं कि నియమమే అది अच्छे कर्म డ్రామాలో. करो మంచి और కర్మ अच्छा చేయండి, चोला प्राप्त మంచి करो, अच्छा శరీరం कॉस्ट्यूम मिलेगा। లభిస్తుంది,
अपने आप। చెడు పనులు చేస్తే చెడు శరీరం तो లభిస్తుంది. यहाँ आ ఇది जाती కర్మ है సిద్ధాంతం. ऑक्यूपेशन की बात। ఇది तो ఆక్యుపేషన్ हम యొక్క सब విషయం, आत्माओं का కర్తవ్యం అది. ऑक्यूपेशन है మృत्यు యొక్క విషయం. कर्म करना।
కర్మ చేయడమే మన और పని కదా! उसमें भी श्रेष्ठ कर्म करना, అందులో కూడా శ్రేష్ఠ महान కర్మ, कर्म करना, మహాన్ కర్మ अच्छे చేయాలి. कर्म మంచి करना, కర్మ ये చేయాలి. हम सबका అది ऑक्यूपेशन है। पर మనకు कुछ लोग गलत అర్హతలవి. काम भी कर लेते हैं, చెడు పనులు तो उसके చేస్తారు फल మనుషులు. దాని स्वरूप ఫల उसकी जो స్వరూపం भोगना है, उसका దానిలో रिजल्ट जो వారే है वो हमें అనుభవించాలి. भुगतना రిజల్ట్ पड़ता ఏమి है। వారే చేస్తారు. వారే అనుభవించాలి. वो हमें सफरिंग के మనం फॉर्म में किसी సఫరింగ్ ना किसी फॉर्म में हमें मिलता है। फिर उससे ఖచ్చితంగా भी ఏదో हमें ఒక जूझना విధంగా पड़ता సఫర్ है। पर అయ్యేదేమో జరుగుతూ ऑक्यूपेशन ఉంటుంది. हर आत्मा का కాబట్టి है जो ప్రతి हमें करना ఆత్మ ही యొక్క पड़ता है। కర్తవ్యము हर ఏముందో कर्म అది हमें చేసి करना తీరాలి. ही पड़ता है। ప్రతి కర్మ చేయాలి. आप सब यहाँ बड़े अच्छे से बैठे हैं, మీరు బాగా కూర్చున్నారు ఇక్కడ अपने అందరు घर కదా! में भी अच्छे से మీరు बैठते ఇంట్లో हैं। కూడా कोरोना के కూర్చుంటారు. टाइम पे सारे लोग अपने अपने घरों में बैठे थे, అందరూ వారి बड़े వారి ఇంట్లో आराम से కూర్చొని बैठे ఉంటారు थे। కదా! शुरू में ఆరాంగా लॉकडाउन కూర్చొని लगा था, ఉంటారు. అప్పుడు లాక్‌డౌన్ तो వచ్చింది. सभी लोग अपने घर में बैठे थे, कहते थे అందరూ बड़ा ఇంట్లో కూర్చొని अच्छा ఉంటారు. है, अभी ऑफिस में नहीं जाना है। ఆఫీసుకు जो వెళ్ళే हमने పని सपने లేదు. में भी नहीं सोचा था कि एक दिन ऐसा స్వప్నంలో आएगा కూడా कि अपने యోచన ऑफिस చేయలేదు में కదా! नहीं जाना ఇలాంటి पड़ेगा। ఆఫీసుకి పోకుండా बच्चे ఇంట్లోనే खुश थे कि ఉంటాము. स्कूल नहीं పిల్లలకు जाना స్కూల్ पड़ेगा, లేదనేది है ఆనందం ना। కలిగింది కదా! कहीं पर हाजिरी नहीं देनी है, మరి घर ఎక్కడ में बैठ कर వెళ్ళాల్సిన के आराम అవసరమే లేదు. करना है। ఇంట్లోనే ఉండొచ్చు तो कुछ दिन तो అనుకున్నారు. बड़ा अच्छा लगा కొన్ని రోజులు బాగా सबको। అనిపించింది అందరికీ. कितने समय తర్వాత तक अच्छा लगा? ఎవరికి మంచిగా అనిపించింది? कितने समय तक अच्छा लगा? ఎంత సమయం వరకు మంచిగా थोड़े అనిపించింది? समय तक, चलो కొద్ది 6 महीने సమయమే. अच्छा लगा। 6 నెలలు. తర్వాత उसके बाद తర్వాత क्या आया मन में? ఏమనిపించింది? क्या ఏం आया मन में? కలిగింది? 6 నెలలు హాయిగా జీవించిన తర్వాత ఏమనిపించింది? कोई आपके घर में आ नहीं सकता, आप ఎవరు अकेले ఇంటికి अपने రారు. घर में हो, మీరు जो ఎక్కడికి मर्जी चाहे వెళ్లరు. कर सकते हो अपने ఏది घर में। కావాలంటే అది చేసుకోగలరు మీరు कोई आपको ఇంట్లో. रोकने टोकने वाला नहीं మిమ్మల్ని है। ఆపేవాళ్ళు లేరు. यहाँ तक कि कितनी कंपनीज तो घर बैठे आपको ఎన్ని सैलरी भी दे కంపెనీలో रही थी శాలరీలు ఇస్తుంది ఇంట్లో कि చేసుకుంటూ भले ఉంటే नहीं, కూడా. आपको ऑफिस नहीं आना है, घर में बैठ के काम ఆఫీస్‌కి करो, అవసరం वर्क లేదు. फ्रॉम होम మరి करो, ఇంట్లోనే हम వర్క్ आपकी ఫ్రమ్ सैलरी హోమ్ आपके కదా! अकाउंट में डाल देंगे। మీకు మా డబ్బొస్తూ ఉంటుంది. ऐसी लाइफ तो कितनी अच्छी लाइफ है, మంచి లైఫే कहीं కదా! जाना ही మరి नहीं पड़ेगा। ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. हाँ, घर से बाहर ही नहीं निकलना पड़े, బయటికి घर में వెళ్ళాల్సిన बैठ के आराम అవసరము లేదు. करो, जो ఆరాంగా मर्जी चाहे ఉండొచ్చు करो, కదా सो మరి. खाओ ఏది पियो। కావాలంటే చేసుకొని తింటూ హాయిగా कितनी పడుకొని अच्छी ఉండొచ్చు लाइफ కదా! है। ఎంత మంచి లైఫ్. कितना समय रह सकते हैं ఎంత इस సమయం लाइफ వరకు में? ఆ లైఫ్ ఉంది బాగా అనిపించింది रह మీకు? सकते हैं, మరి रह ఉండగలరు? सकते हैं। ఉండగలరు ఆ విధంగా? कितने ఉండగలరు. बच्चे जो ఎంతమంది పిల్లలు स्कूल जाने से वो స్కూలుకు करते थे, आज भी వెళ్ళలేదు కదా! स्कूल जाने से बच्चे होते हैं कि स्कूल क्यों जाना है, मम्मी रोज सुबह उठाकर भी हमें स्कूल भेजती है। ఇప్పుడేమంటారు वो పిల్లలు बच्चों को స్కూలుకి भी వెళ్ళాలి, अंदर में వెళ్ళాలి అనేది इरिटेशन आने పిల్లల लग गया లోపల కూడా ఉంది कि చూడండి. नहीं, हमें स्कूल जाना है। స్కూలుకి వెళ్ళాలి, స్కూలుకి వెళ్ళాలి. ఉదయం లేస్తూనే సంకల్పం వస్తుంది. क्यों? పిల్లలకు కూడా ఎందుకు? क्यों हुआ ऐसा? ఎందుకు? ఎందుకలా అనిపిస్తుంది? क्यों हम एक जगह नहीं रह ఎందుకంటే सकते? ఒకే స్థానంలో ఉండలేరు. क्यों नहीं रह सकते? ఎందుకు ఉండలేరు? क्योंकि आत्मा ఎందుకంటే का निजी ఆత్మ संस्कार, నిజ సంస్కారం, आत्मा की ఆత్మ యొక్క इनबिल्ट నిజ సంస్కారం. मैन्युफैक्चरिंग ही इसी फॉर्म में हुई है ఎందుకంటే कि तुझे कर्म करना है। ఖచ్చితంగా కర్మ చేసి తీరాలి. कोई भी శరీరం ఉంది आत्मा అంటే कर्म से ఏ छूटी ఆత్మ हुई కర్మ नहीं है। నుంచి విడుదల పొందలేదు. ये ऑक्यूपेशन ఈ हम सबके ఆక్యుపేషన్, ఈ अंदर जो కర్తవ్యం है ना, ఆత్మలో ఉంది. हमारी इनबिल्ट प्रॉपर्टी है ఎందుకంటే అది कि మన हम कुछ ప్రాపర్టీ कर्म మనది. किए बिना మనది हम ఆస్తి सब అది. चाहते మనం हैं, చేసి इस తీరాలి. दुनिया में हम जब आए ఇంద్రియాల हैं ద్వారా तो కర్మలు हम చేసి सब ये తీరాలి. चाहते हैं कि हर कोई मुझे जाने, मुझे पहचाने, मैं अपने कर्मों द्वारा बताऊं कि मैं कुछ हूँ, मैं क्या हूँ। నేనేమి, हम अपने నేనేంటి आप को एक्सप्रेस करना चाहते हैं, ఎక్స్‌ప్రెస్ చేయాలి. अपनी బయట कैपेबिलिटीज को ఆత్మ बताना లోపల चाहते ఉండేదే కదా हैं, బయటకొస్తూ ఉంటుంది. अपने आप ఆలోచన को చేసేదే व्यक्त కదా करना चाहते हैं। వ్యక్తం చేయాలి. किसी कोई आत्मा का एक्सीडेंट हो जाता है, ఏ कोई किसी ఆత్మకైనా व्यक्ति का तो యాక్సిడెంట్ आत्मा అయింది बाहर అనుకోండి. निकल जाती है। ఆత్మ బయటికి अगर वो వెళ్ళారు. असंतुष्ट रूप में होती है, అసంతృప్తి वो भी అవుతుంది కదా! चाहती है मुझे ఎవరైనా शरीर मिल जाए और వెళ్ళిపోయారంటే मैं बताऊं శరీరం. कि मैं हूँ। మరి కొద్దిమంది చెప్తారు, నేను పలానా ఇంట్లో तो జన్మించాను. ये ఇలా हम కూడా सबकी చెప్పగలరు प्रॉपर्टी అప్పుడప్పుడు है, हम ఎక్కడైనా. चाहते हैं शरीर के द्वारा దానిలో अपने आप को व्यक्त करना, శరీరం ద్వారానే कर्म వ్యక్తం करना। చేసేది. కర్మ చేసేది కూడా इसलिए हम एक శరీరం जगह नहीं ద్వారానే. बैठ सकते हैं। ఒక చోట్లో మనం కూర్చోలేము ఆత్మ ఒకే చోట్లో. तो बहुत ये हमारा ऑक्यूपेशन మన समझने की కర్తవ్యం सबको ఏదైతే जरूरत है। ఉందో అది आज తప్పనిసరిగా देखो, తెలుసుకొని जब తీరాలి కదా! हम सबको మనం एक ఆత్మ मौका అంటే मिला है మన अपने आप కర్తవ్యం को మనం एक्सप्रेस తెలుసుకోవద్దా? करने का, क्योंकि साइंस ने हमको बहुत सारे साधन दिए हैं। అన్ని आज సాధనాలు हमारे సైన్స్ पास ఇచ్చింది. इंस्टाग्राम है, ఏం फेसबुक లేదు है, చెప్పండి. यूट्यूब ఇన్‌స్టాగ్రామ్ है। ఏమి, అన్నీ ఉంది. तो యూట్యూబ్ ये ఉంది, जब से साधन हमें ఫోన్లున్నాయి. मिले ఏది हैं, లేదు అన్ని दुनिया का సాధనాలున్నాయి. हर व्यक्ति बैठ కార్లున్నాయి, करके अपनी ఫ్లైట్లున్నాయి. ఏం कैपेबिलिटी లేదు दिखाने के చెప్పండి. लिए वीडियो बना रहे हैं అన్నీ ఉన్నాయి. कि मैं क्या हूँ, मैं ప్రపంచంలో क्या नहीं हूँ। జరిగేదంతా కూడా మనము చిన్న हर సెల్ ఫోన్‌లో व्यक्ति చూడగలుగుతాం. इंटरनेट पे है। ప్రతి వ్యక్తి ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి घर దగ్గర में वो ఉంది. खाना खा ఇంట్లో रहा है, అన్నం क्या తింటూ खा रहा है, ఉన్నారు. ఏం कितने बजे తింటున్నారు, सो रहा है, ఎంతసేపు कितने పడుకుంటూ बजे उठ ఉన్నారు, रहा है, वो ఎంతసేపు तक वीडियो లేస్తున్నారు. रिकॉर्ड करके ప్రతి यूट्यूब पे ఒక్కటి डाल रहा వీడియో है। రికార్డ్. प्राइवेसी नाम ప్రతి की भी कोई ఒక్కటి चीज नहीं है। వాచ్ కూడా అవసరం कितना లేదు. इंसान సెల్లే. अपने आप को व्यक्त करना चाहता है, अपनी అన్నీ आइडेंटिटी दिखाना चाहता అన్నింటికి మనం ఆధారపడి ఉన్నాం ఇప్పుడు. है या नहीं? అవునా కాదా? तो
जिनको ये काम आता है करना वो तो कर ही रहे हैं। गाँव में बैठी-बैठी పల్లెల్లో माताएँ भी కూడా ये काम कर रही हैं। తల్లి పిల్లలు ఎవరైనా కానివ్వండి, మాతలు కానివ్వండి, ఎవరైనా కానీ जिनका పల్లెల్లో दूर-दूर వాళ్ళు तक కూడా कोई कनेक्शन नहीं है, చూడండి ना అన్ని उन्हें पता है కనెక్షన్లు ఉన్నాయి. कंप्यूटर क्या ఎందుకంటే होता है, ఎక్కడ ఏం क्या नहीं జరుగుతుందో होता है। తెలుస్తుంది కదా. పిల్లలు ఎక్కడున్నా दुनिया भर के खाने మాట్లాడగలుగుతారు. बना रहे हैं, ప్రపంచంలో ఏం दुनिया भर के జరుగుతుంది, काम कर रही हैं कि ప్రపంచంలో मैं వంటలు खेत ఎలా कैसे చేయాలి, जोतती हूँ, मैं ప్రపంచంలో बीज నుంచి कैसे చూసి కూడా डालती हूँ। నేర్చుకుంటున్నారు मेरे యూట్యూబ్‌లో. अंदर भी మరి टैलेंट పిల్లల है, గురించి बीज అది डालना ఏ कैसे होता है मैं విషయాన్నైనా बताती हूँ సరే इस दुनिया को। తెలుసుకుంటున్నారా లేదా? तो हर कोई चाहता है कि लोग అందరూ मुझे जाने, కోరుకుంటారు. पहचाने, व्यक्त करना चाहता है। तो ये हम सबका ऑक्यूपेशन है। అందరి యొక్క हर आत्मा ఆక్యుపేషన్ का ये ప్రతి ऑक्यूपेशन ఒక్కరికి है। తెలుసు. इसलिए हम कभी एक जगह ఎవరేం नहीं बैठते। చేస్తున్నారని ఎందుకంటే ये ఒక చోట हमारा కూర్చొని ऑक्यूपेशन అన్ని है। తెలుసుకోగలుగుతారు. यही हमारा क्वालिफिकेशन है। అది మన तो క్వాలిఫికేషన్. हम सब आत्माओं की మన कुछ इनेट क्वालिटीज हैं। वो ఆత్మలందరికీ इनेट क्वालिटीज क्या है? క్వాలిటీస్ ఉంది. అంటే 7 ఇన్నర్‌గా क्वालिटीज हैं ఉండే हम सबके క్వాలిటీస్ अंदर। ఏమనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. क्वालिफिकेशंस जिनको మన कहो, అర్హతలు, क्वालिटीज कहो। तो క్వాలిటీస్ 7 అనండి. क्वालिटीज कौन सी है? ఏమి 7 सबसे క్వాలిటీస్ पहला మనలో ఉన్నాయి. ज्ञान। జ్ఞానం అనేది मोटे रूप ఒకటి. से ये మనలో ఉండే 7 గుణాలవి. क्वालिटीज बता रहे हैं। जैसे कि इंद्रधनुष में 7 रंग ఇంద్రధనుస్సులో होते 7 हैं, రంగులు చెప్తారు కదా! అలాగే మన संगीत ఆత్మలో में కూడా 7  7 सुर ఉన్నాయి होते हैं। క్వాలిఫికేషన్స్, అర్హతలు. तो అంటే 7 గుణాలు शब्द जो है వాస్తవానికి ना, చెప్పాలంటే ये మన आत्मा के క్యారెక్టర్ अंदर అనేది అది. 7 क्वालिटीज का 7 रिफ्लेक्शन है। క్వాలిటీస్ ఉన్నాయి. और అదే हम రిఫ్లెక్షన్ सारी అవుతుంది. जितनी आत्माएं हैं ఇంతమంది अपने కూర్చున్నాం कर्मों కదా! द्वारा మన కర్మల ద్వారా इन ఈ 7 7 वर्च्यूज को, इन గుణాలు, 7 వర్చ్యూస్ क्वालिटीज को ఏదైతే भरना క్వాలిటీస్ चाहते हैं, ఉన్నాయో వాటిని इनको బయటకు प्राप्त వ్యక్తం करना చేస్తూ चाहते ఉన్నాం हैं। మనం. क्योंकि ఆ 7 ये గుణాలను. क्वालिटीज हालांकि हमारे अंदर हैं, पर कहीं ना कहीं किसी ना किसी फॉर्म में ये ఏదో थोड़ी ఒక कम हो విధంగా जाती है। ఎప్పుడో ఒక చోటలో అవి तो వెలువడుతూనే ఉంటాయి. అది वापस తక్కువ इनको కావచ్చు, प्राप्त ఎక్కువ करना కావచ్చు. हमारे जीवन का అలాగా. लक्ष्य बन जाता है। और हम बाय हुक और बाय क्रुक, चाहे अच्छा काम करके चाहे बुरा మనం काम మంచి करके కానీ, हम ये చెడు प्राप्त కానీ करना ఏదైనా चाहते हैं। కానియండి और बुरा చేస్తున్నామా काम లేదా? हम क्यों करते हैं? क्योंकि ఎందుకు हम ये చెడు भूल పనులు जाते हैं చేస్తున్నామంటే कि నేను ये ఆత్మ అనేది इस మర్చిపోతూ चीज, ఉన్నాం. ये क्वालिटी हमें कैसे నాలో ఈ मिलेगी। క్వాలిటీ तो ఉంది. जैसे नॉलेज है, ఆ ज्ञान నాలెడ్జ్ है। ఉంది, జ్ఞానం ఉంది. ज्ञान जो है हम हर कोई चाहता है। ప్రతి ఒక్కరికి इसलिए हम జ్ఞానం जो है తెలివి ఉంది. पढ़ते हैं, చెయ్యాలి, लिखते हैं, చేయకూడదు అని दुनिया చదువుకున్నారు. को एक्सप्लोर करते ప్రపంచం हैं, గురించి क्वेश्चन करते हैं, తెలుసుకున్నారు. सवाल पूछते हैं। మరి ప్రశ్నలు हमारे अंदर వేస్తారు అందరి इंक्विजिटिवनेस గురించి. అన్నీ होती है। ఉంది. छोटा बच्चा होता है, చిన్న वो పిల్లలు कितने ఉంటారు కదా! सवाल करता है। వాళ్ళు కూడా ఎన్ని ప్రశ్నలు बच्चे వేస్తారు. बचपन से చిన్న ही सवाल పిల్లలు करते కూడా. हैं, माँ बाप उसे चुप कराते, क्या इतने सवाल कर रहा है, తల్లి, తండ్రి चुप रहे। వాళ్ళని ఊరుకుంటూ क्योंकि ఎన్ని उसके అడుగుతూ सवालों ఉంటావు के जवाब नहीं ప్రశ్నలన్నీ होते हैं అని हमारे అంటూ पास। ఉంటారు అమ్మా, तो हम నాన్న सब కూడా. ने ये काम అన్ని किया है। ప్రశ్నలున్నాయి పిల్లల్లో बचपन కూడా. में हम बहुत सवाल करते हैं, ये చిన్నప్పుడు మనం ऐसा ఎన్నో क्यों होता ప్రశ్నలు है, వేస్తూ वो ఉంటాం ऐसा కదా! क्यों होता है, అక్కడెందుకు, मम्मी ऐसा అలా क्यों ఎందుకు, करती है, डैडी ఇదెందుకు, ऐसा क्यों करते हैं, డ్యాడీ मम्मी ఎందుకు ऐसा అలా क्यों लिखा है, చేస్తున్నారు, वैसा क्यों लिखा है। ఇన్ని వస్తూ ये ఉంటాయి. तो మమ్మీ जानने की ఎందుకు అలా उत्सुकता की రాస్తుంది, ఇలా उम्र है। రాస్తుంది, वो ఎన్నైనా సరే जानना चाहता है, వస్తూ ఉంటాయి. తెలుసుకోవాలని కోరిక लेकिन ఉంటుంది हम उसके పిల్లలకు सवालों కూడా. को शांत कर देते हैं। మరి ఆ ప్రశ్నలన్నిటిని మనం ఏం बल्कि చేస్తాం? जवाब శాంతి मिलने చేస్తాం. चाहिए ना। జవాబులు और ఇస్తాం కదా! उम्र बढ़ते జవాబు ఇస్తాం बढ़ते కదా! वो సవాल వయసు जो है పెరుగుతూ పెరుగుతూ हम ఆ जैसे कि भूल ప్రశ్నలనేది जाते ఇంకా हैं। हमारे మర్చిపోతూ अंदर ఉంటారు इच्छा కూడా. जरूर होती है उन सवालों को जानने కోరికలేమో की, पर ఉంటాయి हम అది हमें నేర్చుకోవాలి అని. जवाब देने वाला कोई मिलता नहीं है। ఎవరు किससे లభించలే. पूछे जा జవాబులు करके। ఇచ్చేవాళ్ళు ఎవరు इतना एक्सप्लोर లభించలేదు. करते हैं तो अलग अलग बहुत सारे శరీరం గురించి एक्सपीरियंसेस लोगों మాత్రమే के सुनने తెలుసు. पड़ते हैं। శరీరం कोई గురించి कुछ మాత్రమే कहता है, कोई कुछ చెప్పగలుగుతారు. कहता है, तो తల్లి, हम తండ్రి అయినా अपनी खुद ఇంకెవరు की టీచర్లైనా. కానీ जिसको ఆత్మను कहते हैं గురించి अपनी ఎవరు खुद की చెప్పలేదు కదా मान लेते ఇప్పటిదాకా. हैं कि ऐसा ही होगा। तो नॉलेज, అది जानना, నాలెడ్జ్, తెలుసుకోవడం. ये भी आत्मा का ఇది सबसे बड़ा ఆత్మకు गुण है। చాలా పెద్ద जागरूक గుణం ఇది. होना। జాగృతమవు पर ज्ञान भी చేసుకోవాలి. कौन सा ఆత్మ ज्ञान? జ్ఞానము అంటే వెలుగు. दुनिया भर की किताबें भरी पड़ी है, చాలా బుక్స్ लाइब्रेरीज ఉన్నాయి. हैं, చాలా బుక్స్ डिजिटल लाइब्रेरीज ప్రపంచంలో. बन गई, इतनी డిజిటల్ किताबें हैं। अपन లైబ్రరీస్ सब कुछ भी తయారై पढ़ ఉన్నాయి. ले फिर भी हमें అందరూ इस చదువుతూ प्रश्न का ఉన్నారు. उत्तर नहीं मिला कि हम कौन అయితే हैं। ఈ ప్రశ్నకు तो జవాబు ज्ञान లేదు. में నేను कौन ఎవ్వరు सा అనేది ज्ञान, మాత్రం सत्य తెలియదు. ज्ञान, श्रेष्ठ సత్యమైన ज्ञान जो జ్ఞానం, मनुष्य శ్రేష్ఠ को ऊंचा జ్ఞానం उठाए, ऐसा మనుషులను ज्ञान। ఉన్నతంగా చేస్తుంది. फिर ఈ జ్ఞానం ఇది पवित्रता, మాత్రం తెలియదు. प्योरिटी, మరి పవిత్రత, ये आत्मा ప్యూరిటీ, का निजी गुण है। ఆత్మ నిజ हमें గుణం అది इम्प्योर కూడా. चीज अच्छी జ్ఞానంతో नहीं పాటు लगती है। పవిత్రత అనేది కూడా రెండవ క్వాలిటీ हाँ? ఇది. दूध में मक्खी गिर जाए तो आप वो दूध को स्वीकार नहीं పాల్లో करेंगे। ఈగ పడితే తాగుతామా? आपको हर चीज शुद्ध चाहिए, ప్రతి जो వస్తువు चीज శుద్ధంగా स्वीकार ఉండాలి కదా! करोगे पवित्र శుద్ధంగా ఉండేదే चाहिए। కదా! अभी इस हॉल ఇంటిని में కూడా गंदगी हो, శుద్ధంగా आप చూడండి. बैठेंगे? ఈ హాల్‌లో अच्छा మురికిగా लगेगा ఉంటే बैठने में? బావుంటుందా? చెత్తగా ఉంటే బావుంటుందా? नहीं अच्छा శుభ్రంగా लगेगा। ఉంటే हॉल మన कितना శరీరం अच्छा है, కానీ, మన साफ బట్టలు सुथरा కానీ, है, ఇల్లు नीट एंड కానీ, क्लीन है, तो ఏదైనా आप కానీ. आराम से बैठे हैं। ఇప్పుడు ఆరాంగా आपके कपड़े కూర్చోగలిగినామంటే गंदे हो, క్లీన్‌గా ఉంటే, మీ బట్టలు బాగలేవంటే, మురికిగా क्या ఉంటే करेंगे? ఏం చేస్తారు? स्मेल आ रही हो कपड़ों వాసన में से, వస్తుంది కదా! पहनेंगे उसको? नहीं पहनेंगे। మరి స్నానం చేయలేదంటే కూడా क्योंकि हमें చెమటలొస్తూ साफ ఉంటాయి सुथरी కదా! चीज కాబట్టి चाहिए, వాటి అంతట్లో प्योरिटी శుభ్రంగా चाहिए। ఉంటాం కదా! तो ये तो है बाह्य బాహ్యం शुद्धता, అదెంత लेकिन మన उसी तरीके శుభ్రత. से आत्मिक शुद्धता, ఆత్మిక శుద్ధత అంటే పవిత్రత, मानसिक रूप ప్యూరిటీ. से शुद्धता, మానసికంగా కూడా పవిత్రత. जो ఇది व्यक्ति అవసరమే. गलत बातें దీంతో करता పాటు हो, ఇది गंदी అవసరం. बातें करता చాలా हो, कितने గలీజ్‌గా समय तक మాట్లాడతారు, बचेगा? గలీజ్‌గా ఆలోచిస్తూ ఉంటారు.
అంటారు?
చెడు ఆలోచనలు क्या చేస్తూ कितने ఉంటారు కదా! समय तक बैठेंगे? ఎంతవరకు? कितने समय तक ఎంతవరకు अपने मन ఆలోచిస్తారు? के अंदर गंदी बातें सोच सकते ఎంతవరకు हो? యోచన చేస్తూ ఉంటారు ఆ విషయాలు? బాగా एक అనిపిస్తూ टाइम पर ఉందా? तो माइंड सैचुरेट हो जाता है फिर। కొద్దిసేపటికి फिर मन ఏమైపోతుంది करता మైండ్ है कि इसको వేడెక్కిపోతుందా छोड़ के లేదా? कहीं अच्छी ఛీ! अच्छी कुछ అనిపిస్తుందా లేదా? बात सुने या ఎందుకు कुछ నాకు अच्छा ఇలాంటి संग ఆలోచనలు करें, వస్తున్నాయి? क्योंकि నేను ఎందుకు आत्मा का ప్రశాంతంగా गुण है शुद्धता, లేకపోతున్నాను? प्योरिटी। ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి. ఆత్మకు పవిత్రత అంటే చాలా इसीलिए ఇష్టం. तो यहाँ आए శుద్ధంగా हैं ना। ఉండేది ఇష్టం. यहाँ క్లీన్‌గా क्यों ఉండేది आए ఇష్టం. हैं? शुद्ध वातावरण को శుద్ధ एंजॉय करने వాతావరణం के लिए ఉందని కదా आए हैं। ఇక్కడికొచ్చారు మీరు మధుబన్‌కి. तो प्योरिटी आत्मा का बहुत పవిత్ర अच्छा ఆత్మల महान गुण యొక్క है। మహాన్ ఆత్మల సాంగత్యం उसी లేకొచ్చారు కదా! तरीके से फिर है प्रेम। తర్వాత ప్రేమ అనేది आज ఒక గుణం. इंसान మూడవ प्यार గుణం. के पीछे भाग रहा है ना, జ్ఞానము, प्यार चाहिए मुझे। పవిత్రత, ప్రేమ. मुझे ప్రేమ लगता है కావాలని कि అందరూ కోరుకుంటారు. मुझे पर्सनल చిన్నవాళ్ళు, रूप से लगता పెద్దవాళ్ళు है कि ప్రతి हर ఒక్కరికి ప్రేమ इंसान कोई కావాలి, भी इस ప్రేమ दुनिया में కావాలి. ऐसा नहीं ఇప్పుడు होगा, అందరూ प्यार అంటూ से आप ఉన్నారు सब మాకు कुछ करा ప్రేమించే सकते వాళ్ళే हो। లేరు అని. వయసైన వాళ్ళు ఎంత हर इंसान प्यार का బాధపడుతూ भूखा है। ఉంటారు. हर చిన్న इंसान బిడ్డ प्यार का కూడా అమ్మ भूखा है। కనపడకపోతే ఎంత ఏడుస్తుందా? मांगता ప్రతి है, प्यार ఒక్కరికి ప్రేమ चाहिए। అడుక్కుంటున్నారు. जैसे चेहरे पे వేడుకుంటున్నారు. लिखा है ప్రేమ हर एक। కావాలి. ఏమి వద్దు నాకు, ఏమి इसलिए ఇవ్వద్దు. ప్రేమ प्यार చూపించు. ढूंढता है, प्रेम ढूंढता है వెతుకుతూ कहीं ఉన్నారు से ప్రేమ मिले। కోసం. तो ये प्रेम का, ఈ ప్రేమ जब हम అనేది कहते 7 बकेट से आएगा तो प्रेम की बकेट का पानी बहुत कम है। इसलिए हर एक दूसरे से ఎందుకంటే मांगते हैं 7 मुझे मिले। బకెట్ల కంటే तो ఒక एक ప్రేమ की అనే बाल्टी బకెట్ खाली, చాలా दूसरे की గొప్పది. भी बाल्टी खाली। విలువైనటువంటిది. तो हम एक दूसरे को क्या प्यार दें? ప్రేమ పంచాలి మనం. कैसे అది प्यार दें? ఇవ్వాలి. అదేమైనా ఖర్చు అయ్యేదా? तो प्यार ढूंढ रहे हैं हम। ప్రేమను వెతుకుతూ खुशी ఉండారు ढूंढ रहे చూడండి. हैं, ఖుషీని, हैप्पीनेस। ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారు. ఆ तो खुशी कहाँ मिलेगी, कैसे ఆనందం ఎక్కడ मिलेगी खुशी? లభిస్తుంది? ఎలా तो లభిస్తుంది? ఎక్కడ इसलिए हम లభిస్తుంది? जितनी అందుకే चीजें आसपास मिलती हैं ఎక్కడైనా उनसे ఏదైనా खुश हो లభిస్తూ जाते ఉంటే हैं దాని నుంచి ఖుషి कि పడుతున్నా. भाई వస్తువులు नई ड्रेस కొనేసి मिल गई, డబ్బులు नई ఉంటుంది. गाड़ी मिल गई, గాడి नया ఉంది घर నాకు, मिल गया, కొత్త ఇల్లు ఉంది, खुश हो गए, नई డబ్బులు जॉब मिल ఎక్కువ ఉంది, गई, కొత్త बड़ा జాబ్ अच्छा मेरा వచ్చింది, तो నా పిల్లలు पैकेज చాలా मिल गया, బాగున్నారు, है ना, मेरी प्रमोशन हो అన్న गई, मैं तो ప్రమోషన్ विदेश వచ్చింది, में నాకు सेटल हो गया। విదేశాల్లో ఉన్న సెటిల్ అయినారు నా పిల్లలు. ఆ, लेकिन దానిలో हर ఖుషి चीज పడుతున్నాడు. की, जैसे అదేమి इस जो స్థూలమైనదా, चीज బాహ్యమైనదా मटेरियलिस्टिक वे లేదా? में खुशी दे रही है, మెటీరియలిస్ట్ उसकी అదంతా एक మెటీరియల్. लिमिट है, అంటే उसका లిమిట్ एक ఉంటుంది. समय है దానికి కూడా कि సందర్భము, इतने से సమయం इतने అంతే. टाइम तक ही ఇంతవరకే అనే. खुशी देगा, उसके बाद उसका क्रेज తర్వాత खत्म हो ఏముండదు जाएगी। ఆనందం. वो टाइम के ఎంతసేపు साथ ఉంటుంది आती है वो చెప్పండి? खुशी। ఎన్ని గంటలు ఉంటుంది? ఎన్ని जो రోజులు चीज ఉంటుంది हम ఆనందాలు? खरीद के प्राप्त कर మరి रहे हैं ఖరీదు మనం खुशी, చేసేకవుతుందా वो ఆనందాన్ని? चीज समय के साथ ప్రేమను एक टाइम ఖరీదు के मीटर के साथ आ చేసేకవుతుందా? रही है లేదు కదా! कि वो इतने टाइम से शुरू होगी खुशी और इस टाइम पे जाके खत्म हो जाएगी। ఈ టైం నుంచి फिर ప్రారంభమైంది. आप किसी అప్పుడు और चीज के पीछे సమాప్తం भागोगे కూడా अपनी खुशी అవుతుంది. के लिए। तो इसलिए ऐसी కనుక हैप्पीनेस का क्या जो फॉरएवर ना हो। సదా तो ఆనందంగా ఉండాలి हैप्पीनेस కదా! चाहिए तो హ్యాపీనెస్ फॉरएवर, కావాలి కదా! ఫరెవర్. हैप्पीनेस चाहिए तो अनकंडीशनल, ఎందుకంటే जो किसी कंडीशन అన్‌కండిషనల్ से ना అది. मिले। ఆనందం అనేది ఒక ऐसी ఏదో మనం शांति, అనుకుంటే లభించేది కాదు అది. అదేవిధంగా శాంతి కూడా. शांति, मन की शांति। ఆనందాన్ని మించినటువంటిది ఇంకేమీ లేదంటారు కదా! हम की ఆనందం, हमारी मन की शांति సంతోషమే हमारी సగం अपनी బలం అంటారు प्रॉपर्टी కదా! है, सब అలాగే हमारी శాంతి. प्रॉपर्टी है, ఇవన్నీ మన हमारी ప్రాపర్టీ, अपनी మన प्रॉपर्टी ఆస్తి, है। మన ఆత్మ యొక్క हम ఆస్తి अपनी ఇవంతా. प्रॉपर्टी गंवाए అందుకే बैठे ఇవే हैं, मन की కోరుకుంటూ शांति ఉన్నారు. गंवाए ప్రతి बैठे మనిషి हैं। కూడా శాంతి, ప్రేమ, ఆనందం मन की शांति ఇవన్నీ के लिए क्या कुछ కోరుకుంటున్నారు కదా! नहीं करते हैं। उसी प्रकार से शक्ति, विल पावर, అలాగే విల్ పవర్, శక్తి. శక్తే तो ये లేదు. అందుకని सातों चीजें ఈ मिलाकर 7 के విషయాలు जो शक्ति हमारे अंदर శక్తులివి. आती है, आत्म మన बल जिसको ఆత్మ हम कहते లోపల हैं, विल ఉన్నాయి पावर ఇవంతా हमको కూడా. कहते हैं। तो विल पावर कहाँ चली విల్ जाती है, పవర్ कैसे ఎక్కడికి चली जाती है? వెళ్ళిపోయింది? कोई ఎలా व्यक्ति कैसे వెళ్ళిపోతుంది? इसके अंदर सुसाइडल थॉट्स ఇప్పుడు आजकल సూసైడ్ बहुत लोगों में बढ़ गए చేసుకోవాలనుకుంటారు. हैं। చాలామంది అట్లా क्यों बढ़ गए, అవుతున్నారు కదా! कैसे बढ़ ఎందుకు गए? ఎక్కువ అయిపోయినారు? क्यों आते हैं నేను ऐसे చనిపోవాలని संकल्प कि मैं अपने కోరుకుంటున్నారు. जीवन को ఎందుకంటే ఎలాంటి समाप्त कर సంకల్పం, दूं? జీవితాన్ని సమాప్తం कहाँ से आते हैं ये చేసుకోవాలనుకుంటున్నారంటే संकल्प? విల్ పవర్ पेरेंट्स లేదు వాళ్ళల్లో. परेशान है कि वो बच्चों को कुछ कह नहीं सकते हैं పిల్లల और విషయంలో बच्चे తల్లిదండ్రులు కూడా पेरेंट्स के साथ జోక్యం कुछ शेयर नहीं करते చేసుకోలేకపోతున్నారు. हैं। పిల్లలు కూడా తల్లి తండ్రితో ఏది షేర్ तो हर इंसान बड़ा చేసుకోలేకపోతున్నారు. अकेला महसूस करता है अपने आप అకేలా को कि मैं अपनी बात ఒంటరితనము. कहूँ పిల్లలు ఉంటే किससे। కూడా ఒంటరితనమే. ఆ పిల్లలకు ఒంటరితనమే. రకరకాలుగా तो అనుభవం ये చేస్తూ विल ఉన్నారు. पावर कहाँ चली ఎందుకంటే गई విల్ हमारी, పవర్ లేదు. పెద్ద कहाँ है పెద్ద वो జాబ్ शक्ति? చేస్తూ ఉంటారు కానీ पहले तो సూసైడ్ बहुत होती थी। చేసుకుంటారు. విల్ పవర్ जैसे లేదు. जैसे जैसे हम समय में अभी आगे बढ़ रहे हैं, మనం भले ही సమయం हमारे पास అనుసారంగా बहुत ముందుకెళ్తున్నాం. एक्सपोजर మన है, దగ్గర చాలా हर వస్తువులు ఉన్నాయి, चीज का इलाज సాధనాలు है, ఉన్నాయి. हर ఏమి चीज मार्केट में अवेलेबल है। మార్కెట్‌లో ప్రతి ఒక్కటి అవైలబుల్, साइंस का, అన్నీ जिसको లభిస్తున్నాయి. कहते हैं कि సైన్స్ अपरंपार ద్వారా हमारे అన్నీ पास हर అపరం टेक्नोलॉजी है, అపార్ మన దగ్గర అన్నీ ఉన్నాయి. कंज्यूमरिज्म है, ఏం తక్కువైంది सब कुछ చెప్పండి? है। అన్నీ ఉంది. फिर भी हम अकेले हैं, అయినా ఒంటరిగా ఉన్నాం. फिर भी हमारे अंदर शक्ति नहीं మనలో है, శక్తి विल లేదు. पावर कम విల్ है। పవర్ తక్కువ ఉంది. फिर भी आज का इंसान मानसिक प्रॉब्लम से इतना మానసిక రోగులు जूझ रहा ఎక్కువైపోయినారా है, లేదా? इतनी बीमारियां बढ़ती जा ఎంతమంది रही हैं। డాక్టర్స్ తయారయ్యారు? ఎన్ని तो ये హాస్పిటల్స్ सारी ఉన్నాయి? चीजें क्यों है, ఇవన్నీ కూడా क्योंकि ఎందుకు? आत्मा के ఎందుకంటే ये ఆత్మలో सातों ఉండే गुण ఈ 7 గుణాలు खत्म होते जा తెలుసుకోలేకపోవడం, रहे हैं। సమాప్తమైనాయి.
అవి బయటికి और हम తీయాలి इन गुणों వాస్తవంగా. के लिए లోపలున్నాయి बाहर అంతర్గతంగా की మనలో. चीज़ों पे బయట डिपेंडेंट విషయాల్లో हैं। మనం డిపెండ్ అయినాం. तो जहाँ गुण होने चाहिए, ఎక్కడైతే जहाँ ज्ञान గుణాలుండాలో, होना జ్ఞానం चाहिए, ఉండాలి, उसकी जगह है डाउट्स, అక్కడ उसकी जगह డౌట్సు, है अंधविश्वास, उसकी जगह है हमारा अंधविश्वासाలు, अहंकार। అహంకారము, जहाँ पवित्रता होनी चाहिए, वहाँ అపవిత్రత, बेकार के संकल्प, వికారీ गंदे సంకల్పాలు, చెడు संकल्प, गलत సంకల్పాలు, काम। చెడు పనులు. जहाँ प्यार होना चाहिए, ఎక్కడ वहाँ ప్రేమ ఉండాలో सेल्फिशनेस हो गई అక్కడంతా है। ద్వేషం, అసూయ, जहाँ पीस ఈర్ష్య. होनी चाहिए, वहाँ ఎక్కడ गुस्सा भर శాంతి गया है। ఉండాలో అక్కడ गुस्से ने जगह క్రోధము, ले ली है, डर ने जगह దుఃఖము, ले ली है, टेंशन ने భయము, जगह ले ली है। టెన్షను. जहाँ खुशी होनी ఎక్కడ चाहिए, ఖుషి वहाँ ఉండాలో ईर्ष्या అక్కడ है, जेलसी ఈర్ష్య, है, జలసి, लालच है। లాలచ్, అత్యాశ. जहाँ आनंद होना ఎక్కడ चाहिए, ఆనందం जीवन ఉండాలో में అక్కడ आनंद, जिसको हम ఆనందం कहते हैं అనేది లేదు. अति इंद्रिय सुख होना అతీంద్రియ चाहिए, సుఖం सुख అనేది की ఉండాలి కదా. अनुभूति। సుఖం యొక్క सुख में एक అనుభూతి. संतुष्टता है। సుఖంలో जब సంతుష్టత मैं ఉంది, जॉब करती సంతృప్తి. थी నేను జాబ్ तो मैं చేస్తున్నాను, कहती थी, जब నేను मैं అనుకుంటాను, मेडिटेशन करती थी तो నేను मैं कहती थी మెడిటేషన్ मैं बहुत చేస్తూ ఉన్నాను, संतुष्ट हूँ। నేను చాలా तो मेरे సంతృప్తిగా साथ वाले ఉన్నాను. कलीग्स कहते थे तू संतुष्ट है मीन्स यू आर नॉट ग्रीडी। एंड इफ ఎందుకంటే यू आर नॉट నాలో నాలో ग्रीडी ఏదీ तो లేదు. तेरी అసూయ, प्रोग्रेस की ఈర్ష్య, कोई ద్వేషం मार्जिन नहीं है ఏది अभी। ఉండదు. అక్కడ మార్జినే లేదు क्योंकि నేను तेरे యోగం अंदर अब कोई చేస్తున్నానంటే. संकल्प नहीं आएगा कि तुझे कुछ चाहिए और तू నాకేం उसके लिए कुछ కావాలి, करेगी नहीं। ఏది లేదు, ఏం అవసరమే तो లేదు నాకు. इसलिए आगे నాలో बढ़ने के అన్నీ लिए ఉన్నాయి. प्रोग्रेसिव होने के लिए यू हैव टू बी ప్రోగ్రెసివ్ ग्रीडी। ఏదైతే ఉండాలో लालच होना మనలో, चाहिए అది अंदर। అక్కడ ये ఏముందంటే कौन सी లాలచ్ इक्वेशन ఉంది. है? ఏది ఇది పొజిషనా? ये कौन सी इक्वेशन है कि డబ్బులుంది, आगे बढ़ने అసూయ, के लिए, ఈర్ష్య అది सक्सेसफुल పొజిషనా? होने के लिए हमें लालच సక్సెస్ఫుల్గా होना जरूरी है? కావాలి అంటే ఈ लालची లాలచ్చ, बनना जरूरी है? అది లోభియం, లోభత్వం అవసరమా? सक्सेस एक बहुत पॉजिटिव चीज है। సక్సెస్ అంటే పాజిటివ్ అది. सफलता సఫలత एक అనేది पॉजिटिव జన్ चीज है, అది పాజిటివ్ एक వస్తువు అది. पॉजिटिव एलिमेंट है। పాజిటివ్ एक ఎలిమెంట్ అది. नेगेटिव एलिमेंट उसके నెగిటివ్ बराबर कैसे ఎలిమెంట్ हो అంటే सकता है कि మరి ఎలా लालच ఉంటుంది చెప్పండి. లాలచ్. धारण करो और सक्सेसफुल हो जाओ? ये సక్సెస్ఫుల్ कैसे అవుతారా? इक्वेशन फिट होती है? చూడండి, हो ही नहीं सकती। అత్యాశ ఉంటే हो ही नहीं ఎప్పుడో सकती। ఒకసారి ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. कहीं से भी फिट कर लो, कैसे भी कर लो। ఫిట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. लालच आपको किसी మీకు और दिशा అత్యాశ में ले ఉంది, जाएगा, అది सक्सेसफुल వేరే कभी नहीं వైపు बनाएगा। తీసుకుపోతుంది. సక్సెస్ఫుల్ కాదు ఎప్పటికీ మీరు. ऐसी మీ शक्ति है, మనస్సు తింటూ पावर है। ఉంటుంది तो ఎప్పటికీ हमने पावर జీవితంలో. को तो मस्कुलर स्ट्रेंथ से कंपेयर कर लिया कि जिसकी भाई हम जिम में लगे रहते हैं, है ఇప్పుడు ना, जिम में बॉडी बना శరీరానికి रहे ఏమంటే हैं స్ట్రైట్ भाई। బాగా तो वो जो స్ట్రెంగ్త్ है బాగుండాలి అని हमारी पावर, ఎక్సర్సైజ్ చేస్తూ स्टेटस ఉంటారు, से ప్రాణాయామం कि చేస్తూ जिसके ఉంటారు. पास जिसकी बड़ी స్టేటస్ पोजीशन है, బాగుండాలంటే जिसके पास ज्यादा అంటే पैसा है, డబ్బులు ज्यादा ఎక్కువ एक्यूमुलेशन ఉండాలి, है, उसकी పదవి पावर ఉండాలి, ज्यादा है। డబ్బు है ना? ఉండాలి, तो పదవి ऐसे ही ఉండాలి, ఇలా हथियारों से, అనుకుంటారు. आर्म्स एंड एम्यूनेशन, ఇంకా तो उससे हमने हर वर्च्यू का हमने ప్రతి रिप्लेसमेंट ढूंढ लिया వస్తువును కూడా मार्केट में మనం ఏం చేస్తున్నట్టే कि ప్రతి ये వస్తువు गुण का కొనుక్కోవచ్చు, रिप्लेसमेंट क्या है। కానీ గుణాలను మాత్రం కొనలేము. तो इसीलिए आत्मा की शक्ति కనుక कम ఆత్మశక్తి हो गई। తక్కువైపోయింది. तो आत्मा किस रूप से कार्य ఆత్మ करती ఏ है, రూపంతో अब కార్యం हम थोड़ा सा చేస్తోంది ये जान लेते అది हैं कि తెలుసుకోవాలి. आत्मा की थ्री ఆత్మ అనేది फैकल्टीज हैं। మూడున్నాయి. थ्री फैकल्टीज जिसको हम ఏం कहते हैं అంటారు? कि आत्मा की सूक्ष्म कर्मेंद्रियां। సూక్ష్మమైనటువంటి आपने కర్మేంద్రియాలు 5 అంటారు. कर्मेंद्रियां तो अपनी పంచ जानते हो కర్మేంద్రియాలు कि తెలుసు కదా. शरीर की కళ్ళు, ముక్కు, कर्मेंद्रियां నోరు, कौन सी చెవులు, हैं। చేతులు, కాళ్ళు पर అవన్నీ आत्मा की भी శరీరానికి. 3 కానీ सूक्ष्म ఆత్మ కూడా कर्मेंद्रियां సూక్ష్మ हैं जिससे శక్తులు आत्मा ఉన్నాయి. काम कर रही है। దాని నుంచినే आप పని काम कर చేస్తూ रहे हो, ఉండేది आत्मा మీరు. मीन्स आप काम कर रहे ఆత్మ हो। అంటే మీరు, तो మీరు आप చేస్తూ कैसे ఉండేది. चलते हो, మీరు ఎలా నడుస్తూ ఉన్నారు, आप कैसे सोचते మీరు हो, ఎలా आप कैसे ఆలోచిస్తున్నారు, डिसाइड करते हो ఎలా कि क्या డిసైడ్ सही है। చేసుకుంటున్నారు ఇలా और जो చేద్దాము అని. सोच रहे हो उसके ఏది पीछे ఆలోచిస్తూ कौन ఉన్నారో सा आपका దాని बैक है, వెనుక ఏ किस బ్యాక్ बेसिस వెనక पे, ఏది किस ఉంది, आधार ఏ पे आप ये బేసిస్ कर रहे हो, ఆధారంగా ఆలోచిస్తున్నారు మీరు, कैसे करते हो। ఏ విధంగా तो చేస్తున్నారు. आत्मा की 3 सूक्ष्म సూక్ష్మ कर्मेंद्रियां जिसको कहते हैं కర్మేంద్రియాలు मन, మనస్సు, बुद्धि और బుద్ధి, संस्कार। సంస్కారం. माइंड, మైండ్, इंटेलेक्ट ఇంటెలెక్ట్, और इम्प्रेशंस एंड ఇంప్రెషన్స్, स्ट्रिंग्स। అదే ये సంస్కారం అంటే. तीनों भी ఈ सॉफ्टवेयर है। మూడు సాఫ్ట్వేర్. माइंड अर्थात मन। तो మనస్సు, दुनिया में आपने कभी किसी మైండ్ ने, అంటే सबके पास मन है, जिस అందరి जिसके దగ్గర पास मन మనస్సు है जरा ఉంది. हाथ उठाओ। మనస్సు ఎవరి దగ్గర ఉందో చేయొద్దండి. ओके, మనస్సు सबके पास मन है। కొద్దిమంది जिसके पास मन చేయట్లేదంటే नहीं లేదా? है वो हाथ उठाओ। మనస్సు లేదా? ఆలోచన చేయరా మీరు? అన్ని ఆలోచన చేసేదే మనస్సు अच्छा, అంటే. सबके पास मन है। అందరి దగ్గర మనస్సు ఉంది. तो देखा है अपना मन, చూసారా మీరు? अपना मन देखा है, చూసుకున్నారా ఎప్పుడైనా? उसका మనస్సు साइज क्या కనబడిందా? है, దాని సైజ్ ఎట్లుంది किस साइज మనస్సు? का है। ఏ సైజులో ఉంది? मन तो आप सबके पास है, पर किस साइज का है, ఆ? मोटा है, पतला है, లావుగుందా, छोटा है, बड़ा సన్నగుందా, है, పల్చగుందా, మందంగా हाँ, ఉందా, सफेद है, वाइट తెల్లగుందా, है, काला వైట్‌గా है, ఉందా, ब्लू है, येलो है, నల్లగుందా, బ్లూగా किस ఉందా कलर ఆత్మ? का है, ఏ కలర్ ఉంది कुछ ఆత్మ? पता है, తెలుసా? कैसा दिखता है అంటే मन। మన రూపమే మనకు తెలియదు. మనం ఎలా नहीं पता, ఉన్నామో మనకే पर है तो తెలియదు. सबके पास, हाथ तो सभी उठा అయితే रहे थे। అందరి దగ్గర ఉంది మనస్సు. तो अपने मन को जाना है, మనస్సుని తెలుసుకోవాలి हमारा కదా. मन कैसा है। మన మనస్సు ఎలా ఉంది? तो मन तो हम सबके पास है, మనస్సు అందరి దగ్గర पर ఉంది. किस
रूप में है, ఏ రూపంలో कैसा ఉంది, है, ఎలా ఉంది, उस पे काम किया है। దాని ద్వారానే కదా పనిచేస్తూ आपके ఉండేది. पास घर होता है, ఇల్లుంది, आपके पास आपका कमरा మీ దగ్గర होता है, आपके पास మంచి आपकी రూములు गाड़ी ఉన్నాయి, होती है, గాడి कपड़े ఉంది, होते हैं, ఫస్ట్ उन पे तो బట్టలు बड़ा काम బాగుంటాయి, మీ करते हो। పిల్లలు మంచి कि गाड़ी పొజిషన్లో की रोज ఉంటారు. सफाई करते हो, మరి రోజు घर में रोज గాడీలు सफाई करते సఫాయి, हो, घर में इतनी ఇంటిని चीजें సఫాయి लगाते हो। చేస్తూ इस ఉంటారా. दीवार पे मुझे ये चाहिए, శరీరాన్ని అంటే मुझे अपने बिस्तर पे ये ఇంటినే बेडशीट చూసుకుంటూ चाहिए, ఉంటారు. मेरा బెడ్షీట్ बाथरूम में ये కావాలి, सब सब चीजें బాత్రూంలో होनी ఇవి चाहिए, ఉండాలి, అవి ఉండాలి, కరెక్టే. मेरे ड्रेसिंग टेबल पे నా ये वाले డ్రెస్సింగ్ టేబుల్లో कॉस्मेटिक्स ఇవి रखे होने ఇవన్నీ चाहिए, मुझे పెట్టాలి, ये वाली क्रीम కాస్మెటిక్స్ पसंद है, పెట్టాలి, मुझे ये वाला साबुन టీవీ पसंद అంటే है। సాబున్ इन ఇష్టము. चीजों पे तो बड़ा काम करते हो, వీటితో పని బాగా జరుగుతుంది. पैसे శరీరానికి खर्च करते हो। శరీరానికి ఖర్చు కూడా और जो పెడుతున్నారు. आपके पास కానీ मन है, ఆత్మకి ఏదైతే उसके మనస్సు ऊपर कितना ఉందో पैसा खर्च किया है, कितनी దానికి ఎంత ఖర్చు इन्वेस्टमेंट की है, పెడుతున్నారు कितना చెప్పండి. उसे जानने की ఎంత कोशिश की ఎంత है। ప్రయత్నం చేస్తున్నారు అసలు తెలుసుకోవడానికి. और मन శరీరానికి ही అంత तो ये ఖర్చు सब कराते పెడుతున్నాం हैं మనం ना, పరాయి దానికి. ये चाहिए ये नहीं चाहिए, आज मेरा मन ये खाने का कर रहा है, आज నాకు मेरा मन वहां నా जाने का మనస్సు ఈ कर रहा है। విధంగా ఉంది, ఇప్పుడు ఇది तो मन తినాలనిపిస్తోంది. कितना लेके जाता है, आपको कितनी మనస్సు जगह ఎక్కడెక్కడెక్కడో घुमाता है। తీసుకొని వెళ్తుంది కదా जब ఆలోచనలు मन कहीं అనేది. नहीं लगता है तो क्या होता నా है, మనస్సు ఇక్కడ నిలబడలేదు, నా మనస్సు जब मन స్థిరంగా లేదు, खराब होता ఏంటంటూ है तो ఉంటారు, क्या होता ఖరాబ్గా है, ఉంది. जब मन खुश होता है तो మనస్సు क्या होता ఆనందంగా है। ఉంటే ఏమవుతుంది. तो कितना मन के आधार पर, जैसे जो మనస్సు मन नचा रहा है, ఆధారంగా हाँ? చూడండి इधर నడుస్తూ ले जा ఉండేది रहा है, उधर ले మనము. जा रहा है, हम कहते हैं మనస్సు बड़ा ఆధారంగానే चंचल है, నడుస్తూ ఉండేది. बड़ा चंचल है, कभी कुछ चाहता है చాలా कभी कुछ చంచలం चाहता అంటూ है। ఉంటారు మనస్సును. तो ये मन है, ఈ మనస్సు जैसे అనేది शुरू में बताया, हमारा सॉफ्टवेयर, సాఫ్ట్వేర్. ప్రారంభంలో చెప్పాం కదా हमारा సాఫ్ట్వేర్. అది सॉफ्टवेयर। టచ్ हम చేసేకల్లా सबके पास కనబడేది एक లేదు, बड़ा కానీ ब्यूटीफुल ఉంది. सॉफ्टवेयर है, చాలా బ్యూటిఫుల్ जो సాఫ్ట్వేర్ बहुत ఇది. इफेक्टिव है, చాలా ఎఫెక్టివ్ बहुत ఇది, एफिशिएंट है, చాలా ఎఫిషియంట్ बहुत ఇది, फास्ट है। చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. सबसे సంకల్పాలు చాలా ज्यादा ఫాస్ట్ दुनिया కదా. में फास्ट चीज ప్రపంచంలో कोई है అన్నిటికంటే ఫాస్ట్ तो वो ఏదంటే कौन सा మనస్సే. सॉफ्टवेयर है, ఏ సాఫ్ట్వేర్ हम सबका మనస్సే. మనందరి मन। మనస్సు. अब यहाँ बैठे बैठे ఇక్కడ కూర్చొని आप కూర్చొని सब अपने घर पहुंच जाओ, మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు సెకండ్లో, మనస్సు संकल्प ద్వారా. करो। मन సంకల్పం कर చేస్తేనే रहा है, వెళ్ళిపోయిందా संकल्प లేదా. मीन्स थॉट। मन का సంకల్పం काम అంటే है థాట్ थॉट కదా. प्रोड्यूस करना। मैंने आप सबके मन को एक काम दिया, ఒక पीछे तक పని जो लोग చెప్పా पीछे నేను तक మీ बैठे అందరికీ. हैं, आप వెనక వరకు सबके मन ఎవరైతే को मैं एक కూర్చున్నారో काम दे रही हूँ। అందరికీ పని आप చెప్తున్నా सब अपने నేను, घर వినండి. पहुंचो, మీ ఇంటికి जहां से వెళ్ళిపోండి. आए हो మనస్సు अपने మీ घर में ఎక్కడి నుంచి पहुंच जाओ। వచ్చారు, మీ ఊరు ఏది, మీ ఇల్లు ఏది, ఏది देखो कि చేరుకోండి. आप अपने घर के మనస్సుతో सामने खड़े हैं, నిలబడండి. మీ ఇంటి ముందు నిల్చోండి మీరు. देखो చూడండి మీ ఇంటిని. अपने मन के गेट को खोलो, जो గేట్ घर గేట్ है उसके తెరవండి. गेट को खोलो, మనస్సుతో అనుకోండి ఆ విధంగా, గేట్ తెరిచాను अंदर जाओ। అనుకోండి. లోపలికి వెళ్ళండి. ఇంకా మనస్సుతో వెళ్ళండి, अब घर के अंदर प्रवेश करो, లోపలికి వెళ్ళండి. हर चीज को देखो, आपके ప్రతి घर में వస్తువు कौन మీ सी ఇంట్లో चीज ఏమేమి कहाँ ఉన్నాయి. रखी టీవీ है, ఉంది, ఆ, ఇంకేముంది, బెడ్స్ ఉన్నాయి, देखो कि టీ आप कहाँ सोते हो, సోఫా ఉంది, आपका ఎక్కడ बेडरूम నిద్రపోతారు कहाँ మీరు, है, బెడ్రూమ్ ఎక్కడుంది, आपका किचन कहाँ కిచెన్ है, ఎక్కడుంది, వంటిల్లు ఎక్కడుంది. हर चीज को देखो घर ప్రతి में। వస్తువు చూడండి ఒకసారి. అట్లా ఏమేమి ఉన్నాయి మీ ఇంట్లో గుర్తు చేసుకోండి. మరి फिर अभी आपका आपका ఇప్పుడు मन कर रहा है कि आपको गुलाब जामुन खाना है, ఇప్పుడు గులాబ్ జామున్ తినాలి, మీకు तो फ्रिज ఇష్టమైతోంది. खोलो, ఫ్రిడ్జ్ తెరవండి, रेफ्रिजरेटर దాంట్లో खोलो, ఉంది అనుకోండి. తెరవండి, ఫ్రిడ్జ్ जाओ తెరవండి जाओ ఇప్పుడు. सभी जाओ रेफ्रिजरेटर के पास అందరూ जाओ, వెళ్ళండి ఫ్రిడ్జ్ फ्रिज तो सबके దగ్గరికి. घर में होता ही है। అందరూ వెళ్ళండి ఫ్రిడ్జ్ దగ్గరికి. फ्रिज खोलो, ఫ్రిడ్జ్ देखो తెరవండి, उसमें गुलाब जामुन దాంట్లో रखा है, గులాబ్ జామున్ ఉంది. తీసుకోండి, गुलाब जामुन को बाहर निकालो, తీసుకోండి బయటికి. కప్పులో వేసుకోండి. स्पून लो స్పూన్ किचन से, తీసుకోండి, కప్పు తీసుకోండి, అది వేసుకోండి. తి- తి- करो। కరో చేయండి, అది बड़ी నిజంగా ब्यूटीफुल చెప్తున్నారు, చేయండి. एक्सरसाइज है, करो బ్యూటిఫుల్ गुलाब जामुन को ఎక్సర్సైజ్ ఇది, सामने అందమైన देखो, ఎక్సర్సైజ్ ఇది. उसको చేయండి. काटो, యోగానికి దీనికి సంబంధం ఉంది, అందుకే मुंह में చెప్తున్నారు. डालो, ఇది దాంట్లో వేసుకోండి. కప్పులో चबाओ, వేసుకున్నారా. ఇప్పుడు ఏం చేయాలి. चबाओ, తి- తినండి, రుచి చూడండి. मिठास महसूस हो रही, బాగా తీయగా అనిపిస్తుందా లేదా. మీరందరూ हो ఇప్పుడు रही జామున్ मिठास తింటున్నారా महसूस, లేదా. ఈ హాల్లో ఉండే ప్రతి खाओ, ఒక్కరూ తింటున్నారా లేదా గులాబ్ हो జామున్. रही है ना। షుగర్ जिस जिसको రాదులేండి, मिठास మనస్సు महसूस हुई కదా हाथ తింటూ खड़ा करो, ఉండేది. कितने लोगों को हुई, जिन्होंने अच्छे से ఎవరెవరికి खाया వచ్చింది होगा ఇదంతా. सचमुच में उनको मिठास महसूस हुई। ఎవరెవరు అనుభవం पर చేస్తున్నారు ఆ गुलाब जामुन తీపు, तो है ही नहीं ఆ आपके सामने, స్వీట్నెస్ ఎవరు फिर कैसे అనుభవం मिठास చేస్తున్నారు. महसूस हुई, ఎలా అనుభవమైంది స్వీట్, कैसे हुई मिठास महसूस, ఎలా అనుభవమైంది. हाँ, क्योंकि ये पावर है मन ఎందుకంటే ఈ की, పవర్ ఉందే మనస్సు. మనస్సు दिस అక్కడికి इज द पावर వెళ్ళింది. ऑफ योर माइंड कि आप सेकंड में घर भी ఒక पहुंच गए, సెకండ్లో ఇంటికి వెళ్ళొచ్చు, घर को देख भी लिया, ఇంటిని చూడొచ్చు. रेफ्रिजरेटर में से गुलाब రిఫ్రిజిరేటర్ जामुन भी निकाल గులాబ్ के खा జామున్ लिया తింట్రి. और అది टेस्ट भी స్వీట్నెస్ ले ली। అర్థమైంది సెకండ్లో.
जिस चीज का आप संकल्प करते ఏ हो, వస్తువును సంకల్పం हमारे माइंड చేస్తామో पे उसका पिक्चर बनता है మైండ్లో और పిక్చర్ उसको हम తయారవుతుంది एक्सपीरियंस కదా, कर सकते हैं। हम ఊహించుకుంటామంటారు. अपने మన భాషలో पास्ट అయితే में पहुंच जाते हैं। ఊహించుకుంటాం. हम अपने అది फ्यूचर की మన कल्पना करते ఫ్యూచర్ हैं। కూడా ఆలోచిస్తాం, మనం करते हैं కల్పన नहीं करते చేస్తాం. हैं? చేస్తారా లేదా? आप फ्यूचर నేను ఇలా देखते हो అవుతా अपना। అలా అవుతా. कितने लोग अपना गलत फ्यूचर देखते हैं, కొద్దిమంది ఎంత डरते చెడు हैं, ఆలోచనలు చేస్తూ घबराते ఉంటారు, हैं। గాబరా పడుతూ अरे मेरे ఉంటారు, साथ कहीं భయపడుతూ ऐसा तो ना हो ఉంటారు. जाए, కొద్ది मैं अकेला భవిష్యత్తు जा रहा గురించి हूँ, యోచన रात का टाइम చేసేసి है, मेरे साथ कुछ ये तो नहीं हो जाए, मेरे నాతో साथ वो तो నాకు नहीं ఇట్లా हो जाए। జరుగుతుందో अपने ఏమో, फ्यूचर की నేను इतनी ఫెయిల్ गलत అవుతానో कल्पना ఏమో, कर ఏ रहे हैं విషయంలో అయినా अपने मन ఎలాగంటే से। నా పిల్లలు నన్ను చూస్తారో లేదో, क्या क्या ఏమేమో सोचते రకరకాల हैं? ఆలోచనలు ఉంటాయి కదా. क्या భవిష్యత్తు क्या గురించి सोचते हैं? ఏమేమి अपने ఆలోచిస్తారు. पास्ट के बारे में, कुछ लोग अपने पास्ट में ఇంకా जीना జరిగిపోయిండే चाहते हैं, గురించి అయితే पास्ट के ఎన్ని बारे में ఆలోచిస్తూ सोचते हैं। ఉంటారు. అవి पास्ट में कोई గుర్తుకొచ్చేస్తాయి. बुरा चीज हो गई, कुछ ఏదైనా गलत हो गया, జరిగింది बार అనుకోండి, बार उसका संकल्प चल మాటి रहा है, किसी మాటికి व्यक्ति ने సంకల్పం, कोई వారు गलत అలా काम చేశారు, किया, ఇలా చేశారు, బాధ పెట్టారు, बार बार उसका थॉट నష్టం चल रहा है। జరిగింది, ఇవన్నీ వచ్చి వస్తాయా లేదా? तो ये मन हमको ఈ మనస్సు అనేది पास्ट प्रेजेंट फ्यूचर, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంటే ये మూడు बहुत सारी కాలాలు. चीजों का ఈ एक्सपीरियंस कराता है। మూడింట్లో కూడా వెళ్ళిపోతుంది మాటి इतना మాటికి. क्विक है, इतना फास्ट है कि हमें ఇంత कहीं भी ले ఫాస్ట్గా जाता है। వెళ్తోంది, ఎంత ఏది వెళ్ళలేదు అంత ఫాస్ట్గా इसलिए మనస్సు हमने వెళ్ళేది. इसको घोड़ा कहा దానికే గోడ गुर्రం అంటారు. कि ये मन चंचल घोड़े के మనసు समान है, तुम చెంచలం इस पे बैठ గుర్రం जाओ, లాంటిది या అంటారు एक కదా. टाइम मशीन समझ लो। అది మిషన్, मन एक टाइम मशीन है। టైం యొక్క మిషన్ అది. आप उसमें सवार हो जाओ, बटन प्रेस దాంట్లో करो और కూర్చోండి, ప్రెస్ चुटकी చేయండి, में कहीं भी पहुंच బటన్ जाओ। ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. जो पास्ट लाइफ रिग्रेशन करते हैं ना, మీరు పాస్ట్ది पास्ट జరిగిపోయినట్టు लाइफ అనుకుంటూ रिग्रेशन ఉంటారు करते కదా, हैं, पिछले जन्मों में ले जाते వెనుకటి हैं, జన్మలోకి वो కూడా लोग इस मन का వెళ్ళిపోవచ్చు. ही तो इस्तेमाल करते हैं, इस टाइम డాక్టర్లు मशीन का। जो కొద్దిమంది आपको చెప్తూ पिछले ఉంటారు, जन्म में क्या క్రిందట ఏం प्रॉब्लम हुई थी, జరిగింది क्या అనేది हुआ గురించి था, చెప్తూ ఉంటారు చూడండి. वो आपको रिवर्स में ले जाते हैं రివర్స్ कि उस टाइम అంటే पे ఈ आपके साथ ऐसा क्या జన్మలోదే हुआ था जिसका ఎక్కడెక్కడ इफेक्ट ఏమేమి आपके అనేది इस అన్నీ जन्म में पड़ रहा చెప్పిస్తారు है। చూడండి. తప్పులు చేసిండే तो దొంగలతో यही కూడా टेक्निक చెప్పిస్తూ यूज करते ఉంటారు हैं। ఆ టెక్నీషియన్స్. అంటే तो అదన్నీ ये मन बड़ा సైన్స్ ద్వారా ब्यूटीफुल है, డెవలప్ అయ్యాయి, అవి इसलिए कहते हैं ఉపయోగిస్తూ अच्छा ఉంటారు. सोचो। तो అది मन ఎన్నిక का వదిలి काम है మనస్సు सोचना, యొక్క పని संकल्प ఆలోచన करना। చేయడం, సంకల్పం చేయడం. और फिर उसके बाद, దాని తర్వాత तो मन इज क्रिएटर ऑफ थॉट्स। तो మన్ किस ఈజ్ तरीके के క్రియేటర్ ఆఫ్ थॉट्स आ रहे థాట్స్. हैं, कैसे थॉट्स आ रहे మైండ్ हैं, అంటేనే अलग క్రియేటర్ अलग ఆఫ్ वैरायटी థాట్స్, के ఆలోచన, थॉट्स వెరైటీ है ना వెరైటీ వెరైటీ माइंड के ఆలోచనలు, अंदर। ఒకటే కాదు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. उसकी डिटेल में नहीं जाएंगे, छोटा सा దాని ब्रीफ में డీటెయిల్కి వద్దు, प्रोसेस हम समझ लेंगे। కొంచెం బ్రీఫ్గా तो చెప్తాము. हमारे जो थॉट्स का सोर्स क्या होता है? థాట్స్ యొక్క ఫోర్స్ ఎలా थॉट्स का ఉంటుంది? सोर्स हमारा बिलीफ सिस्टम, हमारी पास्ट मेमोरीज, हमारी పాస్ట్ क्रिएटिविटी, మెమరీ కానీ, ये सब క్రియేటివ్ हमारे కానీ, संकल्प ఏదైనా क्या है, కానివ్వండి, कैसे चल रहे हैं, हमने क्या एजुकेशन ली है, किनका संग करते हैं, ఎడ్యుకేషన్ గురించి किनके కానీ, साथ ఎవరి रहते हो। జతలో మీరు ఉన్నారో कहते వారి जैसा గురించి కానీ, మీ जैसा संग ఫ్రెండ్స్ वैसा గురించి रंग। కానీ, జైసా సంగ్ వైసా तो రంగు, जिनके साथ ఎలాంటి रहोगे उनके సాంగత్యంలో संकल्प ఉంటారో వాళ్ళ आपस में ప్రభావం मैच करते ఖచ్చితంగా हैं। फलाना పడుతుంది. व्यक्ति ये बात कहता है या ऐसा ఎందుకంటే मानता है, तो उसका మాట్లాడుతూ असर हमारे ఉంటారు, ऊपर पड़ने మాట్లాడుతూ लगता है। ఉంటారు, ఆ ప్రభావం మన మీద हम जो పడుతుంది. मानते हैं उनका असर ఎందుకంటే उन पे पड़ता है। तो ఫ్రెండ్షిప్ डिपेंड करता है कि చేశారంటే कौन వారి सा ప్రభావం ज्यादा వీరి మీద स्ट्रॉन्ग పడుతూ पॉइंट पे ఉంటుంది. है। तो अगर हम वीक पॉइंट पे होंगे तो उसकी వీక్ बात का పాయింట్ असर ఉంది हमारे అంటే पे ఆ पड़ेगा, हम ప్రభావము स्ट्रॉन्ग పడుతుంది. पॉइंट पे होंगे స్ట్రాంగ్ तो हमारी పాయింట్ बात ఉంటే का असर వాళ్ళలో उन पे ఆ पड़ेगा। ప్రభావము పడుతుంది. మరి ఎలాంటి సాంగత్యం చేయాలి అది కూడా पोटेंशियल होता है ना తెలుసుకోవాలి కదా कि మనం. कौन पॉजिटिव पोटेंशियल, नेगेटिव पोटेंशियल। तो నెగిటివ్లో एनर्जी వెళ్ళాలా, ऑलवेज फ्लोज फ्रॉम పాజిటివ్లో వెళ్ళాలా, पॉजिटिव వ్యర్థంలో टू వెళ్ళాలా? नेगेटिव। ఏది तो ऐसे ఉండదు, पोटेंशियल సారమే होते ఉండదు. हैं, అలాంటి వాళ్ళ कौन ज्यादा సాంగత్యంలో ఉంటే ఏం स्ट्रॉन्ग है। పొందుతారు? तो इसी పవర్ఫుల్గా तरीके ఉంటారు, से చాలా हमारे जो మంచి थॉट्स పొజిషన్ हैं, अलग अलग స్థితిలో तरीके ఉంటారు. के थॉट्स हैं, మరి वेस्ट थॉट्स, అలాంటి వాళ్ళ नेगेटिव थॉट्स, సాంగత్యంలో नेसेसरी ఉంటే ఎలా थॉट्स, ఉంటారు? ఉదయం విన్నారు अननेसेसरी కదా, थॉट्स, टॉक्सिक నెసెసరీ, थॉट्स। बहुत అన్నెసెసరీ, सारे वैरायटी के పాజిటివ్, थॉट्स आते నెగిటివ్ हैं। तो ఆలోచనల हमारा గురించి. माइंड ये सारे थॉट्स को కాబట్టి जनरेट करता మైండ్ है। అనేదని జనరేట్ अब చేస్తుంది बात आती है థాట్స్ను. इंटेलेक्ट की, ఇప్పుడు बुद्धि ఇంటెలెక్ట్, की। బుద్ధి గురించి. तो अब ये बुद्धि क्या चीज है? దివ్య బుద్ధి అంటారు जैसे దీన్ని. मन जो है सबके पास है, మనస్సు అందరి आपके దగ్గర पास है, ఉంది, सबके అందరి पास है। దగ్గర ఉంది కదా बुद्धि भी మనస్సు. सबके पास है, బుద్ధి కూడా అందరి దగ్గర ఉంది కదా, నిర్ణయం తీసుకునేది सबके బుద్ధి पास అంటే. है ना? అందరి దగ్గర ఉందా లేదా బుద్ధి? है या नहीं है? ఉందా లేదా? తప్పులు చేస్తే బుద్ధి లేదా और कहते అంటారు, हैं इसकी కరెక్ట్ बुद्धि నిర్ణయం कम है, इसकी తీసుకోకపోతే. बुद्धि ज्यादा है। బుద్ధి ఎక్కువ, ये బుద్ధిశక్తి ज्यादा पढ़ा బాగుంది, पढ़ता लिखता है, ये బాగా कम पढ़ता చదువుతారు लिखता వాళ్ళు, है। బుద్ధిశక్తి ये బాగుంది, ज्यादा अच्छा డల్, दिमाग लगा लेता है, इसकी బుద్ధే बुद्धि లేదు तेज వీళ్ళకు. है, తప్పులు इसकी చేస్తే बुद्धि కూడా బుద్ధి मोटी లేదంటారు, बुद्धि का है ये। మోటి బుద్ధి तो వీళ్ళది. ये कैसे पता चलता है कि ఎలా ये तेज తెలుస్తుంది? बुद्धि का है, ये తేజ मोटी बुद्धि బుద్ధి, का है? తీక్షణమైన अब బుద్ధి, बुद्धि कोई డల్ साइज के బుద్ధి, फॉर्म में है, సైజు ఉందా ये దానికి दिमाग में ఏమైనా? दिखती है, ये मोटी बुद्धि, కనబడుతుందా ये తలలో तेज ఏమైనా? बुद्धि। ఈ తేజ్ वो कहते బుద్ధి हैं అని. शार्प इंटेलेक्ट, షార్ప్ ఇంటెలెక్ట్. वेग इंटेलेक्ट, ఎందుకంటే ऐसा कहते हैं ना। तो ये దివ్యమైనటు कैसे डिसाइड होता है? బుద్ధి డిసైడ్ इंटेलेक्ट का भी कोई చేసేటటువంటిది. साइज थोड़ी ना होता है। ఇంటెలెక్ట్కి కూడా इंटेलेक्ट సైజ్ भी అనేది एक ఉండదు, सॉफ्टवेयर है। మనస్సుకు లేనట్టే. ఇది కూడా ఒక इंटेलेक्ट సాఫ్ట్వేర్. भी एक सॉफ्टवेयर है। तो अब आत्मा ఇప్పుడు ఆత్మ के पास
मन नाम का सॉफ्टवेयर है, आत्मा के पास మనస్సు बुद्धि नाम का అనేటటువంటి सॉफ्टवेयर है। సాఫ్ట్‌వేర్, पर బుద్ధి आत्मा అనే कैसे मन సాఫ్ట్‌వేర్. बन जाती है, आत्मा మనస్సు कैसे बुद्धि बन जाती है, మనస్సు ये బుద్ధి कैसे ఎలా पता అవుతుంది? चलेगा ఎలా कि अभी मैं తెలుస్తుంది? मन हूँ, अभी मैं ఇప్పుడు बुद्धि हूँ? ఇప్పుడు నేను మనస్సా? अब బుద్ధా? जैसे कि यहाँ पर मेरे सामने भाई साहब आप बैठे हैं, आप నాకెదురుగా ఒక बैठे हैं हमारे భాయి, ఒక सामने, అన్నున్నారు. तो क्या बन के बैठे हैं? ఏమై కూర్చున్నారు అక్కడ? ఎలా కూర్చున్నారు स्टूडेंट అన్న? बन के बैठे हैं कि आप सुन रहे हैं। వింటూ जब ఉన్నారు आप కదా! अपने घर में जाएंगे तब ఇంటికెళ్తారు. स्टूडेंट बन के जाएंगे, అప్పుడు స్టూడెంట్ అయి तब आप వెళ్తారు. घर के बॉस होंगे, ఇంట్లో ఎట్లా? ఇక్కడ స్టూడెంట్‌గున్నారు, है ఇంట్లో या బాస్ नहीं? అవుతారా లేదా? अगर आपके सामने आपकी वाइफ आ जाए మీ వైఫ్ వచ్చింది. तो आप क्या అక్కడేమవుతారు बन మీరు? जाएंगे? భర్తగా हस्बैंड। ఉన్నారక్కడ, హస్బెండ్. फिर दोनों बच्चे आ जाए, मानो आपके दो పిల్లలొస్తారు మీ बच्चे हैं, దగ్గరికి. तो आप दोनों बच्चे అక్కడేమవుతారు आ మీరు? जाए आपके सामने, తండ్రి तब आप क्या అవుతారు, बन ఫాదర్ जाएंगे? అవుతారు, डैडी बन जाएंगे उनके। డ్యాడీ అవుతారు तो కదా! क्या डैडी बनने के लिए, కాబట్టి हस्बैंड बनने के लिए, घर का ओनर భర్త बनने के लिए, కావడానికి, स्टूडेंट ఓనర్ बनने के लिए आपको కావడానికి, ड्रेस चेंज స్టూడెంట్ करनी पड़ती है? కావడానికి డ్రెస్ చేంజ్ कि చేసుకుంటున్నారా? अभी मेरे सामने मेरी बीवी आ गई तो मैं दूसरी ड्रेस पहन ली, వేరే డ్రెస్ ఏసుకుంటారా? భర్త बच्चे आ వస్తే, गए तो मैंने పిల్లలొస్తే दूसरी వేరే ड्रेस డ్రెస్ पहन ली, पापा వేసుకుంటారా? बन गया मैं। లేదు కదా! ఒకే డ్రెస్సే ऐसा కదా! करना पड़ता है। అదే అలాగే कौन ఉంటారు करता కదా! है ऐसे? ఎవరుంటారు कोई भी అలాగా? नहीं करता। आप ये सारी కాబట్టి जितनी भी आपकी మొత్తం మీ रिस्पॉन्सिबिलिटीज हैं, రెస్పాన్సిబిలిటీస్ जितने आपके ఏముంటాయో, మీ रोल हैं, కర్తవ్యాలంతా రోల్ అది. वो सब आप इसी कॉस्ट्यूम में, అన్ని इसी కాస్ట్యూమ్ फॉर्म में ఏదైతే निभा रहे ఉందో हो, దీని ద్వారానే. मल्टीटास्किंग कर रहे हो। बच्चों के लिए आप डैडी हो, वाइफ के लिए आप हस्बैंड हो, మీరు అందరికీ है ना, घर के आप సంబంధీకుడే. ओनर हो, बॉस हो, భర్త डिसीजन అయినారు, भी ले रहे ఓనర్ हो घर के అయినారు, लिए, బాస్ क्या అయినారు మీరు, सही है क्या गलत है। టీచర్ అయ్యారు यहाँ మీరు, बैठे हो तो आप स्टूडेंट మళ్ళీ हो, शिक्षा ले रहे हो। కుమారుడైనారు అమ్మ నాన్నకి. तो ఎవరి ये దగ్గర सारे అలాగ रोल నడుచుకుంటారా निभाने లేదా? के ఆ लिए రోల్ हमें అంతా अलग अलग कॉस्ट्यूम, अलग अलग నీవు फॉर्म लेने की నిభాయించడానికి వేరు जरूरत వేరు नहीं శరీరము, है। వేరు వేరు వస్త్రాలు ధరించరు కదా! उसी तरीके అదే से విధంగా आत्मा को ఆత్మ मन కూడా बनने के लिए, बुद्धि మనస్సు बनने के लिए अलग బుద్ధిగా अलग తయారు चीजें होने की కావడానికి जरूरत వేరు వేరు नहीं है। అక్కర్లేదు. ఆలోచన आत्मा చేసే ही పని मन बन के చేస్తుంది, सोचती है, నిర్ణయం सोच తీసుకునే सोचने పని का కూడా काम करती है। చేస్తుంది. మనస్సు जैसे యోచన. आप बैठ के सोचते మీరిక్కడ हो కూర్చొని कि యోచన वहां जाना చేస్తారు. चाहिए, నేను ये అక్కడికి काम करना వెళ్ళాలి, ఈ चाहिए, పని చెయ్యాలి फिर बाद में అన్న सोचते हो తక్షణం नहीं नहीं ఏమవుతుంది? नहीं, वहां तो अभी सुना వద్దులేండి, कि यहाँ वहां पे ये ఇక్కడ हादसा వద్దులే, हो गया, మళ్ళీ वहां వెళ్దాంలే नहीं जाना అనుకుంటారా? चाहिए। ఉండిపోతారు. तो ఇప్పుడు जब पहले వెళ్దాము आपने అంటూనే संकल्प किया వెళ్ళిపోతారు. तब आप मन సంకల్పం थे, అయిన తర్వాతనే కదా ఆ मन పని बन के చేసేది. सोच रहे थे। బుద్ధి నిర్ణయం फिर जब తీసుకునేది. आपने कहा कि బాగా नहीं యోచన वहां पर చేయండి. कुछ ऐसा हादसा ఫస్ట్ हुआ, वहां ఆలోచన. मुझे नहीं తినాలి जाना అన్నం है, तब అనుకుంటేనే आप बुद्धि తింటారు. बन गए। ఎక్కడికెళ్ళాలి అంటేనే तब आप వెళ్తారు. इंटेलेक्ट बन के डिसाइड कर रहे కాబట్టి थे, बता ఆలోచన रहे थे చేసేది. कि नहीं वहां नहीं తర్వాతనే जाना है। నిర్ణయం तो తీసుకునేది. बुद्धि का काम है బుద్ధి सही యొక్క పని जजमेंट देना। మంచి జడ్జిమెంట్ ఇవ్వడం. क्या సही है क्या गलत है లాయర్ वो ఉన్నట్టు काम है మనస్సు, बुद्धि బుద్ధి का, అంటే कि జడ్జ్. बताना। मन तो बहुत सारे లాస్ట్ संकल्प నిర్ణయం करता है, ఎవరిది అంటే पर బుద్ధి. उस पे डिसाइड कौन करता है कि డిసైడ్ मुझे ఎవరు क्या చేస్తూ करना है क्या ఉండారు? नहीं ఏం करना है? చెయ్యాలి, ఏం कौन చేయకూడదని बताता है? డిసైడ్ ये कौन सा చేసేది. सॉफ्टवेयर है? ఎలాంటి वो है बुद्धि। సాఫ్ట్‌వేర్ అది? బుద్ధి. अब इसीलिए हम उसको मोटी बुद्धि तेज बुद्धि దానికే कहते हैं कि मोटी తెలివైండేవాళ్ళు बुद्धि कहेगी अरे जा మందబుద్ధి कौन ఇలాగ देख అంటూ रहा है, ఉంటారు. మొద్దు क्या होगा ఇట్లాగ वहां पे, हम तो డల్లు ఇట్లా जाएंगे। అంటూ ఉంటారు. तो वो जाएगा, అంటే किसी ఉపయోగించే हादसे का దాన్ని शिकार బట్టి होगा तो బుద్ధిని. कहेंगे मोटी बुद्धि था ना। వారికేం తెలివి లేదులే तो అంటుంటారు तेज కదా! बुद्धि जो होता है उसकी डिसीजन తెలివైనటువంటి వారు मेकिंग अच्छी होती కరెక్ట్‌గా है। నిర్ణయం तो తీసుకుంటారు. शार्प इंटेलेक्ट షార్ప్ मतलब బుద్ధి. दैट संकल्प तो आप बहुत कुछ करते हो, సంకల్పాలు पर ఎన్నైనా डिसाइड చేయొచ్చు क्या లోపల. करते हो కానీ फाइनली, డిసైడ్ व्हाट इज राइट फॉर బయటకొచ్చేది यू, व्हाट इज रॉन्ग రైట్ फॉर यू, ఏది हु రైట్, डिसाइड्स, ఏది రాంగ్ అని व्हाट తెలుసుకున్న डिसीजन यू తర్వాత मेक, आप क्या కరెక్ట్ అనేది क्या బయటికి सोच रहे हो రానివ్వాలి. अपने అది लिए ఎవరు कि क्या చేసే పని? सही है బుద్ధి क्या పని गलत మరి. है। तो वो है అందుకే इंटेलेक्ट का తప్పులు काम, చేసినప్పుడు బుద్ధి లేదా అంటారు डिस्क्रिमिनेट కదా! करना सही చాలా और गलत के బుద్ధిమంతుడు बीच అంటారు में, కదా! कितनी हमें ये ఎందుకు समझ కరెక్ట్ है। నిర్ణయం तो తీసుకోవడము, नॉलेज को తెలివి विजडम అది. में बनाना, ఏదైతే कन्वर्ट करना, మనలో ज्ञान ఉందో को అది బయటికి विवेक రావాలి में అంటే कन्वर्ट करना, कि దాన్ని हमारे अंदर వివేకంలో, कितनी తెలివి ద్వారా जागरूकता है, బయటికి कितना రావాలి. विवेक है। और वो జాగృతం कहते हैं చెయ్యాలి विवेक మనలో किससे बनता है, ఉండేటటువంటి వివేకాన్ని. कहते हैं ఆ आप अच्छी వివేకం అసలు एजुकेशन लो తయారయ్యేది उससे కూడా विवेक ఇప్పుడు बनता है। మంచి आपने बहुत ఎడ్యుకేషనిస్ట్ అనుకోండి. इंफॉर्मेशन गैदर की మంచి है, जर्निंग की ఇన్ఫర్మేషన్ है, అంతా बहुत గ్యాదర్ बुद्धि को చేస్తారు. चलाया है, మరి शार्प బుద్ధిని किया బాగా है। నడిపిస్తారు. చాలా షార్ప్‌గా ఉంటారు. आपने అవన్నీ बहुत काम చేసినప్పుడే किया है కదా! अपनी इंटेलेक्ट पे, అది అలా बहुत అనుకున్న मेहनत किए, తర్వాత అలా प्रैक्टिस किए, చేస్తేనే కదా, कहते प्रैक्टिस కష్టపడితేనే मेक्स अ కదా, मैन ప్రాక్టీస్ परफेक्ट। చేస్తేనే కదా तो आपने किसी పర్ఫెక్ట్‌గా అలా एरिया में बहुत తయారవుతారు. काम किया है तो आपकी इंटेलेक्ट शार्प हो गई है। आपने बहुत అప్పుడే एक्सपीरियंस किया ఇంటెలెక్ట్ है तो आपकी షార్ప్‌గా ఉంది इंटेलेक्ट వాళ్ళది. बहुत బుద్ధి शार्प हो అనేది गई। భలే షార్ప్‌గా ఉంది బుద్ధి तो అంటారు. जितना हमको एक्सपोजर मिलता है ఎంతెంత उतना మనము हमारी ఎక్స్‌ప్లోర్ इंटेलेक्ट చేస్తూ शार्प होती ఉంటామో चली जाती है। షార్ప్ అవుతూ వస్తుంది तो ఆలోచనలు. एक्सपीरियंसेस मेक्स अस परफेक्ट, प्रैक्टिस ఎందుకంటే मेक्स अस परफेक्ट। ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్‌గా तो ये తయారు इंटेलेक्ट को చేస్తుంది. शार्प किया जा सकता है, बुद्धि को शार्प किया जा బుద్ధిని सकता షార్ప్‌గా है ना। చేసుకోవాలి. तो इंटेलेक्ट इज द डिसीजन मेकर। तो जैसे एक हॉर्स राइडर చెప్తారు है కదా और एक ఇంటెలెక్ట్ యాజ్ घोड़ा है। హార్స్ రైడర్ అంటారు. तो आज क्या ఎందుకంటే कंडीशन है ఏ हम सबकी? కండిషన్‌లో ఉన్నారు? कंडीशन है అందరి माइंड तो हमारा కండిషను हमारा है घोड़ा, మైండ్ और అంటే इंटेलेक्ट है हमारा हॉर्स గుర్రం. राइडर।
మనం होता क्या నడిపించేటటువంటి है వారెవరు? బుద్ధి. कि होना చూడండి चाहिए ఎట్లుందో. क्या గుర్రము, कि మనస్సు, जो हॉर्स राइडर నడిపించేవాడెవరు? और घोड़ा బుద్ధి. दोनों एक कैपेसिटी మరి में होना चाहिए। घोड़ा होना గోడ चाहिए कि जो గుర్రం बहुत ఉండాలి. तेज भागे, చాలా స్పీడ్‌గా है వెళ్తూ ना, ఉంటుంది. बहुत వాటిని तेज కంట్రోల్ भागे, చేయాలి शक्तिशाली అంటే हो घोड़ा। చాలా और పవర్‌ఫుల్‌గా ఉంది हॉर्स राइडर గుర్రము. होना चाहिए హార్స్ कैसा, రైడర్ ఉంటారు కదా! ఎలా जो कि उसको నడిపిస్తారు? వారు ఏం उसके చేస్తారు? लगाम को पकड़ के లగాం कंट्रोल कर కళ్ళాలను, सके। కళ్ళాలను तो రెండిటిని हॉर्स राइडर के చేతిలో पास दो పట్టుకుంటారు चीजों की చూడండి. 2 आवश्यकता है। వస్తువులు చాలా అవసరము. ఆ एक హౌస్ चाहिए ఎవరు कि నడిపించేవారికి. उसके हाथों में लगाम पकड़ने హార్స్ की రైడర్ ताकत हो, उसके చూడండి शरीर में ताकत हो ताकि वो घोड़े को శరీరంలో कंट्रोल శక్తి कर ఉంటే सके। గుర్రాన్ని కంట్రోల్ दूसरा, చేయగలరు. రెండిటిని हॉर्स పట్టుకొని राइडर को లగాం అంటే ज्ञान होने కళ్ళాలను. की बहुत जरूरत है कि उसे కాబట్టి जाना జ్ఞానం कहाँ है। చాలా అవసరం మనలో కూడా. डेस्टिनेशन का అలాగే पता होना चाहिए, మరి ఏం सही చేయాలి, विजडम ఏం होनी चाहिए చేయకూడదు అనేది उसको। పూర్తి తెలుసుకున్న तो తర్వాత आज కరెక్ట్ हमारे पास నిర్ణయం घोड़ा सबके ప్రకారంగా पास है, నడవాలి. शक्तिशाली घोड़ा है, పక్కదారులు मन పడితే सबके కంట్రోల్ पास है, చేస్తాడు बहुत కదా! शक्तिशाली मन है అలాగే आप మనం सबका। పక్కదారిన हमने వెళ్తూ टेस्ट ఉన్నాయి ड्राइव भी कर ఇంద్రియాలు लिया, हम అంటే सब घर जाके అప్పుడు आते हैं, కంట్రోల్ जाम చేసే गुलाब जामुन శక్తి भी ఎవరి खा के आ దగ్గర गए। ఉంది? మన तो దగ్గరే हम ఉంది. सबके पास बहुत शक्तिशाली मन है। ఎందుకంటే ఏది కరెక్ట్ ఏది तो దారి घोड़ा కూడా हम అది सबका ఆ దారిలో परफेक्ट चल रहा వెళ్ళకూడదు, है, ఈ हमने దారిలో देख लिया। నడవకూడదు, ఈ लेकिन దారిలో వెళ్ళాలి అనేది ये जो తెలుసు కదా इंटेलेक्ट है, నడిపించే వారికి. जो మరి उसके మనం ऊपर కూడా ఏ बैठी దారిలో है, వెళ్ళాలి, ఎలా जो ఉండాలి राइड అనేది कर తెలుసు रही కదా. है हम మరి सबके मन కరెక్ట్ के దారిలో ऊपर, ये నడిపించాలి. దానికే इंटेलेक्ट जो మనస్సు, है బుద్ధి చాలా वीक है। అవసరం. ఇది వింటలే जो है బుద్ధి అనేది వీక్‌గా ఉంది అంటే कमजोर కరెక్ట్‌గా है। నడిపించలేరు. और दूसरा, కమజోర్‌గా, इसको ये भी బలహీనంగా नहीं ఉంటే पता कि इसे इस घोड़े को कहाँ लेके जाना है। మరి ఎక్కడికి తీసుకెళ్తారు? डेस्टिनेशन भी నడపలేని नहीं వాడిని पता। చూస్తే इसीलिए కారు డ్రైవింగ్ होता చేత क्या है కాదు అంటే कि పిల్లలు ఎక్కారు घुड़सवार అంటే घोड़े को लेके నడిపించడానికి नहीं जाता, భయమైపోతుందా లేదా? घोड़ा घुड़सवार को लेके అయ్యో! जाता ఏం है। చేస్తారో ఏమో అంటారు. అయ్యో! యాక్సిడెంట్ చేస్తారు అంటారు ऐसा ही కదా! होता है ना, మరి इसलिए मन हमें నడిపించేవారు दौड़ाता తండ్రి है, అయితే భయమే बुद्धि లేదు. हमें नहीं दौड़ाती है। చేతనవుతుంది అంటే. हम बुद्धि से काम మరి नहीं ఎంత लेते, పెద్ద मन వయసుండే से వ్యక్తి काम అయినా लेते हैं। సరే నడిపించడం, जहां मेरा డ్రైవింగ్ मन చేయడం कर చేత रहा है वहां కాదంటే जाओ, मतलब భయమవుతుంది. जहां घोड़ा मुझे మరి लेके ఎంత जा रहा है आप वहां తెలివైనటువంటి हम వారు जा रहे हैं। అనుకుంటే हम కూడా परेशान होते हैं कि కరెక్ట్ भाई ये क्या నిర్ణయం हो रहा है, తీసుకోలేకపోతే ఏమవుతుంది? क्योंकि बुद्धि ఇలాగే कमजोर ఉంటారు है, वीक చేతకాని है। వారిలాగా. इसलिए हम भगवान से मन में शक्ति नहीं, అందుకే बुद्धि का భగవంతుడి मांगते నుంచి हैं कि ఏమంటారు? भगवान हमें బుద్ధి శక్తి सद्बुद्धि ఇవ్వండి दो, భగవంతుడా, బుద్ధి శక్తి ఇవ్వండి నాకు. मेरी बुद्धि में शक्ति నా दो। బుద్ధి శక్తి ఇవ్వండి, నా బిడ్డ तो బుద్ధి बुद्धि के लिए మార్చండి. मांगते हैं। వారి బుద్ధికి శక్తి ఇవ్వండి. इट इज सो అడుక్కుంటూ, వేడుకుంటూ इम्पोर्टेंट, ఉంటారు इंटेलेक्ट కదా! इज सो చాలా इम्पोर्टेंट। ఇంపార్టెంట్. तो आज आपको ये जो ज्ञान मिल रहा ఇప్పుడు है, यू आर ఏదైతే नोइंग జ్ఞానం अबाउट द లభిస్తోందో डेस्टिनेशन। हम మనకది योग करते हैं, యోగం योग చేస్తూ करते ఉంటాం मन కదా! क्यों भटकता है? యోగం చేస్తూ क्योंकि ఉంటే बुद्धि को మనస్సు पता ఎందుకు ही అక్కడ, नहीं है ఇక్కడ कि इसको వెళ్తూ कहाँ लगाना है, ఉంటుంది. मन को మనస్సుని कहाँ ఎక్కడ लेके जाना है। ఉంచాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, तो ये प्रॉब्लम है। ఇదే ప్రాబ్లం అనేది. हम తెలియదు, कहते हैं कि తెలియడం इसकी లేదు. बुद्धि भ्रष्ट हो गई है, ఆ బుద్ధి భ్రష్టమైపోయిందిలే అంటారు इसलिए తప్పులు ये गलत చేస్తే. काम कर रहा है। అందుకే తప్పులు मन చేస్తున్నారు. भ्रष्ट हो ఎందుకంటే गया थोड़ी ना కరెక్ట్ कहते हैं, నిర్ణయం తీసుకోవడం बुद्धि లేదు. भ्रष्ट हो गई है कहते हैं। నడిపించేవారు కరెక్ట్‌గా ఉండాలి. बुद्धि तो బుద్ధి, डिसाइड कर रही है कि మనస్సు मन అనే कहाँ గుర్రాన్ని लगाना है। నడిపించాలి అంటే నడిపించే समझे? వాళ్ళు కరెక్ట్‌గా तो ఉండాలి इसी కదా! प्रकार से ఇదే విధంగా ये मन और ఈ बुद्धि का మనస్సు, బుద్ధిని द्वंद होता है। तो नॉलेज ऑफ నడిపించేది. द डेस्टिनेशन और నాలెడ్జ్ शक्ति। ఆఫ్ तो డెస్టినేషన్. हमें राजयोग से మనం मिलती है రాజయోగము परमात्मा से ద్వారానే शक्ति, పరమాత్మ ద్వారా आत्मा శక్తి को बुद्धि को లభిస్తుంది. शक्ति ఆత్మకు मिलती है బుద్ధిని और ఎలా ज्ञान నడిపించాలి, मिलता है, దానికి जिससे फिर జ్ఞానం, हमें पता चलता है దానికి कि జ్ఞానం हमें क्या ద్వారానే करना బుద్ధి है। ఏం చేయాలి तो అనేది. हमारी जब ये सारा डिसीजन हो जाता है कि మొత్తం हमें ఈ क्या करना है, और हम చెప్పేటటువంటి जब कर्म कर విషయాలన్నింటినీ लेते కూడా हैं, మనం एक्शन కరెక్ట్ में చెప్పేది आते हैं, భగవంతుడు तब बनते हैं నిర్ణయించాలి, हमारे బయటికి తీసుకురావాలి संस्कार, అంటే इम्प्रेशंस। వచ్చినటువంటివన్నీ కూడా तो సంస్కార ये రూపంలో రికార్డ్ అయి एक्शंस जो ఉంటాయి. మనం है वो ఏమేం किस చేసాం तरीके के చిన్నప్పటి होते నుంచి हैं? చేసినవి जैसे ఒకసారి कोई గుర్తు रिकॉर्डर है, చేసుకోండి. जैसे कोई रिकॉर्डर है तो उसमें रिकॉर्डिंग రికార్డ్ होती है అవుతూ ना, ఉంది. रिकॉर्डिंग ఇప్పుడు कर మనం दी। ఏమేం तो మాట్లాడాము एक बार ఉదయం जो నుంచి रिकॉर्डिंग करने ఉదయం के నుండి बार बार आप उस ఏమేం कैसेट को చేశారు? चलाते रहो రికార్డ్ चलाते అయింది. रहो, ఇప్పుడు एक గుర్తु जैसे ही చేసుకోండి होगा। अभी तो వస్తుందా లేదా? कैसेट मार्केट से चली జ్ఞాపకాల गई है, రూపంలో ఉంది. पहले थी, దాన్ని रिकॉर्डर होते थे, సంస్కారము बड़े అంటారు. बड़े रिकॉर्डर होते थे। तो కొన్ని अभी तो పెద్ద పెద్ద कैसेट రికార్డ్స్ रिकॉर्डर ఉంటాయి, सब పెద్ద चले పెద్ద गए। క్యాసెట్స్ पर అంతా जो అప్పుడు. ये जो रिकॉर्डर का एग्जाम्पल है पूरा आत्मा पे फिट होता है। तो हम जो एक बार जो कर्म कर देते हैं, ఒకసారి కర్మ हम सोचते చేసేసాం हैं कि బయటకు उसका आत्मा पे వచ్చేసింది कोई అంటే फर्क नहीं पड़ता, आत्मा అది तो निर्लेप है। రికార్డ్ అయిపోయింది. पर కొద్దిమంది फर्क అంటారు पड़ता ఆత్మకి है, ఏమి పాప పుణ్యాలు అంటావు हम जो నిర్లేపి भी कर्म అంటారు. करेंगे, కానీ తప్పు అది. अच्छा हो बुरा ఏం हो, చేసినా वो మంచి చెడు आत्मा में ఏది చేసినా इम्प्रिंट ఆత్మ हो పైనే जाने वाला ప్రింట్ है, అయిపోతుంది. इम्प्रिंट అది छप చూడండి ప్రింట్ जाएगा। అయింది లేదనే దానికి నిన్న మీరు और ఏమేం उसका చేశారు असर గుర్తు आपके చేసుకోండి. अगले कर्म पर पड़ेगा। చిన్నప్పటి నుంచి ఏం फिर చేశారు उसका అంటే असर మీలో ఉంది आपके కదా, नेक्स्ट कर्म అదే पर రికార్డ్ पड़ेगा, ఉంది उसका అంటే అదే असर आपके जीवन సంస్కారము. पर पड़ेगा, आपकी మళ్ళీ జన్మకు కూడా डेस्टिनी, మళ్ళీ आपके శరీరం फ्यूचर पर మారుతుంది, ఆత్మ पड़ेगा। ఏమో ఇదే ఉంటుంది, ఇదే इसलिए अगर आपको గుణాలతోనే जानना है ఉంటుంది. कि आपका फ्यूचर क्या है, మరి ఫ్యూచర్ हम ఎలా हाथ ఉండాలి दिखाते మనకు? हैं ना अपना, చూడండి, है ना, पामिस्ट्री गर्द हाथ दिखाते हैं कि भाई मेरा फ्यूचर क्या है। अपना फ्यूचर जानना है तो अपना ఫ్యూచర్ प्रेजेंट देख लो। తెలుసుకోవాలి కదా. ఫ్యూచర్
प्रेजेंट में భవిష్యత్తు आपके చూసుకోవాలంటే संकल्प ఇప్పుడు क्या మీ है, పిల్లలు प्रेजेंट में బాగా आपके జాబ్ कर्म చేయాలి, क्या है, మంచిగుండాలి उसको అంటే देख लो। ఇప్పుడు చూడాలి आपको కదా. पता चल जाएगा आपका వర్తమానంలో फ्यूचर क्या చూడాలి होगा, కదా. ప్రజెంట్ చదువుకుంటేనే కదా क्योंकि తర్వాత आपका భవిష్యత్తు फ्यूचर आपका బాగుంటుంది. प्रेजेंट ही बना ప్రజెంట్ रहा है। పైనే ఆధారపడి वर्तमान ఉంది में ఏదైనా. जैसे బాగా आपके संकल्प డబ్బులున్నాయి हैं, जैसे आपकी అంటే ఇప్పుడు सोच, आपके సంపాదిస్తేనే कर्म కదా. हैं, वैसा ही అప్పటికప్పుడు आपका అంటే फ्यूचर కాదు होगा। కదా. यही आधार భవిష్యత్తు है, ఫలితం అనేది बेसिस ఇప్పుడు है, మనం చేసే फाउंडेशन है। దానిపైన కర్మ పైన तो ఆధారపడి हर ఉంది. चीज आत्मा में जो है ప్రతి रिकॉर्ड होती चली వస్తువు जाती है। మనలో రికార్డ్ वो అయి हमारी ఉంటుంది हैबिट्स ప్రతిదీ. के फॉर्म में, हमारे హ్యాబిట్స్ इंस्टिंक्ट्स, కావచ్చు, हमारा बिलीफ ఇన్స్టెంట్స్ सिस्टम కావచ్చు, बनता है ప్రతి ना, और एक ఒక్కటి కూడా बहुत स्ट्रॉन्ग स्ट्रॉन्ग फाउंडेशन बन అన్నీ जाता है। కూడా तो ये ఫౌండేషన్ లాగా ఏర్పడింది మనలో. अनकॉन्शियस माइंड, सबकॉन्शियस माइंड, కాన్షియస్ మైండ్ कॉन्शियस అంటారు, माइंड, तीन అన్కాన్షియస్ माइंड्स की हम మైండ్ बात అంటారు. करते हैं ना। तो 3 ये बड़ा రకాలుగా చెప్తూ ब्यूटीफुल ఉంటారు खेल కదా. है। सबकॉन्शियस माइंड సబ్ కాన్షియస్ क्या है, మైండ్ ఇది. जिसमें हमारी దానిలో कॉन्शियस माइंड में तो आप सभी बैठे కాన్షియస్ होंगे, क्लास మైండ్లోనే आपने కూర్చున్నారు कॉन्शियस ఇక్కడ माइंड में అందరు కూడా. सुनी है। जागृत अवस्था में सुनी है, జాగృత कुछ అవస్థ सो गए అంటారు. होंगे पीछे बैठ करके, तो वो కాన్షియस सबकॉन्शियस में మైండ్ चले అంటే गए। జాగృత जब आप అవస్థ रात అందరికీ के తెలుసు. टाइम सो रहे होते हो, ड्रीम्स देख रहे నిద్రపోతున్నప్పుడు होते हो, तो कौन కలలు सा माइंड కంటూ जागृत ఉంటాం. होता है? ఏ మైండ్ జాగృతం అవుతోంది हाँ, అప్పుడు? सबकॉन्शियस होता है। इसलिए सोचते సబ్ हैं, क्या కాన్షియస్ दिखाई दिया మైండ్ था अजीब ఏది सा। కనబడుతోంది డ్రీమ్స్లో. हाँ, तो सबकॉन्शियस माइंड होता है। कभी సబ్ कभी కాన్షియస్ बहुत మైంड डीप स्लीप में चले చాలా जाते हैं, तो డీప్ अनकॉन्शियस స్లీప్లోకి माइंड भी వెళ్తాం अवेक हो అనుకోండి. जाता है। तो अनकॉन्शियस से आता है कुछ ना कुछ। तो सोचते हैं, आज पता नहीं किसको देखा मैंने, अजीब सी चीज देखी। నేనేమేమో तो చూసా अनकॉन्शियस అంటారు माइंड కదా. अवेक होता ఆ है। సబ్ కాన్షియస్ మైండ్లో पर हम जितनी ఎప్పుడు हैबिट्स, తెలియనివన్నీ చూస్తూ जितनी ఉంటాం. प्रोग्रामिंग अपनी ఎన్ని करते हैं, హ్యాబిట్స్ ఉన్నాయో, जो आदतें आप ఏమేం डालते हो, वो ప్రోగ్రాములు कौन తయారు से माइंड చేస్తూ में जाके ఉన్నారో, स्टोर होता है? वो ఎక్కడ सारी స్టోర్ आदतें అవుతోంది, हमारी మనం सबकॉन्शियस में చేసేవన్నీ जाती ఎక్కడ, ఏ మైండ్లో? हैं। तो जैसे कि అన్కాన్షియస్ आप में से మైండ్లో. कितने लोग गाड़ी चलाना जानते हैं? ఎవరికి వస్తుంది गाड़ी నడిపేది? गाड़ी चलाना, साइकिल चलाना कितने लोग जानते సైకిల్ हैं? నడిపించేది माताएं नहीं जानती ना साइकिल चलाना ना गाड़ी चलाना। మాతలకు కూడా खाना వస్తుంది बनाना तो సైకిల్. जानते हैं, ఖాత माताएं వంట खाना बनाना చేసేది जानती మాతలకు हैं। అందరికీ వస్తుంది. जब సైకిల్ पहली बार నడిపించేది खाना बनाना వస్తుందా? शुरू किया था, మొదట तब क्या వంట किया था? చేసేది ప్రారంభించారు అనుకోండి. అప్పుడు ఏం नमक చేస్తారు? थोड़ा ज़्यादा पड़ गया होगा, కొంచెం ఉప్పు ఎక్కువ हाँ? కావచ్చు, मिर्ची थोड़ी ज़्यादा पड़ गई మిర్చి, होगी, स्वाद మిరపకాయలు नहीं बना కారం होगा ఎక్కువ फर्स्ट కావచ్చు, टाइम में। తక్కువ కావచ్చు. వంట कहेंगे, यार ఫస్ట్ सिखा दो, వండేటప్పుడు, मैंने पहली నేర్చుకునేటప్పుడు बार తప్పులు खाना జరుగుతాయి. बनाया है। సైకిల్ నడిపినప్పుడు కూడా हाँ? పడుతూ ఉంటారు और కదా जब ఫస్ట్లో. आपने गाड़ी चलानी शुरू की, साइकिल चलानी शुरू की, గాడి तब पहली बार నడిపించేటప్పుడు गिरे కూడా ही होंगे ना। మొదట कितने लोगों పడతారు ने కదా. गाड़ी चलाते हुए ఎంతమంది क्लच भी और క్లచ్ एक्सेलरेटर एक కానీ, साथ दबाया? యాక్సిలేటర్ కానీ, స్టీరింగ్ కానీ అవన్నీ सब हाथ खड़ा కరెక్ట్‌గా करेंगे, क्योंकि सबसे ही गड़बड़ పట్టుకోవాలి होती కదా, है। కరెక్ట్‌గా నడిపించాలి కదా. कितने लोग साइकिल चलाते हुए पहले गिरे होंगे? ఎంతమంది పడ్డారు సైకిల్ నడిపించినప్పుడు? పడి ఉంటారా లేదా? क्यों? ఎందుకు आज పడ్డారు? गिरेंगे आप, ఈరోజు పడతారా? పడరు. आज गिरोगे, ఈరోజు आज आपके పడతారు. से गड़बड़ होगी नमक मिर्ची మీరిప్పుడు की, వంటలో ఏ హెచ్చు తక్కువ ఉంటుందా? ఉప్పు, होगी, కారం? లేదు కదా. नहीं होगी ना। ఎందుకు? आज हिसाब भूलोगे, हलवे में क्या कौन चीनी कितनी హల్వాలో मात्रा में ఏమేమి पड़ती है, వేయాలి, पानी कितना पड़ता है, ఏదైనా सूजी कितनी కానియండి, पड़ती है, వంటల్లో ఎలా ఏం होगी ये చేయాలో गड़बड़। తెలుసు కదా. మొదట తెలియదు, ఇప్పుడు जो इतने నేర్చుకున్నారు కదా. एक्सपीरियंस्ड అంటే होंगे, ఏమిటి ద్వారా? उनसे ये गड़बड़ ही होगी। సాధన, और అభ్యాసం, एक्सपेक्ट ప్రాక్టీస్ करेगा ద్వారా. कोई आपसे कि आपसे ये गड़बड़ होगी? ఇప్పుడు గడబడవుతుందా? आज अगर లేదు आप కదా. गाड़ी चलाने के लिए जाओ, तो ఇప్పుడు गाड़ी चलाते हुए వెహికల్ आपको अपने पैर నడిపించడానికి को नहीं వెళ్ళినప్పుడు कहना पड़ता कि तू क्लच दबा। క్లచ్ आपको ఎప్పుడు अपने వేయాలి, हाथ को भी नहीं बताना पड़ता कि तुम गियर चेंज कर। గేర్ చేంజ్ ఎప్పుడు अपने చేయాలి, आप आपका पैर जाता है। पहले आपको ध्यान रखना కాలు पड़ता ఎక్కడ था इस ఉంటుంది, बात का कि पैर जब కరెక్ట్గా क्लच ఉంటుంది दबाना కదా. है तो క్లచ్ गियर దగ్గరే चेंज करना ఉంటుంది है, కదా. और क्लच छोड़ना చెయ్యి है కూడా तब मुझे एक्सीलेटर గేర్ दबाना పైన है। పెట్టి ఉంటారు కదా, గేర్ ये వేసే सारी దానిపైనే. बातें आपको पहले ध्यान में दी। ఇవన్నీ 1 महीना प्रैक्टिस की, గుర్తుంచుకున్న 2 महीना తర్వాత, प्रैक्टिस की, 1 నెల 2 నెలలు तब నేర్చుకున్న जाके अभी తర్వాత आज गाड़ी चलाना అప్పుడు अच्छे से నడిపిస్తారు. जानते हो। और आज आपको इन सब बातों के बारे में सोचना नहीं पड़ता। ఈ पैर విషయాలన్నీ को अपने आप पता है చేయాల్సిన कि कब అవసరం मुझे లేదు, आगे ఎందుకంటే जाना है, తయారైపోయి हाथ ఉంటారు को अपने కాబట్టి. आप पता है, सब कुछ अपने आप ऑटोमेटिक मोड में होता है। आप सामने वाले बगल में जो बैठा है उससे बात कर रहे हो और गाड़ी चल रही है। आज तो आप मल्टीटास्किंग कर रहे हो, पहले थोड़े ना ऐसे डिस्ट्रैक्शन हो सकता था। ఫస్ట్ तो ये ఫస్ట్ कैसे ఏమైనా होगा ये काम? జరుగుంటుంది కదా, పడేది क्योंकि లేచేది अब वो అవన్నీ జరుగుతూ काम ఉంటాయి आपके కదా. सब कॉन्शियस में चला गया है। అవన్నీ కూడా अब సబ్ वो गाड़ी కాన్షియస్ चलाना, మైండ్లో खाना ఉంటుంది. बनाना, ये सब कुछ सब कॉन्शियस में चला गया है। మొత్తం అంతా अभी సబ్ बताना नहीं కాన్షియస్ మైండ్లో पड़ता, ఉంటుంది. अपने आप बार 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 अपने आप को याद नहीं कराना पड़ता మాటి है। మాటికి గుర్తు तो सब చేసుకోవాల్సిన कॉन्शियस అవసరం माइंड లేదు. इतना ब्यूटीफुली काम సబ్ करता है, కాన్షియస్ जैसे మైండ్ कि అంత हमको गुस्सा బ్యూటిఫుల్గా आता है, ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీకు కోపం कहते हैं వచ్చింది అనుకోండి, ऑटोमेटिक आ जाता है जी, अपने ఆటోమేటిక్గా आप आ వస్తుంది जाता है కదా, गुस्सा। దానంతట అదే వస్తుంది కోపం. बहुत गुस्सा आता है, చాలా किस కోపం किस को आता है వస్తుంది. ऑटोमेटिक गुस्सा? ఎవరెవరికి వస్తుంది కోపము? ఉదయం కూడా मैं गुस्सा చేతులు करना ఎత్తించారు, नहीं चाहता पर आ చేతులు जाता ఇప్పుడు है, ఇది ఎక్కువ ఎత్తడం లేదు, ऑटोमेटिक తగ్గిపోయిందా? आता है।
ఆటోమేటిక్‌గా వస్తుందా లేదా कोई కోపం? भी बात होगी आपके मन मुताबिक नहीं होगी, गुस्सा आ जाएगा। ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వస్తుందా లేదా? और गुस्सा कैसे निकालेंगे? हर एक ఎలా का गुस्सा తీసేయాలి? निकालने का तरीका भी अलग-अलग। मैं आज खाना नहीं खाऊँगा, నేను ఈరోజు అన్నం नहीं తినను खाऊँगी। అంటారు. కోపం किसी से వచ్చినప్పుడు बात नहीं రకరకాలుగా करेंगे। ఉంటారు. అలుగుతారు. कुछ लोग होते हैं झगड़ा पे उतर జగడా आते हैं, तो చేస్తారు. सबका నోరు పెద్దది एक्सप्रेशन मोड చేస్తారు. अलग-अलग होता है। రకరకాలుగా కోపం వచ్చినప్పుడు ఒక విధంగా तो ప్రవర్తించరు. गुस्सा तभी तो అనేక निकालेंगे రకాలుగా ना, कैसे तो ప్రవర్తిస్తూ ఉంటారు. निकालेंगे? तो అవన్నీ బయటికి सबका రావాలి एक्सप्रेशन గదా! कम లోపల होता है। ఉండేటివన్నీ. तो हमने जब కాబట్టి पहली बार गुस्सा किया था, మొదట కోపం याद है చేసుకున్నారనుకోండి वो మొదట. क्षण? గుర్తుందా? फर्स्ट टाइम जब आपने ఫస్ట్ టైమ్ गुस्सा కోపం करना सीखा చేసుకున్నారు था గుర్తుందా? कि गुस्सा कैसे किया जाता है, ఎలా చేసుకున్నారు? तो आपने किसी को देखा था गुस्सा ఎవరినైనా करते हुए। आपने अपने घर में చూసారనుకోండి. मम्मी को देखा होगा, అమ్మని डैडी को చూసాము, देखा होगा డ్యాడీని చూసాము कि ఇంట్లో. गुस्सा ऐसे किया जाता है। కోపం मम्मी ఇలా कैसे गुस्सा వస్తుంది. करती है, पापा మమ్మీ कैसे ఎలా गुस्सा करते हैं, నాన్న ఎలా वो కోపం देखा। చేసుకుంటారు गुस्सा చూసాం. करने के लिए आंखें बड़ी-बड़ी करनी కళ్ళు पड़ती పెద్ద है, పెద్దవి चेहरा చేస్తారు लाल-लाल కోపము. करना पड़ता ముఖమంతా है ना? ఎరుపుకొస్తుంది. आवाज को बड़ा करना నోరు पड़ता है, పెద్దగా అవుతుంది కోపం చేసుకున్నప్పుడు. जोर से बोलना पड़ता है, तो జోరుగా जाकर के మాట్లాడతారు होता కదా! है कि गुस्सा है। మరి చేతులు కూడా हाँ, పనిచేస్తాయి. अब हम కాళ్ళు ऐसे गुस्सा करते పనిచేస్తాయి. हैं। అది అలా వస్తుంది तो కదా हमने కోపం वो चीज అంటే. सीख ली, అవన్నీ ट्राई నేర్చుకున్నా. की, बार बार ट्राई की, तो आज हम गुस्सा करने में पीएचडी होल्डर हैं। ఇప్పుడైతే బాగా నేర్చేసుకున్నారు కదా! अब तो हमसे करा लो जितना मर्जी चाहे। నేర్పించాలనా? ఇప్పుడు లేదు కదా! पर हमने जिस మరి चीज पे అట్లాంటివి पीएचडी ली నేర్చుకున్నారే है, పోల్చి చెప్తున్నారు. उसको అట్లాంటివి निकालने में कितनी నేర్చుకున్నప్పుడు मेहनत करनी होगी। మరి ఇవెందుకు నేర్చుకోలేము మంచి हाँ, పద్ధతులు? इस पीएचडी को छोड़ना चाहते हैं, బదలాలి त्यागना అనుకుంటారు. चाहते हैं, गिव अप करना మర్చిపోవాలనుకుంటారు. चाहते हैं इस डिग्री को। పూర్తి తీసేయాలనుకుంటే किस लेवल तक मेरा गुस्सा है, ఎంత లెవెల్ వరకు వెళ్తా ఉంది కోపం. छोड़ना चाहते हैं, వదలాలనుకుంటారు. कितना कितना इजी होगा। ఎంత ఈజీ అవుతుంది हाँ, చెప్పండి. तो हमारी एक माइंड की कंडीशनिंग है। మైండ్ तो ये కండిషన్. माइंड की कंडीशनिंग, जैसे ये हाथी है మైండ్ ना, तो కండిషనింగ్ हाथी అంటే जो है क्या है, बंधा हुआ है। ఏనుగుంది. तो ये ఏనుగును బంధించి कहानी तो सभी ఉన్నారు. ने सुनी होगी, जब हाथी छोटा होता है చిన్నగా उसको एक ఉన్నప్పుడు रस्सी से ఏనుగు बांध दिया जाता है। చిన్న దానికి वो उस కట్టేస్తారు. रस्सी का साइज उतना ही होता है जितना वो छोटा చాలా हाथी చిన్న తాడుతో मैनेज नहीं कर కట్టేశారు पाता చూడండి. तोड़ना, బొమ్మలో उतना ही उस కనబడుతూ ఉంది रस्सी का అక్కడ साइज होता है। చిత్రంలో. पर वो बचपन से उस रस्सी को చిన్నప్పుడు तोड़ने की कोशिश करता है, नहीं तोड़ पाता, तोड़ने की कोशिश करता है, మాటి नहीं तोड़ पाता। మాటికి तो వదిలించుకోవాలంటే वो थक हार के వదిలించుకోలేదు सोचता है చిన్నప్పటి मैं నుంచి कभी కూడా. इस रस्सी को तोड़ नहीं सकता, ये मेरे बस చేత की కాదు बात అని नहीं है। తెలిసిపోతుంది కదా తను और నా इसी చేతిలో లేదు అని. संकल्प के साथ वो बड़ा అలాగే होता है कि मैं సంకల్పం कभी इस అనేది रस्सी को नहीं तोड़ सकता, ये मेरे మీది बस की సంకల్పం बात ఏదైనా नहीं కానియండి, है। నేను ఇది చేత वो కాదు, बड़ा हो నాకు చేత जाता है, కాదు. वो उस అది దానికి पतली सी అలవాటు छोटी सी అయిపోయింది. रस्सी से చిన్నప్పటి ही నుంచి बंधा हुआ है, నేను उसी साइज की रस्सी से తెంచుకోలేను, बंधा हुआ है। తెంచుకోలేను, आज वो తెంచుకోలేను इतना అనుకుంది. అది शक्तिशाली हो चुका है పెద్దదైనప్పుడు कि కూడా वो అలాగే रस्सी को एक ఆలోచనతో बार అలాగే खींचेगा ఉండిపోయింది. तो తెంచుకోలేదు. रस्सी ఇప్పుడు टूट మనం కూడా जाएगी। నేను ఈ పని पर फिर చేయలేను, भी उसका मन చేయలేను, उसको क्या చేయలేను कहता है, అనుకోని నిజంగా వచ్చే పని కూడా చేయలేరు तू इस మీరు. रस्सी को మంచి పనులు కూడా. नहीं तोड़ सकता। तो कौन है हमारा दुश्मन? ఎవరు మన శత్రువు? हाँ, तो इसको हम कहते हैं हमारे सबकॉन्शियस की कंडीशनिंग। तो हमने ऐसे बहुत सारे अपने मन में कंडीशनिंग करके रखी है, अपने मन को बहुत सारी बातों से हमने అన్ ट्रेन कर दिया ఎన్ని नेगेटिव ఉన్నాయి కదా! फॉर्म में। मैं ये లోపలంతా नहीं कर सकता, నెగెటివ్ ఫార్మ్స్ अरे मुझे तो అంతా बड़ा डर लगता है, నింపేసుకున్నారు मैं బాగా. वहां नहीं जा భయం सकता, मैं ఉంటుంది. ये नहीं कर ఎక్కడా सकता, मैं वो వెళ్ళలేరు. नहीं कर నేను అది सकता, मैं చేయలేను, ऐसा ఇది हूँ, मैं చేయలేను. वैसा నేను हूँ, అట్లా ఉన్నా, ఇట్లా ఉన్నా. मेरे अंदर ये कमी నా है, मेरे లోపల अंदर ఈ ये है, ये లోపాలున్నాయి. है। तो ऐसे నేను करके అట్లా बहुत सारी बातों से నాతో కాదు हमने ఇది. बहुत सारी నేను ఆ गलत गलत నియమాలు आदतें పాటించలేను. अपने ఇట్లా अंदर ఎన్ని पाली हुई రకాలుగా है, ఉంటారు కదా! जिनको हम छोड़ नहीं అది पाते, వదిలిపెట్టలేము అంటారు. है ना। तो इसके कारण से बहुत ఆ सारी आदतें కారణంగా हैं। చాలా तो పొరపాట్లు చేస్తూ आदतें कैसे ఉన్నారు. छूटेंगी? హ్యాబిట్స్ కూడా हमें, చెడు इसलिए హ్యాబిట్స్ आज हम ఏవైతే यहाँ బ్యాడ్ बैठे హ్యాబిట్స్ हैं ఉంటాయో कि हमें అవన్నీ राजयोग కూడా में बहुत सुंदर వదులుకోలేకుండా बातें ఉన్నారు. पता ఈ है। ఈ नेक्स्ट क्लास రాజయోగం నుండి होगी, అవన్నీ ఈజీ नेक्स्ट అవుతాయి. नेक्स्ट क्लासेस అన్నీ में हम बहुत सारी వదిలేసుకోవచ్చు. अच्छी अच्छी बातें మళ్ళీ ఇంకో सुनेंगे, క్లాస్లో బాగా जिसके మంచి माध्यम విషయాలు से आपको వింటారు. प्रोसीजर पता चलेगा ప్రొసీజర్ कि కూడా हम अपने తెలుసుకుంటూ माइंड की వెళ్తారు. कंडीशनिंग को कैसे మైండ్ चेंज कर కండిషన్ सकते ఎలా हैं। ఉంచుకోవాలి అని. पर आज जो हमने सुना सीखा ఈరోజు ఏది कि విన్నామో हर कर्म हम अपने आप को आत्मिक फॉर्म में, कि हम आत्मा है, ఇప్పుడు हर మనం कर्म को ఆత్మ. आत्मा ప్రతి समझ విషయంలో करके కూడా करें తెలుసుకోండి. నేను कि मैं ఆత్మ. एक आत्मा నేను हूँ, खाना చేయిస్తూ बना रहे ఉన్నాను. हैं तो मैं एक నేను వంట आत्मा हूँ, बात చేయిస్తూ कर रहे हैं तो ఉన్నానంటే मैं एक ఆత్మ. आत्मा हूँ, है ना। तो इसको हम మాట్లాడుతున్నానంటే నేను कहते हैं ఆత్మ. ప్రతి अवेयरनेस का విషయము ప్రతి स्विच, పని చేస్తూ ఉండదు ఆత్మ. अवेयरनेस మనస్సు का బుద్ధి स्विच, अपना సంస్కారంతో स्विच अवेयरनेस का కూడినటువంటిది. ऑन कर दो। స్విచ్ ఆన్ చేయండి. నేను ठीक है, ఆత్మ అనేది तो స్విచ్. आज के लिए इतना ही, అప్పుడు क्योंकि పనులన్నీ दूसरे బాగా स्पीकर भी జరుగుతాయి. हमारे बीच में आ కర్మేంద్రియాల गए ద్వారా हैं। లైట్ వెలిగినట్టు. ओम शांति। आई ఓం होप आप శాంతి. सबको समझ में आया हो बहुत మీకు अच्छे అందరికీ से। आत्मा का परिचय सभी को ఆత్మ मिला ना। పరిచయం అందరికీ లభించింది కదా. जस्ट 1 मिनट, अगर किसी का कोई प्रश्न है तो वो पूछ सकते हैं। ఏమైనా ప్రశ్న ఉంటే ఒక సెకండ్ టైం ఉంది అడగండి. ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి మీకు. चलो
अच्छी बात ప్రశ్నలు कही చాలా రావు. प्रश्न ఎందుకంటే नहीं है। ఏది రాదు. ఎందుకంటే అన్ని थैंक यू। విధాలుగా ओम వివరంగా शांति। చెప్పారు. एक मिनट परमात्मा की याद ఒక से हम నిమిషం सभी పరమాత్మ समाप्त। స్మృతిలో ఉందాము.